రీసెంట్ గా ఈ స్కామ్ గురించి విన్నారా? ఇన్ఫ్రా దాదాపు 1800 కోట్ల స్కామ్ జరిగినట్టు తెలిచారు. ప్రీ లాంచ్ ఆఫర్ల పేరుతో టోటల్ ఫ్రాడ్ చేసింది. ఇంకా షాకింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే 1,25,000 ఫ్లాట్లు ఓవర్ కన్స్ట్రక్ట్ అయి ఉన్నాయంట. 1,00,000 పైన బాస్ అవైన ప్రొడక్ట్సా. అండ్ తెలంగాణలో గవర్నమెంట్ మారినప్పటి నుంచి అయితే ధర కొడుతుంది ఒక్కొక్కరికి రియల్ ఎస్టేట్ లో. కాంగ్రెస్ వస్తే రియల్ ఎస్టేట్ డమాలైంది. ఇవన్నీ పక్కకు పెడితే ఇల్లు అనేది కొనాలా రెంట్కి తీసుకోవాలా? Rent in your 40s. Don't buy a house. Not buy a house. అసలు ఇల్లు అనేది లయబిలిటీగా అసెటా? ఫైనాన్స్ ఇన్ఫ్లుయెన్సెస్ ని పట్టుకుంటే మాత్రం ఒక్కొక్కరు ఒక్కొక్క లాజిక్ చెప్తారు. బట్ ఇవన్నీ మనం తెలుసుకోవాలంటే మన పాడ్కాస్ట్ లో we need a person who matches with our frequency. And that is where I bought this person called Ajitesh, the founder of ASBL. One of the craziest person real estate విషయంలో, కన్స్ట్రక్షన్ విషయంలో నాకు వచ్చిన ఇన్సైట్స్ అయితే నెక్స్ట్ లెవెల్ వచ్చినాయి ఆయన దగ్గర నుంచి. ఎకానమీ దగ్గర నుంచి, కన్స్ట్రక్షన్ లో ఉండే ఫ్యూచర్ దగ్గర నుంచి, టెక్నాలజీ ఇన్వాల్వ్డ్ ఇన్ కన్స్ట్రక్షన్ దగ్గర నుంచి, అసలు మనకేం అవసరమో, ఈ ఏజ్ లో ఉన్న వాళ్ళకి కన్స్ట్రక్షన్ గురించి, రియల్ ఎస్టేట్ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉందా అనే క్వశ్చన్స్ అన్నిటి గురించి కూడా ఆన్సర్స్ ఇచ్చిన ఇందులో. అఫ్ కోర్స్ బాస్, రా టాక్స్ నుంచి ఎపిసోడ్ వచ్చిందంటే మీ టైం అసలు వేస్ట్ కాదు. 1,800 crores స్కామ్ ఒక విన్నారు కదా? Naturally. ముంబైలో ఒక దగ్గర ఎన్నో చూసినాం, చాలా 3 కోట్ల 4 కోట్ల రూపాయల ప్రాపర్టీని ఫ్లాట్ కొని గట్టి గుర్తే గూడు దిగిపోయిందంట. అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. రియల్ ఎస్టేట్ లో బాగా సంపాదించిన ఇంత పెద్ద గోల్డ్ చైన్, ఇంత పెద్ద పెద్ద బెంజ్ కారు, షర్ట్, మీరు బయట వేసుకున్నారు కానీ కద్దరిత కాదు. అమెరికాలో బ్యాంకర్, ఇండియాలో బిల్డర్, ఇద్దరిని ఎవరు రెస్పెక్ట్ చేయరు. రియల్ ఎస్టేట్ లో ఇంట్రెస్ట్ రాదు ఎందుకంటే నాకు అవగాహన లేదు. సైకలాజికల్గా ఎవ్రీ మనిషికి మినిమం ఒక ఇల్లు ఉండాలండి. మన కల్చర్లో కానీ చైనీస్, జాపనీస్ కల్చర్లో ఇల్లు లేని పెళ్లి సంబంధం కూడా ఉండదు. 20 ఏళ్ళు అప్పు నెత్తి మీద వేసుకుంటున్నావు, దాని బదులు రెంటెడ్ ఫ్లాట్లు ఉండు. ఇన్ని ఇల్లులు కడుతున్నా నాకు కూడా ఒక ఇల్లు ఉంది. మీకు లేదంటే నమ్మలేదు. మా డాడీ 8th క్లాస్ ఉన్నప్పటి నుంచి నేను అంత చదవకపోయేది. మా డాడీ బిజినెస్ ట్యూషన్స్ అని పెట్టాడు అనమాట. ఓకే, ఒక కద్దరు చౌక్ వేసుకొని మీ కార్ దిగంగానే సుమో, అప్పట్లో సుమోలు ఉండే, సుమో దిగి 10 మంది మీ వెనకాల దిగి, దట్ వాజ్ అ జనరల్ వే ఆఫ్ ఎక్వైరింగ్ ల్యాండ్. మీరు పైల్వాన్కి అసలు గవర్నమెంట్ భూమి ఎట్లా వచ్చింది? ఎవ్రీ సెగ్మెంట్ హ్యాస్ డెట్ కదా. లెట్ us మేక్ వెరీ వెరీ క్లియర్, అప్పు లేకపోతే ఎదగము. ఒక 35,000 నుంచి 40,000 అతను ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? బిల్డర్ క్యాష్ తీసుకోవడం ఎంత తప్పు, కన్స్యూమర్ కూడా క్యాష్ ఇవ్వద్దు. అనదర్ రీజన్ వై వాళ్ళ ఫోన్ ఎందుకు లేపట్లేదు అంటే ఇందుకు అదే సినిమాలు ఉంటాయి, నీ సావేందు నువ్వు సావ. హలో అజితేష్. థ్యాంక్ యూ సో మచ్ వంశీ. అంటే ఆల్రెడీ ఇంట్రోలో చెప్పేసా అసలు వై అజితేష్ ఇక్కడ ఈ సెగ్మెంట్ లో ఫస్ట్ టైం రియల్ ఎస్టేట్ గానీ, కన్స్ట్రక్షన్స్ గానీ, కొంచెం ట్రెడిషనల్ టాపిక్స్ మాట్లాడుతున్నాము. బట్ మీరే ఎందుకు అనేది నేను ఆల్రెడీ వాలిడేషన్ చెప్పేసిన ఎందుకని. అందుకే కొత్త ఇంట్రొడక్షన్ ఏముండదు. బట్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ అక్సెప్టింగ్ మై రిక్వెస్ట్. అంటే మిమ్మల్ని ఒక ప్యానల్ లో చూస్తుండే నేను. అప్పటి నుంచి అనుకున్నా, ఓకే దిస్ మ్యాన్ హ్యాస్ అ డిఫరెంట్ వైబ్ అండ్ దట్ టు ఇట్లాంటి ఇండస్ట్రీలో ఖచ్చితంగా ఇట్లాంటి మనిషితో మాట్లాడాలనుకున్నా. అండ్ థ్యాంక్స్ ఫర్ అక్సెప్టింగ్. ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్ వంశీ. యూనో మీకు, మీ సబ్స్క్రైబర్స్ అందరికి, అండ్ పర్టికులర్లీ మీ ఛానల్కి, మీ ఛానల్ ద్వారా లైక్ యూనో మా ఐడియాస్ చాలా జనాల దగ్గర తీసుకెళ్ళేసి. ప్రాబ్లం ఏంటంటే మేజర్లీ రియల్ ఎస్టేట్ అంటే నేను ఐ కీప్ టెలింగ్ టు మా ఫ్రెండ్స్ అందరికి కూడా, అమెరికాలో బ్యాంకర్, ఇండియాలో బిల్డర్, ఇద్దరిని ఎవరు రెస్పెక్ట్ చేయరు. ఎందుకంటే లాట్ ఆఫ్ ఒకటి యాజ్ యూనో యాజ్ ఎ ఇండస్ట్రీ మేము ఇంకా రెస్పెక్ట్ కూడా ఇంకా సంపాదించుకునేది కూడా ఉంది. డెఫినెట్లీ దెర్ ఆర్ ఏరియాస్ టు ఇంప్రూవ్. బట్ అట్ ద సేమ్ టైం చాలా అపోహ ఉంది ఈ ఇండస్ట్రీ చుట్టూ. అన్నీ తీసుకోండి, ఐఎమ్ సారీ. జనరల్ రియల్ ఎస్టేట్ అంటే ఫస్ట్ మైండ్ లోకి ఏమొస్తుంది, రియల్ ఎస్టేట్ లో బాగా సంపాదించిన ఇంత పెద్ద గోల్డ్ చైన్, ఇంత పెద్ద షర్ట్, మీరు బయట వేసుకున్నారు కానీ కద్దరిత కాదు. ఒక పాలిటిషియన్ లుక్, గుండాగిరి, ఆ టైప్ నోట్లో పాన్ వేసుకొని రూబాబ్ అది ఎక్స్పెక్ట్ చేస్తాం ఎవరమైనా. అండ్ ఈ ఇండస్ట్రీ కూడా చాలా అన్స్ట్రక్చర్డ్ ఇండస్ట్రీ, ఆర్ ఓవర్ రేటెడ్ ఆర్ ఓవర్ సెలబ్రేటెడ్ ఇన్ సర్టన్ ఏజ్ మాత్రమే. ఇప్పుడు నాలంటోడికి రియల్ ఎస్టేట్ లో ఇంట్రెస్ట్ రాదు ఎందుకంటే నాకు అవగాహన లేదు. ప్రాపర్ గా చెప్పాలంటే ఫ్యామిలీ వాళ్ళు అంటే మన చుట్టుపక్కల ఎవరో ఒకరు బాగా సంపాదించారు రియల్ ఎస్టేట్ లో అన్నప్పుడు, ఒక హీరోనో హీరోయినో రియల్ ఎస్టేట్ లో బాగా సంపాదించారని తెలిసినప్పుడు, ఒక ఇప్పుడు మన ప్రెసెంట్ సీఎం ఆయన రియల్ ఎస్టేట్ సైడ్ నుంచి వచ్చినారు అని చెప్పి తెలిసినప్పుడు, అలాంటప్పుడు వింటాము, కొంచెం సెలబ్రేట్ చేసుకుని తర్వాత మర్చిపోతాం. ఈ ఇండస్ట్రీ మీద అంత అవగాహన లేదు. అండ్ మీరు అన్నట్టు ఆ రెస్పెక్ట్ కూడా అంత ఇంకా సెట్ అవ్వలేదేమో. అంటే దీంట్లో నేను ఒకవేళ యూనో దాన్ని బ్రేక్ డౌన్ చేయాలంటే, మీకు లాస్ట్ 20 years బ్యాక్ అట్లా ఇట్లా చూసింటే రైట్, ద వే మీరు వెళ్ళి ల్యాండ్ అక్వైర్ చేసే పద్ధతి అదే ఉండే. మీరు ఒక కద్దరు చౌక్ వేసుకొని మీ కార్ దిగంగానే సుమో, అప్పట్లో సుమోలు ఉండే, సుమో దిగి 10 మంది మీ వెనకాల దిగి అట్లా అందరూ అని నేను అన్నాను. కానీ దట్ వాజ్ అ జనరల్ వే ఆఫ్ ఎక్వైరింగ్ ల్యాండ్. సి నథింగ్ బట్ అది గుండాగిరి అంతా కొద్దిగా పక్కకు పెడితే ల్యాండ్ ఎక్విజిషన్ టాక్టిక్ రైట్. మీరు అంతెందుకు ఇప్పుడు ఆఫ్ లేట్లీ మీరు యూపీ గవర్నమెంట్ది కొన్ని డేటా న్యూస్ వస్తుంటది, 1000 ఎకరాలు ఈ పైల్వాన్ నుంచి గవర్నమెంట్ భూములు స్వాధీనం చేసుకున్నారని చెప్పి. అది యూపీలో ఇంకా అవుతుంది. అది వేరు మీరు పైల్వాన్కి అసలు గవర్నమెంట్ భూమి ఎట్లా వచ్చింది? 10 మందిని తీసుకెళ్లి ఆడ ఉన్న వాళ్ళందరినీ కొట్టేలా కొట్టేస్తే ఆ భూమి నాదని చెప్పాడు. ఇప్పుడు మీరు ఇప్పుడు ఆల్మోస్ట్ మన స్టేట్ లో లాస్ట్ 20-25 ఏళ్ల నుంచి ఇది లేనే లేదు.
ఎందుకంటే ఎక్కడో దగ్గర మీకు పాలసీ రిఫార్మ్స్ వచ్చినాయి. ఇప్పుడు లాట్ ఆఫ్ ఇప్పుడు నేను వెళ్ళి నిజంగానే అట్లా భూమి తీసుకున్నాను అనుకోండి, రైట్, రేపు నాకు అప్రూవల్ రాదు, ఎందుకంటే నా టైటిల్ నా ఓనర్షిప్ చూపెట్టాలి కదా. నేను ఆడెళ్ళి పొజిషన్ తీసుకోగలుగుతా జనాల్ని కొట్టి తరిమేసి, బట్ నేను యూనో అప్రూవల్కి వెళ్ళినప్పుడు నీ టైటిల్ ఏంటి, అసలు నీకు ప్రాపర్టీ ఎట్లా వచ్చిందనే 30 years ఫ్లో చూస్తారు, 30 to 50 years, అందులో నా పేరు ఉండదు. పాయింట్ నెంబర్ 1. సో అప్రూవల్ రాదు. చలో ఇంకా అప్రూవల్ని కూడా మేనేజ్ చేసి తెచ్చుకున్నాను అనుకోండి, నెక్స్ట్ కట్ నేను ఒక బిల్డింగ్ కట్టాలంటే ఈరోజు ఎనీ బిల్డింగ్ మీకు ఒక లార్జ్ కమ్యూనిటీ ఒక 500 అపార్ట్మెంట్లు కట్టండి, మీకు స్కేల్ లేదు. 500 అపార్ట్మెంట్లు కట్టాలంటే యావరేజ్గా 500 కోట్లు అవుద్ది కట్టని. అట్లీస్ట్ నాకు 200-250 కోట్లు బ్యాంక్ అప్పిస్తుంది. బ్యాంక్ అప్పేడికి వెళ్ళిస్తుంది, బాబు ఈ ల్యాండ్ అనేది కాదు, క్లారిటీ లేదు. సో అందులో బ్యాంక్ ఏంటిది, ఇప్పుడు బ్యాంక్ అయితే నేను కొట్టి తరిమేలేను, అది బాంబేలో కూర్చుంటారు, సెంట్రల్లీ మేనేజ్డ్, వాళ్ళకి పెద్ద పెద్ద లీగల్ ప్యానెల్ ఆఫ్ సో వాడు అప్పియాడు నేను కట్టాడు. సో ఏమైపోయిందంటే యాజ్ ఇండస్ట్రీ స్ట్రక్చర్ అయ్యే కొద్దికి ఇప్పుడు నేను ఒక చిన్న ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 floor బిల్డింగ్ కడుతున్నాను అనుకోండి, ఇవి చేయగలుగుతాను, ఎందుకంటే నాకు బ్యాంక్ అప్ అవసరం లేదు. మా కాలనీలో ఉన్న సేట్ దగ్గరికి వెళ్ళి ₹2 మిత్తికి తెచ్చి కట్టేస్తా. బట్ ఇది అట్లా ఉండదు కదా, అంటే జరిగేది ఇట్లనే ఉంటుంది. ₹24 అక్కడ ఏంది ల్యాండ్ నేను రూపాయి పెడతలేను కదా, నేను ఇవ్వగలుగుతా ₹2 మిత్తి. అదే ల్యాండ్ నేను డబ్బులు పెట్టినా అనుకోండి, ₹2 మిత్తి ఇవ్వలేదు, ₹1 మిత్తి ఇవ్వగలుగుతా. ఇంకోటి అంటే ఇండస్ట్రీ లెవెల్లో కూడా ఆలోచిస్తే సర్టెన్ ఈ మన రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ లీస్ట్ ప్రాబిలిటీ ఉన్న ఇండస్ట్రీ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఐ బీన్ వర్కింగ్ ఫర్ మార్కెటింగ్ ఫర్ మల్టిపుల్ అదర్ ఏజెన్సీస్ ఆల్సో. అంటే రియల్ ఎస్టేట్ లో ఉన్న వాళ్ళకి ఐ నాట్ నేమ్ దమ్, కానీ చాలా మందికి వర్క్ చేస్తుంటే అంటే ఎందుకంటే మీరు కూడా ఒక దగ్గర అన్నట్టున్నారు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, జనరల్ గా ఇవన్నీ ఒక లైఫ్ లో మనిషి ఒక్కసారి 2 సార్లు కొనుక్కునే ఒక ప్రోడక్ట్ లాంటిది ఇది, అంతకంటే ఉండలేడు. బాగా డబ్బులు సంపాదించినాడు లేకపోతే ఫ్యామిలీ ఆస్తులు బాగున్నాడేమో మా అయితే ఒక 10-15 ప్రాపర్టీలు తప్ప, ఒక 100% ఆఫ్ ది పాపులేషన్ చూస్తే 80% వరకు ఒకసారిగా ఉంటారు. అదే పెద్ద ఏమైపోతుంది, కొన్నారంటే 20 ఏళ్ళు బ్లాక్. ఇట్లుండే ఇండస్ట్రీలో మీరు ఉన్నప్పుడు జనరల్ గా ఐ వాంటెడ్ టు యాక్చువల్లీ డీకోడ్ అసలు ఎట్లుంటది అన్ని. పీపుల్ షుడ్ ఆల్సో నో ఇంత అన్స్ట్రక్చర్డ్, అండర్ స్పోకెన్, దోస్ ఓవర్ సెలబ్రేటెడ్ బట్ స్టిల్ అండర్ స్పోకెన్ అనిపిస్తుంది నాకు ఇండస్ట్రీ. అందుకే కొంచెం డెప్త్కి వెళ్దాం. అండ్ బిఫోర్ గెట్టింగ్ ఇన్ టు ద ప్రాపర్ డీకోడింగ్ ప్రాసెస్, ఒక ఫన్నీ ఒక సీరియస్ ఏదన్నా అనుకోండి, జనరల్ గా ఈ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు అంటే ఇది రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, బిల్డింగ్, బిల్డర్స్ పొజిషన్ ఉన్న వాళ్ళకి ధమ్కిల్ కామన్. అంటే కాల్ చేసి ఇంత పంపి ఈ ఏరియాలో ప్రాజెక్ట్ వచ్చిందంటే 2% నాకు, ఇవి నడుస్తూ ఉంటాయి. ఇంకా పొలిటికల్ లంచాలు అవన్నీ గురించి కూడా మాట్లాడదాము. బట్ ఇట్లాంటి ఏమైనా సెనరీస్ అయినాయా? బికాస్ మీరు అశోక బిల్డర్స్ అంటే తెలియని వాళ్ళు నాకైతే తెలుసు బాగా. సో అందులో కూడా మీరు వర్క్ ఫర్ కపుల్ ఆఫ్ ప్రాజెక్ట్స్ కూడా ఫాదర్ తో. కరెక్ట్. సో ఈ మీ ఫాదర్ గానీ మీకు గానీ ఇలాంటి సినారియోస్ రీసెంట్ గా ఏమైనా అయినాయా? అయితే కొంచెం విడవరు చెప్తే కొంచెం మసాలా యాడ్ అవుతుంది మాకు కూడా, నాకు కొంచెం వినాలని అలాంటివి. లేదు, అన్ఫార్చునేట్లీ వంశీ ఇట్లాంటివి మన దగ్గర అయితే లేవు. 100% నేను నా కెరియర్ స్టార్ట్ అయ్యి 10 years అవుతుంది. రైట్, ఒక 4 years మా ఫాదర్ వాళ్ళ కంపెనీలో చేసిన, ల్యాండ్ అక్విజిషన్ నుంచి చేసిన. రైట్, ఎందుకంటే మీకు ఇట్లాంటివి ఉంటే ల్యాండ్ అక్విజిషన్ స్టేజ్ లోనే ఉంటాయి జనరల్లీ. ఒకసారి ప్రాజెక్ట్ స్టార్ట్ అయిన తర్వాత ఏముండదు. తర్వాత ఒక 6 years నా ఓన్ కంపెనీ పెట్టుకొని అక్కడ చేస్తున్నాం. నా కెరియర్ లేదు. బట్ గ్రోయింగ్ అప్ నేను మా డాడీ ఐ థింక్ మేబీ ఎర్లీ 2000s లో అప్పుడు ఇట్లాంటి థింగ్స్ జనరలీ మా ఇంట్లో డిన్నర్ టేబుల్ కాన్వర్సేషన్ రియల్ ఎస్టేట్, మా ఇంట్లోనే కాదు జనరల్ ప్రతి ఇంట్లో రియల్ ఎస్టేట్ కాన్వర్సేషన్ మరి అట్లా ఉండదు కానీ కాస్త కూస్తా అనుకోండి. సో అట్లా ఇన్నా 1-2 అంటే ఓకే. అసలు ఇది ఎప్పుడు అవుద్దంటే మీరు ఎప్పుడైతే ల్యాండ్ మొత్తం క్లియర్గా ఉండి మీరు లీగల్ వేలు అక్వైర్ చేసిండ్రో అప్పుడు మీకు ఎవరు ఫోన్ చేసి దమ్కి ఇవ్వడండి. ఎందుకంటే వానికి కూడా తెలుసు, ఇప్పుడు దమ్కి ఇస్తే మీరు ఒక పలానా పెద్ద మనిషి దగ్గరికి వెళ్ళి సెటిల్ చేసేటప్పుడు అసలు ఏందబ్బా నీ టైటిల్ ఏంటంటే వాడు చూసి చెప్తాడు, అరే నువ్వేం చేస్తావు ఈ డౌట్ బెదిరించిన క్వశ్చన్ అని చెప్పి దానికి లీగల్ స్టాండింగ్ ఉండదు. రైట్, ఎందుకంటే రియల్ ఎస్టేట్లో ఏంటంటే బిల్డర్ కూడా పెద్దోడేగా, అంత డబ్బు ఉన్నప్పుడే దిగుతాడు. సో బిల్డర్ కి కూడా 4 మనుషులు తెలిసి ఉంటారు. సో మార్కెట్ లో పెద్ద మనుషులు ఈయనకి 4 తెలిసి ఉంటారు. సో స్ట్రెంత్ స్ట్రెంత్ అవుద్ది అక్కడ. సో 2 పవర్ఫుల్ ఎంటిటీస్ ఆడిగాడికి కట్ అయిపోతుంది. అవుతాయి. ఎక్కడ అవుతుంది అంటే ఇప్పుడు అసలు బిల్డర్ గా నేనే వెళ్ళి ల్యాండ్ ఏదైనా ఇష్యూ ఉన్న ల్యాండ్ తెచ్చుకున్నాను అనుకోండి, రైట్, అట్లాంటి కేసులో అవుతుంది, ఇది అవుతుంది అండ్ సెటిల్ అవుతాయి. రైట్, న్యాచురల్ అడిగేటోళ్ళు ల్యాండ్ వాల్యూ ₹100 ఉందంటే వాళ్ళ స్ట్రెంత్ బట్టి ₹20 అడిగితే ఇంకా అక్కడ నుంచి ఇద్దరు ఒక పెద్ద మనిషి దగ్గరికి వెళ్ళి అట్లా సెటిల్ అవుతుంది ఈవెన్చువల్లీ. సో టిపికల్లీ నేను యంగ్స్టర్ని 33 years. సో నా కెరియర్లో నేనైతే అట్లాంటి ల్యాండ్స్ నేను చేయను జనరల్లీ. అండ్ మోర్ ఓవర్ అట్లా చేసిన బిల్డర్స్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం వాళ్ళు బిజినెస్ తగ్గిపోయింది, మార్కెట్ షేర్ తగ్గిపోయింది. ఆఫ్ లేట్లీ ఎవరిదైతే మార్కెట్ షేర్ ఎక్కువ ఉందో దిస్ ఇస్ నాట్ ద మేజర్ ప్రాక్టీస్ విచ్ ఇస్ యూస్డ్, బట్ 100% జరగదని చెప్పాను.
ఒక 10%, 5 to 10% జరుగుతుంది అని తగ్గుతా వస్తుంది. మీకు అంటే సిటీ సెంటర్ మోర్ సిటీ సెంటర్ ల్యాండ్స్ అనుకోండి, ఇట్లాంటి ఛాన్సెస్ ఇంకా తక్కువ ఉంటుంది మీకు. ఎందుకంటే సిటీ సెంటర్ లో టైటిల్ వెల్ ఎస్టాబ్లిష్డ్ ఉంటుంది, కాంపౌండ్ వాల్ కట్టు ఉంటుంది. మేము ల్యాండ్ తీసుకున్నప్పుడు ఫస్ట్ థింగ్ చూసేది ఏంటంటే పేపర్ గీపర్ టైటిల్ కంటే ముందు అసలు కాంపౌండ్ వాల్ కట్టుందా. సింపుల్, ల్యాండ్ అయితే ఫ్రీ కాదు ఎవరికి. ఇప్పుడు మన ఇంట్లో బంగారు కొన్నాం అనుకోండి, బీరువాల తాళం వేసి జాబెట్టుకుంటాం, ల్యాండ్ బంగారం లాంటిది. ల్యాండ్ కాంపౌండ్ వాళ్ళే కట్టలేదు అంటే అదే న్యాచురల్ నీ ల్యాండే కాదు. అదొక మేజర్ టిట్ బిట్ గా చెప్పాలంటే బండ గుర్తుగా. మీరు ప్లాట్ కొన్నా కాంపౌండ్ వాళ్ళు కట్టుకుంటారు మీరు, ఎందుకంటే అది వాల్యూ ఉన్నప్పుడు. ఏదైతే వాల్యూ లేదో దాని చుట్టూ మనం ఖర్చు పెట్టాము, ఏదైతే వాల్యూ ఉంటుందో దాని చుట్టూ ఖర్చు పెడతాము. సో అట్లా సిటీలో మేజర్ గా టైటిల్ క్లియర్ అయిపోయినాయండి. ఓవర్ ఐ షుడ్ సక్సెస్ఫుల్ గవర్నమెంట్స్ ఓవర్ ద లాస్ట్ 20-25 years కానీ సక్సెస్ఫుల్ గవర్నమెంట్స్ లాట్ ఆఫ్ రిఫార్మ్స్ తెచ్చి క్లీన్ అప్ అయింది, రైట్. అండ్ ఆఫ్ లేట్లీ చూస్తే పాన్ ఇండియా అగైన్, నాట్ జస్ట్ మన దగ్గర కొద్దిగా అహెడ్ ఆఫ్ టైం ఉన్నాము, ఇస్ ది డిజిటైజేషన్ ఆఫ్ ల్యాండ్ రికార్డ్స్. మీకు ల్యాండ్ ఇప్పుడు అంతా టైటిల్ అంతా డిజిటైజ్ అయిపోతుంది. ఇప్పుడు ఏంటిది, మీరు ఇప్పుడు పలానా పర్సెంట్ టైటిల్ చూడాలంటే నాకు పేపర్లలో దాన్ని మొత్తము పాత పేపర్ లింక్ డాక్యుమెంట్లు అంటారు, అవన్నీ చదవాలి. ఇప్పుడు ఇదంతా ఆన్లైన్ అయిపోయి డిజిటైజ్ అయిపోతుంది. అండ్ ప్రిటీ సూన్ వచ్చినట్టుంది కదా మన ధర్ని పోర్టల్. సో దట్స్ సైన్ ఇన్ ద గోయింగ్ ఫార్వర్డ్ దట్ విల్ డిజిటైజ్ దట్. అవకతవకలు ఉన్నాయండి అందులో, బట్ ఎనీ మీకు లార్జ్ డిజిటైజింగ్ ల్యాండ్ రికార్డ్స్ ఇస్ నాట్ ఈజీ థింగ్. అట్లాంటి లార్జ్ డిజిటల్ సిస్టమ్స్ వస్తున్నప్పుడు అవుద్ది. ఇప్పుడు మీకు అంతెందుకు పాస్పోర్ట్స్ డిజిటైజ్ అయినప్పుడు కూడా ఫస్ట్ ఇబ్బంది అయింది, బట్ తర్వాత ఎంత మంచిగా అయింది. ఇది కూడా అంతే, ఓవర్ పీరియడ్ ఆఫ్ 3-4 years అన్ని అడ్జస్ట్ అయిపోతాయి ఇష్యూస్. అయిన తర్వాత అప్పుడు చూడండి మీకు స్టాక్ ఎట్లనో మీ ల్యాండ్ సర్టిఫికేట్ వచ్చేస్తుంది అట్లా, అండ్ యూర్ టైటిల్ ఇస్ బ్యాక్డ్ బై ద గవర్నమెంట్ ఆర్ ఎనీ ఏజెన్సీ, రైట్. సో ఒకవేళ మీ టైటిల్ ఏమైనా ఫ్లా ఉన్నా ఇన్సూరెన్స్ ఏదో కవర్ చేస్తుంది. సో అప్పుడు ఈ రోజు ల్యాండ్ తో ఉన్న పెద్ద ప్రాబ్లం ఏంటంటే, ఎందుకని లాట్ ఆఫ్ జెన్జీస్, రైట్, అండ్ మిలేనియల్స్ మీరు చూస్తే మన పేరెంట్స్ ఆల్మోస్ట్ ఆల్ 100 రూపాయలు సేవింగ్స్ ఉంటే మొత్తం రియల్ ఎస్టేట్ లో పెట్టాడు, రైట్. మన జనరేషన్ కి 50-50కి వచ్చింది. అదే నెక్స్ట్ జెన్జీస్ చూస్తే రియల్ ఎస్టేట్ ఎవరు మాట్లాడతలేరు. అదే కదా, అదే ప్రాబ్లమ్. కావాలనే ఇది స్పెసిఫిక్ గా తీసుకురావాలనేది. ఎందుకంటే ఇప్పుడు నేను పోతున్నాను మా ఫ్రెండ్స్ దగ్గర కూడా జనరల్ గా అంటారు కదా, 4 అబ్బాయిలు కూర్చున్నారంటే పాలిటిక్స్ గురించి, ఫ్యామిలీ ఇష్యూస్ గురించి, ఇండస్ట్రీ గురించి, అన్నిటి గురించి మాట్లాడేస్తారని. వాళ్ళు మాట్లాడడం నాకు తెలిసి ఒక టాపిక్ ఉందంటే రియల్ ఎస్టేట్. కరెక్ట్. సో పీపుల్ షుడ్ టాక్ అబౌట్ దట్ ఆల్సో, బికాస్ ఇట్స్ బీన్ సెలబ్రేటెడ్ సిన్స్ ఏజెస్ అండ్ వీఆర్ సీయింగ్ ద రిజల్ట్స్ ఆఫ్ దట్. కాకపోతే నాకు కొన్ని నెగిటివ్ సైడ్స్ కనబడుతున్నాయి ఇక్కడ. సో బిఫోర్ గోయింగ్ ఇన్ టు ద కాంటెక్స్ట్ ఇట్ సెల్ఫ్, నేను ఒక ప్రామిస్ తీసుకుందాం అనుకుంటున్నా. నేను చలో ఆపుదాం బై అనేదాకా మీరు ఆపొద్దు ఇవాళ, ఏది కూడా దాచిపెట్టుకోండి. ప్లీజ్ బి ఓపెన్, సో దట్ నేను కూడా నేర్చుకుంటా, మా వాళ్ళు నేర్చుకుంటా. నా సైడ్ కి 100% నేను ఒక ఓపెన్ బుక్ ఐ విల్ బి టుడే. సో yes please. సో ఫస్ట్ ఒక పాయింట్ ఇది, లైక్ అంటే మా పార్ట్నర్ ఉన్నాడు నవీన్ అని, ఏం బ్రో తిట్టుకోకండి. సో ఏమైందంటే మాకు ఒక చిన్న కాన్వర్సేషన్ అయింది. ఏమని, వాళ్ళకి ఊర్లో కొంచెం ప్రాపర్టీస్ అవి ఉన్నాయి, అండ్ ఒక థియేటర్ ఉంది మా వాడికి. సో అక్కడ నుంచి కొంచెం సేవింగ్స్ అవి ఉన్నాయి. ఎప్పటి నుంచో వాళ్ళ ఫాదర్ అనుకుంటున్నారు హైదరాబాద్ లో ఇల్లు తీసుకుని సెటిల్ అవ్వాలి అని. ఓకే, పాసిబుల్లీ ఒక 5 to 10 years లో వస్తారు అనుకుంటున్నారు వాళ్ళు. సో అమౌంట్ కొంచెం మంచి అమౌంట్ ఉంది సేవింగ్స్. ఆ అమౌంట్ తీసుకొచ్చుకుని ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకుందాం ఫర్ దిస్ కేస్, ఒక 50-70 లక్షల ఉన్నాయి వాళ్ళ దగ్గర. తీసుకొచ్చి అంటే వైట్ మనీ మళ్ళీ అవన్నీ తీసుకొచ్చి డౌన్ పేమెంట్ చేసుకుని ఒక డూప్లెక్స్ ఇల్లు తీసుకొని, నవీన్ వాంటెడ్ టు యాక్చువల్లీ పర్చేస్ ప్రాపర్టీ ఫర్ హిస్ పేరెంట్స్. అంటే ఒక హిస్ ఎస్టిమేట్ ఇస్ అరౌండ్ 1.5 crores or 2 crores వరకు పెడదాము అన్న థాట్ ఆయన ఉన్నాడు. దానికి ఈఎంఐ అంటే లెక్కేసుకోండి, ఒక 1.5 lakhs వరకు నెలకి పడుతుంది ఈఎంఐ. ఐఎమ్ రెడీ టు పే దట్ బికాస్ హీ హాస్ బిజినెస్ ఆల్సో. ఇలా లెక్కన తీసుకుని నా దగ్గరకు వచ్చి క్యాజువల్ గా చెప్తుండే, బ్రో ఎవరన్నా ఉన్నారా ప్రాపర్టీస్ చూపించేటోళ్ళు, రెడీగా ఉన్నా నేను తీసుకోనికి, మళ్ళీ కొద్ది రోజులు అయితే బిజీ అయిపోతా, ఇప్పుడే స్టార్ట్ చేద్దాం అంటాను అన్నాడు అనమాట. బ్రో అంటే డూప్లెక్స్ ఎందుకు అని అడిగిన, అనగానే అరే 1-time సెటిల్మెంట్ లాగా ఫాదర్ కి ఇస్తే గిఫ్ట్ లా ఉంటుంది అన్నాడు. ఓకే, విన్న బానే ఉంది. డూప్లెక్స్ అంటే ఎంత స్పేస్ లో చూస్తున్నారు అంటే, పర్లేదు బ్రో ఇవాళ రేపు అపార్ట్మెంట్స్ లో కూడా విల్లాస్ ఉన్నాయి కదా, అట్లా తీసుకుంటా పర్లేదు, సరిపోతుంది అన్నట్టున్నాడు. డూప్లెక్స్ అపార్ట్మెంట్స్. ఈ డిస్కషన్ వస్తున్నప్పుడు నేనేందంటే మా ఫ్యామిలీ ఎట్లా బిహేవ్ చేస్తుందో ఆ పర్సెప్షన్ ఒక మాట చెప్పిన, బ్రో ఇప్పుడు ఒక 2 కోట్లు ఒక దగ్గర ఇన్వెస్ట్ చేసి డూప్లెక్స్ తీసుకుంటాను, అది కూడా అపార్ట్మెంట్స్ అయినా పర్లేదు అంటున్నాం, లేదా వర్స్ట్ కేసు చాలా సూపర్ లగ్జరీ ఫ్లాట్ తీసుకుంటా అంటున్నాడు. 4 floors కి 4 ఫ్లాట్స్ ఉంటాయి, ఆ టైప్ లో తీసుకుందాం. ఇంత ఇన్వెస్ట్మెంట్ ఎందుకు చేయాలి బ్రో మీరు అంటే, అగైన్ హీస్ బ్యాకింగ్ అప్ బై ఫ్యామిలీ, చాలా కష్టపడ్డారు మా పేరెంట్స్, కొంచెం మంచిగా ఇద్దామని. డెఫినెట్లీ దట్స్ అ గుడ్ థాట్. కాకపోతే థింక్ ఇన్ దిస్ ఆస్పెక్ట్ బ్రో. ఇప్పుడు జనరల్ గా ఈ రామ్ నగర్, ఒక విద్యానగర్, లేకపోతే నారాయణగూడ దగ్గర సిటీ, ఓల్డ్ సిటీ ఆర్ సెంటర్ దగ్గర చూస్తే గజం 1 లక్ష రూపాయల దాకా నడుస్తుంది. ఓకే, మా ఇంట్లో మా బాబాయ్ వాళ్ళు ఎట్లా ఇన్వెస్ట్ చేస్తారంటే, ఒక 200-300 గజాల ఉన్న ప్రాపర్టీలో 4 floors 3 floors పర్మిటెడ్ ఫ్లోర్స్ ఉంటాయి కదా, ఆ బిల్డింగ్ లో ఫ్లోర్ కు ఒక 3-5 ఫ్లాట్స్ ఉన్న బిల్డింగ్ ని పట్టుకొని
₹1,00,000 గజం అంటే 3 కోట్లకు వచ్చేస్తుంది. 300 గజాలు అనుకున్నా మేక్ సెన్స్. అగైన్ గవర్నమెంట్ వాల్యుయేషన్ వేరే ఉండొచ్చు. అదేలేండి. సో 3 కోట్లకి సో రాంగ్ గా తీసుకోకండి. ఓకే, సో 3 కోట్లకు ఒక ప్రాపర్టీ వచ్చేస్తుంది, విచ్ ఇస్ యాక్చువల్లీ గివింగ్ దెమ్ రెంట్స్ ఇమీడియట్లీ, విచ్ ఇస్ రెడీ ఆల్రెడీ ఇన్ ద పొసెషన్ ఆఫ్ ది ఓనర్. అన్ని ఫ్లాట్స్ ఫిల్ అయి ఉంటాయి, ఒక 15-20 ఫ్లాట్లు ఉంటాయి. ఫ్లాట్ కి 7,000 నుంచి 10,000 రూపాయల వరకు యావరేజ్ రెంట్ వస్తుంది. లెక్కేసుకుంటే నీకు ₹1,00,000 ఆనే సేవ్ అయిపోతుంది. ₹1,50,000 కింద లెక్కేస్తాను చూడండి. అంటే నువ్వు ఇప్పుడు ప్రాపర్టీ తీసుకొని 3 కోట్లు పెట్టి ప్రాపర్టీ తీసుకున్న తర్వాత కొంచెం ఒక 10 years ఓల్డ్ బిల్డింగ్ తీసుకున్నా కూడా నీకు ఒక 30 years 40 years లైఫ్ ఉంది. అది నీకు నెత్తి మీద భారం కాదు, గుండె మీద భారం కాదు. ఫస్ట్ నీకు ఆల్రెడీ రెవెన్యూ ఉంది. ఇప్పుడు మీ ఫాదర్ కూడా 10 ఏళ్ళ తర్వాత వస్తా అంటున్నాడు, ఆర్ 5 years తర్వాత వస్తా. అప్పటి వరకు అయితే ఇక్కడ నీకు కట్టుకున్న కొనుక్కున్న ఫ్లాట్ బిల్డింగ్ కి లోన్ కూడా ఈజీ క్లియర్ అయితే ఉంటుంది. నువ్వు ఎట్లా కడతావు, నీ దగ్గర ఆల్రెడీ డౌన్ పేమెంట్ ఉంది, దాంతో పాటు రెంట్లు వస్తాయి. సో నేను ఇట్లా ఆలోచించిన. అతని థాట్ ప్రాసెస్ కరెక్టే ఉండొచ్చు, నా థాట్ ప్రాసెస్ కూడా కరెక్టే ఉండొచ్చు. హౌ డు యూ సీ దిస్ కైండ్ ఆఫ్ కేసెస్? ఇందులో ఏంటంటే వంశీ, ఫస్ట్ మనం 2 దాంట్లో దీన్ని బ్రేక్ చేయాల్సి వస్తుంది. ఒకటి ఇల్లు మనము ఉండడానికి కొంటాము, అవును రైట్. ఇంకొకటి ఇన్వెస్ట్మెంట్ కొంటాం. రియల్ ఎస్టేట్ ఉండడానికి అగైన్ సెల్ఫ్ కన్స్యూమ్ చేసుకోనికే చేస్తాము, ఇన్వెస్ట్మెంట్ చేసుకోనికే చేస్తాం. మీరు చెప్పిన పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో, రైట్, మీరు ల్యాండ్ కొనుక్కొని మళ్ళీ ఆ ల్యాండ్ మీద కొద్దిగా ఇంకా మనీ బారో చేసుకొని మనీ ఇన్వెస్ట్ చేసి అపార్ట్మెంట్లు కట్టి రెంట్కి ఇవ్వడం. దిస్ ఇస్ వన్ మోడల్. ఇది ఏంటిది? ఇన్వెస్ట్మెంట్ మోడల్ ఇది, రైట్. అండ్ ఇందులో మీకు ఉన్న కొన్ని అడ్వాంటేజెస్ ఏంటిది, మీకు లాంగ్ టర్మ్ క్యాష్ ఫ్లో కూడా వస్తుంది, రైట్. ఇంకొకటి, ఇప్పుడు మీరే ఇల్లు మీరే ఉందామనుకుంటున్నారు కదా. ఇప్పుడు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇన్వెస్ట్ చేసే మీ దగ్గర ఇన్వెస్ట్ చేయడానికి ఒక 2 crores ఉన్నాయనుకోండి, మీరు ఉందామనుకున్న ఇల్లు కూడా దాదాపు 2-3 కోట్ల వరకు ఇంట్లో ఉందామనుకుంటారు. బికాస్ ఆ స్టేచర్ ఉన్న వాళ్ళే 2 crores ఉంటాయి కదా, ₹1,00,000. సో ఉండడానికి చూసేటప్పుడేమో నా ఒపీనియన్ లో ఎప్పుడైతే ఉందామనుకుంటారో దానికంటే 1-2 years ముందు కొనుక్కుంటే ఇట్స్ అ గుడ్ థింగ్. 5-10 ఏళ్ళ ముందు కొనుక్కోవాల్సిన అవసరం లేదు, రైట్. 5-10 ఏళ్ళ ముందు కొంటుందంటే ఇన్వెస్ట్మెంట్ పర్స్పెక్టివ్ లో కొనుక్కోవచ్చు. రియల్ ఎస్టేట్ ఏంటంటే 3 విధానాల్లో కొంటుంటారు జనాలు. ఒకటి షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్, ఇక్కడనే కొద్దిగా రిస్క్ ఎక్కువ ఉంటుంది. బట్ ఇప్పుడు మార్కెట్లో ఇట్లాంటి ట్రాన్సాక్షన్స్ ఈ రోజు నేను కొన్నా సంవత్సరంలోనో 6 నెలలోనో 2 సంవత్సరాలను అమ్మేస్తా. ఈ మధ్యలో అయితే ఈ రోజు కొనగానే సంవత్సరానికి డబల్ అంటున్నారు చాలా దగ్గర చూస్తుంటే. ఈ లాస్ట్ 1 year లో తెలియదు కానీ ముందు స్టాక్ మార్కెట్ కంటే ఫాస్ట్ గా రియల్ ఎస్టేట్ పరిగెత్తుతుండే, బిట్ కాయిన్ లా పరిగెత్తుతుండే. కొద్దిగా పరిగెత్తిపిస్తుంది నాకు. ఐ విల్ యాక్సెప్ట్ బోత్ వేస్ ఉందనుకోండి. షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అంటే నేను 1 year or 2 years కి కొంటున్నా. నెక్స్ట్ ఏంటిది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అంటే నేను కొని రెంట్కి ఇచ్చుకుంటా, రైట్. లాంగ్ టర్మ్ లా నేనన్నుంటా. చాలా మంది ఏంటంటే 40s అట్లా వచ్చినప్పుడు నేను పిల్లలకు ఉన్నప్పుడు నెక్స్ట్ జనరేషన్ కి అసెట్ లాగా పాస్ ఓవర్ చేస్తాను. థర్డ్ టైప్ బయర్స్ వాట్ వి కాల్ ఎండ్ యూజర్స్ అంటాం. వాళ్ళు కొనుక్కొని వాళ్ళ దగ్గర ఉందాం అనుకున్నట్టు. సో మీరు ఇందులో ఏ జోన్ అంటే ఏ కేటగిరీని బట్టి మీ ఇన్వెస్ట్మెంట్ చాయిస్ ఉండాలి. జనరల్లీ ఎండ్ యూజ్ కోసము ఐ వుడ్ సజెస్ట్ 5-10 ఏళ్ళు ముందు కొనుక్కోవడం మంచి ఐడియా కాదు. 1-2 years ముందు కొనుక్కోవడము ఆర్ ప్రిటీ మచ్ రెడీ టు మూవ్ ఇన్ కొనుక్కోవడం ఇస్ ఆల్సో గుడ్ థింగ్. ఆర్ 1-2 years ఇస్ డీసెంట్. ఎందుకంటే రెడీ టు మూవ్ ఇన్ కొనుక్కున్నప్పుడు ఏంటంటే కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంటుంది న్యాచురల్లీ, రెడీ టు మూవ్ ఇన్ కాబట్టి. మీకు ఒక మంచి ఏరియాలో కావాలనుకోండి, దెన్ ఒక అండర్ కన్స్ట్రక్షన్ ఉన్నది, కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయ్యి హ్యాండ్ ఓవర్ 2.5-3 years ఉన్నది కొనుక్కోవడం ఇట్స్ గుడ్ ఐడియా. డ్యూరింగ్ ద కన్స్ట్రక్షన్ ఫేజ్ ఉన్నది గుడ్ ఐడియా. రేట్ తక్కువ ఉంటుంది. లేదు నాకు సేఫ్టీ కావాలి అండ్ లుక్ అండ్ ఫినిష్ ఎట్లుండాలి, నాకు డబ్బులు ఇంపార్టెంట్ కాదు, క్వాలిటీ తెలిసి కొనుక్కోవాలంటే రెడీ టు మూవ్ ఇన్ కొనుక్కోవడం బెటర్. అప్పుడు యూ విల్ ఎండ్ అప్ స్పెండింగ్ మోర్, బట్ మీకు ఏమొస్తుందో మొత్తం కనబడుతుంది కదా, మీకు క్వాలిటీ ఏమన్నా కనబడుతుంది. అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్న కొద్ది ప్రాబ్లం ఏంటంటే ఓకే బ్రోషర్లో చూపెట్టేది ఒకటి, రేపు నిజంగా అట్లా వస్తుందా రాదా అని. సో ఆ గ్యాప్ ఉంటుంది న్యాచురల్లీ. అందుకని ఏంటంటే మీకు ఒక బ్రాండెడ్ బిల్డర్కి ఎందుకు వెళ్తుంటారంటే జనాలు అందుకే. మీకు బేసికలీ నేను ఒక టిడ్ బిట్ చెప్పాలంటే, మీరు చ్వింగం కొంటున్నాను అనుకోండి, ₹5 ₹10, మీరు ఎవరైనా అడుగుతారా ఇది బాగుంటుందా బ్రాండ్? అసలు ఏదో వెళ్ళి అన్న ₹5 ఇచ్చి చ్వింగం అంటారు. అదే 50,000 అయినప్పుడు 50,000 పెట్టి మీరు ఒక సూటో షర్టో లేకపోతే షూజో కొంటున్నప్పుడు ఒక 2 ఫ్రెండ్స్తో డిస్కస్ చేస్తాం. అదే 50 లక్షలు అయినప్పుడు 5 కోట్లు అయినప్పుడు మారుతుంది. సో బేసిక్ ఏంటంటే మనం ఎంత ఖర్చు పెట్టే కొద్దికి విల్ నీడ్ మోర్ వ్యాలిడేషన్. ఎక్కువ మందిని అడిగి మనం చేసేది కరెక్టా. సో అందుకని ఇల్లు పెళ్లి ఈ 2 మనము నలుగురిని మన ఫ్యామిలీని కన్సెన్స్ లో తీసుకొని చేసేది ఇది. బికాజ్ 2 మేజర్ థింగ్స్ ఇన్ లైఫ్ కదా. అందుకే ఈ రియల్ ఎస్టేట్ అనేది అంత ఇంపార్టెంట్ సబ్జెక్ట్. పెళ్లి చేసి అంటారు చూడండి, అది ఊరికి అనలేదు, అది వెరీ వ్యాలిడ్ థింగ్ అది, రైట్. సో అట్లా జరుగుద్ది అనమాట ఇది. సో బికాస్ హౌస్ పర్చేజ్ అనేది అంత కాస్ట్లీ అఫేర్, చాలా బయర్ కూడా ఇది ఆల్రెడీ తెలిసిన బిల్డర్ దగ్గరనో ఆర్ లేకపోతే ఇట్లాంటి ప్రొడక్ట్ ఆల్రెడీ డెలివర్ చేసిన బిల్డర్ దగ్గరనో ఒకటి. అందుకని దిస్ ఇస్ వన్ ఫీల్డ్ వేర్ మీకు ట్రస్ట్ బికమ్స్ వెరీ ఇంపార్టెంట్ అండి.
ట్రస్ట్ లేకుండా ఇట్స్ వెరీ డిఫికల్ట్. బట్ అట్ ద సేమ్ టైమ్ దిస్ ఇస్ వన్ ఫీల్డ్ వేర్ ఈజీ టు ఎంటర్ ఇంటూ. ఇప్పుడు ఎవరైనా బిల్డర్ కాగలుగుతారు, ఈజీ. ఏముంది, తెలిసిన వాళ్ళకి ల్యాండ్ ఉండొచ్చు, మీకేవో ల్యాండ్ ఉండొచ్చు, టక్కున బిల్డర్ అయిపోతారు. బట్ వాళ్ళందరూ దే మైట్ నాట్ సీ ద కస్టమర్ అట్రాక్షన్ అదంతా. ఎందుకంటే న్యాచురలీ 2 కోట్లు పెట్టినప్పుడు నా 20 మందిని అడుగుతాను. అంటే నేనేమంటే ఎక్కువ ఎనెట్మెంట్ వద్దు, సింపుల్ గా నేనే చెప్తాకి మన దగ్గరనే ఫ్యాక్ట్స్ కూడా ఉన్నాయి, స్క్రీన్ షాట్ పెట్టేద్దాము. 72% కంటే ఎక్కువ చూస్తూ కానీ సబ్స్క్రైబ్ చేస్తారు. మజాక్ అనేస్తా, అరే 72% ఆఫ్ ది వ్యూవర్స్ చూస్తూ కానీ సబ్స్క్రైబ్ చేస్తలేరు. ఇది ఎక్కడ 1-2 అంటే మనం అనుకోవచ్చు 40 వీడియోల వరకు కూడా అట్లే ఉంటుందా, అట్లా అనేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా అనేసి నేనే అనేస్తా. దాన్ని మళ్ళీ అటు ఇటు అంతా మనం రికార్డ్ చేస్తుంటాం. దాన్ని ఇదే కంటెంట్ కదా, ఇదే పెట్టేద్దాం. డోంట్ యూ ఫీల్ దాట్ మీ సైడ్ మీలా కన్స్ట్రక్షన్లో ఉన్న వాళ్ళు, లేకపోతే పెద్ద పెద్ద ప్రాపర్టీస్ చేతిలో ఉన్న వాళ్ళు ఈ ప్యాషనెట్ బయింగ్ మీద, లేకపోతే కొంచెం ఫ్యాషనబుల్ గా చూపించి ఎమ్యూనిటీస్ చూపించేసి మనుషుల మైండ్ సెట్ ని ఇంకొంచెం అటు సైడ్ తీసుకెళ్తున్నారని మీకు అనిపిస్తలేదా? ఎందుకంటే ఇప్పుడు నేను చాలా మంది డాక్టర్స్ ని చూస్తుండే, ప్రొఫెషనల్స్ చూస్తుండే, కొంచెం మా సర్కిల్లో ఉన్న వాళ్ళలో కూడా తెలిసిన వాళ్ళు కూడా మరి టాప్ డాక్టర్స్, టాప్ ప్రొఫెషనల్స్ కూడా కాదు, దే ఆర్ స్టిల్ బిల్డింగ్ దేర్ కెరియర్. అలాంటి వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ దాకా థాట్ లేకపోయినా ఇట్స్ అంటే ఎట్లా అంటే ఈ పక్కన చూసి వాత పెట్టుకునేటట్టు ఒక్కసారి ఒక దగ్గర లీడ్ ఎంక్వైరీ చేసి అనుకోండి. ఎగ్జాంపుల్, ఈ పెద్ద ఎలివేషన్ బిజినెస్ ఏదో బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఏదో ఉంది, ఆ ప్రాపర్టీ బాగుంది, కొట్టినాం, ఇక ఆడికేం స్టార్ట్ అవుతాయి. వాడికి ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా అటు తిప్పేస్తారు ఇక మొత్తం. ఇక వాడికి అద్దరికి ఇది ఉందంట అది ఉందంట, వాడు ఏమంటాడు, ఫస్ట్ థాట్ ఏముండాలి, అరే ఉండడానికి కొనుక్కోవాలా లేకపోతే కొంచెం ఇన్వెస్ట్మెంట్ లాగా కొనుక్కోవాలా అనే ఒక థాట్ లోనే ఉంటాడు. బట్ బాగుంది కదా అని జస్ట్ క్లిక్ చేసిందంటే ఇక ఈ ఇన్వెస్ట్మెంట్ ఉండదు. స్విమ్మింగ్ పూల్ ఉంది కొనుక్కోవాలా, స్విమ్మింగ్ పూల్ లేని కొనుక్కోవాలా, గేటెడ్ కమ్యూనిటీగా లేకపోతే పెద్ద కన్స్ట్రక్షన్, ఇదే ఆలోచన వస్తుంది. సో ఇట్లాంటి ఒక అంటే ఒక ఎరా స్టార్ట్ అవుతున్నప్పుడు how cautious should be a person on a thought lo unnappudu I thought like you should also validate it, and whatever you told it definitely makes sense. See, categorization endlo undam anukunta first ఆలోచించుకొని దిగాలి కదా. కరెక్ట్. see basically ఇది హ్యూజ్ పర్చేస్ కాస్ట్ కాబట్టి ఆలోచించుకొని దిగాలి బయర్. సెకండ్ థింగ్ ఏంటంటే ఇది ప్రోడక్ట్ మార్కెటింగ్. ఇప్పుడు న్యాచురల్లీ ఇప్పుడు నేను ఒక వస్తువు అమ్ముతున్నప్పుడు దాని మంచి గురించి నేను మాట్లాడతాను, రైట్. నేను వెళ్ళి బాబు ఇది బాగాలేదంటే ఇంకా ఫస్ట్ నన్ను ఉంచారు, మా కంపెనీ నన్ను ఫైర్ చేస్తారు, అంతే కదా. ఎవరైనా బిజినెస్ లో మార్కెటింగ్ అంటే పుట్టింగ్ your best leg forward. అంతెందుకు మనం పార్టీకి వెళ్ళాం అనుకోండి, రెగ్యులర్ నైట్ డ్రెస్ వేసుకొని ఎందుకు పోము, రాణిస్తారు కదా. రానియకుండా బికాస్ వీ వాంట్ టు పుట్ అవర్ బెస్ట్ ఫుట్ ఫార్వర్డ్, ప్రెజెంటబుల్ ఉండాలి, ఓకే అబ్బాయి బాగుండు అట్లా అనుకోనికనే కదా. సో ఎవరైనా మార్కెటింగ్ వాళ్ళ దగ్గర ఉన్న ఒక బెస్ట్ క్వాలిటీస్ ఏముంటే అదే ప్రొజెక్ట్ చేస్తారు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఇందులో ఏంటంటే ఎస్ నౌ బయర్ ఏంటిది కొనకన్నా ముందు రీసెర్చ్ చేయాలండి. జస్ట్ బికాస్ మార్కెటింగ్ లో ఇది చూసినా కాబట్టి కొనడం అనేది ఇట్స్ అ రిస్కీ ఐడియా. బికాస్ అల్టిమేట్లీ ద బయర్ కూడా ఏంటిది, ఒక 2 కోట్లు ఖర్చు పెడుతుందంటే మినిమం 35 ఏళ్ళ వయసు ఉంటుంది. 35 ఏళ్ళ వయసు అంటే అట్లీస్ట్ 10 years వర్క్, 25కి వర్క్ స్టార్ట్ చేస్తారు. 10 ఏళ్ళ వర్క్ ఎక్స్పీరియన్స్ అంటే వీ కెనాట్ ట్రీట్ హిమ్ టు బి అన్ ఇగ్నోరెంట్, right? He's a well-educated person, right? And most of these people are doing good jobs. So BTech degree unte antunnappudu global exposure untadi. So they are well-educated, informed people. Right. Definitely what I would say is వాళ్ళు కొనకన్నా ముందు ఫెసిలిటీస్, సరే బిల్డర్ ఎంతైనా మార్కెట్ చేసి ఏదైనా చెప్పినా ఆ బిల్డర్ కట్టిన ప్రొడక్ట్స్ ఏమైనా ఉన్నాయా, రైట్? సో అక్కడికి వెళ్ళి చూస్తే అర్థమైపోద్ది కదా. ఓకే వీళ్ళు బ్రోషర్లో చూపెట్టేది ఇట్లుంది, గ్రౌండ్ మీద ఈరోజు ఇట్లుంది, ఓకే క్లోజ్ ఇనఫ్ ఉంటే వెరీ గుడ్, గో అండ్ బై. క్లోజ్ ఇనఫ్ లేదనుకోండి మీరే కొనరు, రైట్. దాని తర్వాత ఒకవేళ కొన్నిసార్లు ఏమైతే ఎన్ఆర్ఐస్ ఉంటారు చాలా మటుకి. ఇప్పుడు దగ్గర ఇక్కడ హైదరాబాద్లో 25 to 30% ఎన్ఆర్ఐస్ కొంటున్నారు. వాళ్ళు రాలేకపోయినా వాళ్ళ చుట్టాలు, వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళ బ్రదర్స్ అట్లా వచ్చి చూస్తుంటారు. అండ్ వి రికమెండ్ దట్. సో ఓవర్ ఇట్లా ఉట్టిగానే ఏమంటారు, ఏదో ఆఫర్ బాగుంది ఆడ లెట్స్ ఓదేరా ఎక్స్ ఈడ X-5% అంటే కొంటే ఇబ్బందులు అయితే, రైట్. అండ్ చాలా మంది చూసి ఇరికిన మనుషులు అంటే ఇంకా రిస్క్ అది. అందుకని తొందర పడొద్దు. అదే అంట ఇప్పుడు ఏంటంటే చ్వింగం కొన్నట్టు రియల్ ఎస్టేట్ కొనద్దు. దట్ ఈస్ వాట్ ఐ సే. రైట్. ఇప్పుడు ఇందాక మనం మీరు అన్నట్టు పాలిటిక్స్ అవన్నీ కూడా ఇన్వాల్వ్ అయితే అన్న దగ్గర ఐ థాట్ లైక్ లాస్ట్ ఆఫ్ దిస్ ఆల్సో కొత్త గవర్నమెంట్ వచ్చింది ఈ మధ్య ఏంటంటే అన్ని పాడ్కాస్ట్లలో ఎలక్షన్ గురించి వస్తుంది. ఓకే ఎనీవేస్ అంటే పొలిటిషియన్ ఇందాక అనుకున్నాం కదా, పాలిటిక్స్ రియల్ ఎస్టేట్ ఇవి ఎప్పుడు ఎవర్ గ్రీన్ టాపిక్స్. సో అంటే కొత్త గవర్నమెంట్ వచ్చింది, ఇంకోటి నెక్స్ట్ 3 months లో జనరల్ ఎలక్షన్స్, 2 months ఇంకా. ఇప్పుడు ఈ ప్రతిసారి ఇవి ఎఫెక్ట్ అవుతాయి అని చెప్పి వింటాం. అండ్ న్యూస్ కూడా చూస్తే బిఫోర్ ఎలక్షన్స్ ఓన్లీ కొంచెం డౌన్ అవుతుంది అది విన్నా. తర్వాత డెఫినెట్లీ విత్ డ్యూ రెస్పెక్ట్ ఈవెన్ ఆర్ సీఎం ఇస్ ఆల్సో రియల్ ఎస్టేట్ సైడ్ పర్సన్ కాబట్టి యాక్చువల్లీ హీ మైట్ హ్యావ్ గుడ్ థాట్, బట్ ఇన్ టు ది బిజినెస్ కాబట్టి మీకు ఎట్లుంది, ఈ వినడం కూడా ఉంటుంది కదా, ఎక్కడో దగ్గర వింటా ఉంటారు. సో హౌ ఇస్ ఇట్? సీ డెఫినెట్లీ
ఇప్పుడనే కాదు ఎప్పుడైనా లైక్ లాస్ట్ 10-15 years పర్టికులర్లీ నేను 2 ఎలక్షన్లు చూసాను నా వర్క్ స్టార్ట్ అయిన బిజినెస్ స్టార్ట్ అయినప్పుడు 2019 ఎలక్షన్ 2014 ఎలక్షన్ అప్పుడే వచ్చిన నా బిజినెస్ స్టార్ట్ కాలే ఈ ఎలక్షన్ కి రన్అప్ 3 months పక్కా డెఫినెట్లీ కొద్దిగా జనాలు వెయిట్ అండ్ వాచ్ మోడ్లోకి వెళ్తారు. ముందు వెనక ఎందుకు ముందు వెనక వెళ్తారు? ఓకే సేమ్ గవర్నమెంట్ వస్తే పాలసీ విల్ కంటిన్యూ, రైట్? న్యూ గవర్నమెంట్ వస్తే పాలసీ ఏంటిది? బికాస్ ఈ రియల్ ఎస్టేట్ ఏంటంటే అండి చాలా పాలసీ డ్రివెన్. అంతెందుకు స్టాక్ మార్కెట్ కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గవర్నమెంట్ బడ్జెట్ ల క్యాపిటల్ గెయిన్ తగ్గించినా అంటే ఒకలాగా బిహేవ్ చేయాలి, ఆ రోజు స్టాక్ మార్కెట్ పెరుగుద్ది. అదే షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ పెంచినా అంటే ఆ రోజు మీడియం మార్కెట్ పడుతుంది. సో ఎసెన్షియలీ పీపుల్ ఇన్ఫర్మేషన్ దే నీడ్ బిఫోర్ డూయింగ్ ఎనీ కమిట్మెంట్, రైట్? సో అందుకని రన్అప్ టు ద ఎలక్షన్ స్లో ఉంటుంది. సెకండ్ థింగ్ 1 month బిఫోర్ ద ఎలక్షన్ కోడే వస్తుంది. సో మీరు అప్రూవల్స్ ఇవ్వలేరు, ఏది ఇవ్వలేరు. ఆఫీస్ లో కూడా దే విల్ బి బిజీ విత్ ఎలక్షన్ స్టఫ్. సో న్యాచురల్లీ అప్రూవల్ రానప్పుడు కొత్త ప్రాజెక్ట్ లేట్ వస్తాయి, రానే రావు. ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఒక సేమ్ గవర్నమెంట్ వచ్చింది అనుకోండి, కంటిన్యూటీ ఓకే ఈ లాస్ట్ 5 ఏళ్ళు ఏముందో అదే కంటిన్యూ అవుతుంది అని. న్యూ గవర్నమెంట్ వచ్చింది అనుకోండి, పీపుల్ వుడ్ వాంట్ వెయిట్ అండ్ సీ ఇంకో 6 నెలలు. ఓకే ఆఫీసర్స్ ఎవరు, గవర్నమెంట్ పాలసీ ఏంటిది, ఎటుపక్క ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటుంది, పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఏంటిది అనేది పాలసీ కోసం వెయిట్. ఎందులో ఆలోచించకపోయినా పైన ఖచ్చితంగా ఆలోచిస్తాడు, టాప్ లో ఉన్నాడు. అందులో పర్టికులర్లీ స్టేట్ లైక్ తెలంగాణ విచ్ ఇస్ అ ల్యాండ్ లాక్ స్టేట్, మన అసెట్టే మన ల్యాండ్ అండి, రైట్? మీరు ఆంధ్ర చూసినా మహారాష్ట్ర ఇట్లా చూసినా దే హావ్ పోర్ట్ ఏరియా ఉంది కాబట్టి లాట్ ఆఫ్ ఎక్స్పోర్ట్స్ అయితే, రైట్? మన దగ్గర ఎక్స్పోర్ట్ ఎటుంది, సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్, రైట్? న్యాచురల్లీ సో వీ నీడ్ ల్యాండ్. సో ల్యాండ్ అనేది మేజర్ యాసెట్ ఆఫ్ తెలంగాణ కాబట్టి న్యాచురల్లీ పీపుల్ హ్యావ్ టు, గవర్నమెంట్ కూడా న్యూ గవర్నమెంట్ కూడా టైం పడుతుంది. ఓకే ఎగ్జిస్టింగ్ ఎయిడ్ ఉంది, మేము ఎటు తీసుకెళ్దాం అనుకుంటున్నాము, అండ్ పబ్లిక్ అది అర్థమయ్యి దాని తర్వాత వాళ్ళు కమ్యూనికేట్ చేయడానికి కూడా 2-3 నెలలు పడుతుంది. సో ఎలక్షన్ అంటే జనరల్లీ 6 నెలలు కొంచెం స్టడీగానే ఉంటుంది మార్కెట్, అండ్ దట్స్ బౌండ్ టు హ్యాపెన్. వెరీ ఎర్లీ టు just 1.5 months అయింది. ఇప్పుడే ద గవర్నమెంట్ క్విక్ గా ఆఫీసర్స్ అందరినీ డిప్లాయ్ చేసుకున్నారు. సో న్యాచురల్లీ వి సీ ద అడ్మినిస్ట్రేషన్ విల్ స్టార్ట్ మూవింగ్ అగైన్. అండ్ ఇప్పుడు ఈ టాపిక్ వచ్చింది కాబట్టి దీనికి లింక్ టాపిక్ వచ్చింది మాట్లాడతా. అగైన్ యూ షుడ్ బి ఓపెన్, పేర్లు వద్దు కానీ రీసెంట్ గా ఒక 5 days బ్యాక్ కూడా ఒక న్యూస్ బాగా హల్చలైంది. 1800 crore స్కామ్ ఒక విన్నారు కదా, పేరు వద్దులేండి. ఈ టాపిక్ తీయడానికి ఒక పర్టికులర్ రీజన్ ఉంది. అది ప్రీ కన్స్ట్రక్షన్ పీరియడ్ లో కావాల్సిన 100% స్కీమ్, ఓటీపీ అంటారు, వన్ టైం పేమెంట్. అదే కదా, అంటే అందరూ డబ్బులు తీసుకొని పర్సనల్ గా యూజ్ చేసుకున్నారంట. ఓకే టాప్ అంటే ఒక రీజన్ ఉందని చెప్పాను కదా. రీజన్ ఏంటంటే నాకు తెలుసు తెలియకనో ఐ వర్క్ విత్ దట్ కంపెనీ, వాళ్ళ ఏజెంట్స్ తోని వాళ్ళతో కూడా నేను ఐ హ్యాడ్ టు హెల్ప్ దెమ్ టు గెట్ లీడ్స్. వాళ్ళకి ఒక 10-15 కోట్ల బిజినెస్ నేను ఇచ్చి ఉంటా, డిజిటల్ మార్కెటింగ్ కింద. సో అట్లా ఇది తెలుసుకోగానే ఐ ట్రై టు రీచ్ టు దోస్ ఏజెంట్స్ అండ్ ఆల్. నో వన్ ఇస్ పికింగ్ అప్ ద కాల్స్. న్యాచురల్లీ ఇప్పుడు నేను హెల్ప్ చేసిన నా ఫోన్లో ఎత్తలేరంటే డబ్బులు కట్టినోడైతే అసలు ఎత్తలేదు. సో అంటే ఇలాంటివి చూసినప్పుడు ఫస్ట్ నాకు ఒక క్వశ్చన్ ఏంటంటే, ప్రీ కన్స్ట్రక్షన్ అనేది ఇట్లాంటి చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కామ్ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఇప్పుడు జస్ట్ డీకోడెడ్, ప్లీజ్ కరెక్ట్ మీ ఫ్రమ్. ఇప్పుడు వంశీల్ అంటాడు ఒక కన్స్ట్రక్షన్ కంపెనీ పెట్టి ఇమీడియట్ గా ఒక 1000 గజాల స్థలంలో ఆర్ 10,000 గజాల స్థలంలో ఓ పెద్ద కమ్యూనిటీ కట్టాలనుకుంటున్నాడు. డెఫినెట్లీ డబ్బులు అంటే పూలింగ్ చేయడం అంత ఈజీ కాదు. కరెక్ట్. అందుకే ఏం చేస్తా, ప్రీ కన్స్ట్రక్షన్ ఒక స్కీమ్ తోని అంటే 7 years లో కట్టబోయే బిల్డింగ్ ని నేను ముందే డబ్బులు తెచ్చుకొని కట్టేసి ఆ క్యాపిటల్ ని కొంచెం సేవ్ చేసుకొని దాని నుంచి అంటే ఏమంటారు పొసెషన్ ఇవ్వడం ఆ టైం కల్లా రెడీ అయిపోతుంది అన్న తోట నేను తీసుకొస్తా, తక్కువ రేట్లు తీసుకో. కరెక్ట్. బట్ రీకన్స్ట్రక్షన్ దగ్గరికి వచ్చేసరికి మా ఇంట్లో మా తాత ఒక బిల్డింగ్ కట్టేటప్పుడు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ప్రతి ఒక్క పని మనిషి వెనకాల తిరిగి మేస్త్రి దగ్గర నుంచి ఎలక్ట్రీషియన్ దగ్గర దాకా కూర్చొని పైన ఫ్లోర్ లో పని అవుతుంది, కింద ఫ్లోర్ లో పని అవుతుంది, పైకి కింది కాంక్రీట్ ఎంత కలుస్తుంది, దాని ఏమంటారు కంకర ఎంత ఇస్తుర్రు, సిమెంట్ కలుస్తుందా సరిగ్గా, వాటర్ ప్రాపర్ గా పోస్తుర్రా, తిరుగుడు మంచిగా తిరుగుతుందా, ఇంత చూసుకుంటాడు. అలాంటిది ప్రీ కన్స్ట్రక్షన్ నమ్మేసి పెట్టడం ఎంతవరకు కరెక్ట్? దట్స్ మై పాయింట్ ఆఫ్ డిస్కషన్. అంటే క్వాలిటీ అసలు మన చేతిలో ఉండదుగా. ఇంకా ముంబైలో ఒక దగ్గర ఎన్నో చూసినాం, చాలా 3 కోట్ల 4 కోట్ల రూపాయల ప్రాపర్టీని ఫ్లాట్ కొని గట్టి గుత్తే గోడు తీపోయిందంట. అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. అంటే అట్లున్నప్పుడు ఎట్లా నమ్మాలి క్వాలిటీ మీద? ఒకరు మంచిగా ఉండొచ్చు, ఒకరిని చూసి 100 మంది నమ్మలేము. కరెక్ట్, పాయింట్. సో ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ రియల్ ఎస్టేట్ తిట్టుకోకండి. అంటే నేను జనరలైజ్డ్ ఆడియన్స్ కోసము డీకోడ్ చేద్దాం, మంచిగా మాట్లాడదాం. కరెక్ట్. ప్రీ కన్స్ట్రక్షన్ సంబంధించి వంశీ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ద ఎంటైర్, అసలు ఏంది మ్యాథమెటిక్స్ ఏంది దాని వెనకాల, సో ఇట్ వన్ కెన్ టేక్ అ లాజికల్ వ్యూ ఆన్ దిస్, రైట్? మీకు జనరల్లీ ఒక డెవలపర్ ఏం చేస్తారంటే ఒక ప్రాజెక్ట్ కడుతున్నాం అనుకోండి, మన వెస్ట్ హైదరాబాద్ ఎగ్జాంపుల్ తీసుకుందాం, బికాజ్ రియల్ ఎస్టేట్ ఒక 50-60% రియల్ ఎస్టేట్ అటే అవుతుంది, రైట్? మీకు ఒక దగ్గర 30 to 35% ల్యాండ్ ఓనర్కి ఇవ్వాల్సి వస్తుంది. నేను డెవలప్మెంట్ తీసుకున్నాను అనుకోండి, మీరు ల్యాండ్ ఓనర్ అనుకోండి, ఓకే బాస్ మీరు నాకు ల్యాండ్ ఇవ్వండి నేను కట్టిస్తానే దానికి 35% అపార్ట్మెంట్స్ నేను మీకు ఇచ్చేస్తా, రైట్? దాని తర్వాత నాకెంత మిగులుతుంది? ఒక డెవలపర్గా ఒక 65% మిగులుతుంది. అందులో నాకు ఒక 50 అపార్ట్మెంట్లు నాకు కట్టనీకే పోతుంది,
రైట్ ఆ 15% నా మార్జిన్. దట్ ఈస్ హౌ ఇస్ ద మ్యాథమెటిక్స్. ఇప్పుడు ఇట్లాంటి ప్రీసేల్ దాంట్లో ఏం చేస్తుంది డెవలపర్, ఇప్పుడు ల్యాండ్ నువ్వు అంటావు ఇప్పుడు అజితేష్ నేను నీకు డెవలప్మెంట్కి ఇయ్యా నాకు డబ్బులు ఇచ్చి నేను వెళ్ళిపోతా అని అంటారు మీరు. అప్పుడు నేను ఏం చేయాల్సి వస్తుంది, ఓకే ఒక 100 మంది ఒక ల్యాండ్ రిప్లేస్ చేయడానికి ఒక 100 మంది ఇన్వెస్టర్స్ 100 ఉండొచ్చు 1000 ఉండొచ్చు. రైట్ ఎకరం అయితే 10 మంది ఉంటారు, 10 ఎకరాలు అయితే 100 మంది ఉంటారు, పెరిగే కొద్దికి పెరుగుతారు అనుకోండి. రైట్ 100 మంది 1000 మంది దగ్గరికి వెళ్ళి బాబు నేను ఇక్కడ అపార్ట్మెంట్లు కడుతున్నా, రైట్ సో మార్కెట్ ధర 70-80 lakhs ఉంటే నేను 40 lakhsకి తీసేసుకుంటా మీ దగ్గర అని చెప్పేసి అందరి దగ్గర డబ్బులు తెచ్చేసి నేను మీకు ఇచ్చేసి మిమ్మల్ని ఎగ్జిట్ చేస్తా. మిమ్మల్ని ఎగ్జిట్ చేసి నా కొత్త ల్యాండ్ ఓనర్లు ఎవరు, ఈ 1000 మంది. ఇలా కొత్త ల్యాండ్ ఓనర్లు నేను వాళ్ళు ఏం కొన్నారు, వాళ్ళు ఒక అపార్ట్మెంట్ కొన్నారు కానీ టెక్నికలీ ల్యాండ్ ఉన్న స్టేజ్ లోనే కొనేసినారు. ఏం లేదా ఎసెన్షియలీ వాళ్ళకు కూడా వాళ్ళు కూడా ఎందుకు కొంటున్నారు, ఓకే నాకు ఈ తక్కువ ధరకు ఎందుకు వస్తుంది అంటే నేను ఇచ్చే డబ్బు ల్యాండ్ దిక్కెళ్తుంది కాబట్టి. రైట్ ఇందులో ఉన్న గెయిన్స్ ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ అండర్స్టాండ్ ద గెయిన్స్ అండ్ ద లాసెస్ బోత్ సైడ్స్. ఎందుకంటే ఏదైనా విషయాన్ని ఒకటే సైడ్కి వెళ్ళి చూడడం కరెక్ట్ కాదు. వాళ్ళ సైడ్ నుంచి కొనేటోళ్ళ సైడ్ నుంచి మన బి సైడ్ నుంచి బిల్డర్ సైడ్ నుంచి కూడా చెప్తా. రైట్ అసలు సో ల్యాండ్ ఓనర్ బిల్డర్కి ఎందుకు ఇది చేస్తాడు, ఓకే నాకు ల్యాండ్ వస్తుంది, లేకపోతే వంశీ అనేటోడు నాకు ల్యాండ్ ఓనర్ ల్యాండ్ ఇవ్వడు, సో నాకు ల్యాండ్ కావాలి అందుకని ఇది చేస్తా. రైట్ ఇప్పుడు వాళ్ళకి ఏమవుతుంది, న్యాచురల్లీ బికాస్ తక్కువ ధరకు వస్తుంది కాబట్టి కొనుక్కుంటారు. ఇందులో గమనించాల్సిన మెయిన్ విషయాలు ఏంటంటే ఎస్పెషలీ బయర్ పర్స్పెక్టివ్ లో. రైట్ ఇప్పుడు నేను ఉట్టి ల్యాండ్ కొనే స్టేజ్లో, ఎందుకంటే ఒక బిల్డర్ ల్యాండ్ కొన్న తర్వాత దగ్గర 6 months డిజైనింగ్ కి పడుతుంది మంచిగా డిజైన్ చేయాలంటే. లేదు ఏదో ఉట్టి పెన్ డబ్బాలు కొట్టేసేయాలంటే అది 2-3 నెలలు అయిపోద్ది. మీరు ఒక 10 ఎకరాలలో కడుతుందంటే ఒక అట్లీస్ట్ 1000 ఫ్యామిలీస్ ఉంటాయి ఉన్నప్పుడు మీరు అన్ని అమ్యూనిటీస్ ప్లాన్ చేయాలి. సో నాకు డిజైన్ చేయడానికి 6 నెలలు పడుతుంది, దాని తర్వాత అప్రూవల్ తెచ్చుకోవాలి, అదంతా ఇంకో 6-9 నెలలు పడుతుంది. సో నేను మీకు ఈరోజు నేను మీకు కమిట్ చేసే టైం నేను 100% షూర్ కాదు, బట్ అయినా చేయడం అది తప్పు, నేను ఒప్పుకుంటా. రైట్ ఎందుకంటే ఇప్పుడు నేను 15 months అంటానండి, ఏదో ఆఫీసర్ లేడు, ఆర్ నా డిజైనర్ బిల్డింగ్ ఆర్కిటెక్ట్ ఈ ఏదో డీలే నడుస్తుంది, ఆర్ ఈ అన్నిటికంటే ఎక్కువ ఈ 15 నెలల గవర్నమెంట్ జియో మారితే గవర్నమెంట్ వాళ్ళు బాస్ ఈడ నువ్వు 20 అంతస్తులు కట్టలేవు 5 అంతస్తులే కట్టగలుగుతావు అని తీసుకొస్తే వీళ్ళందరూ గోవింద్ అవుతారు. సో అందుకు డెఫినెట్లీ ఐ టెల్ పీపుల్ దట్ అప్రూవల్స్ ఉన్న తర్వాత కొనుక్కోండి. అప్రూవల్ ఉన్న తర్వాత ఇంకా మీకు ఎన్ని అపార్ట్మెంట్లు వస్తున్నాయో గివెన్ అప్రూవల్ పర్మిషన్ వచ్చింది, ఏమేమి అమ్యూనిటీస్ వస్తున్నాయో మీరు గవర్నమెంట్కి అప్రూవల్ డిక్లేర్ చేస్తారు కాబట్టి అవి తెలుసు. రైట్ ఇప్పుడు సడన్ గా గవర్నమెంట్ ఏమైనా పాలసీ మన ఇచ్చిన అప్రూవల్ని గవర్నమెంట్ ఏమనదు. సో అప్రూవల్ తర్వాత కొనుక్కోండి. రైట్ నెక్స్ట్ థింగ్ కూడా ఏంటంటే ఇప్పుడు లెట్స్ సే ఇందులో ఉన్న ఇంకో థింగ్ ఎంత క్యాష్ ఇస్తుందో ఎంత చెక్ ఇస్తుంది. చాలా మంది గమనించిన మెయిన్ థింగ్ నేను మొన్న రీసెంట్లీ యూఎస్కి వెళ్ళింటే ఒక 3 months బ్యాక్ అక్కడ ఇన్వెస్టర్స్ని కలిసిన ఒక 2 వచ్చి చెప్పిండు సార్ మేము ఈ పలానా ప్రాజెక్ట్లో పెట్టినాము మేము లాస్ అయిపోయినామని. నేను అడిగిన ఫస్ట్ క్వశ్చన్ మీరు క్యాష్ ఎంత ఇచ్చిండండి అని. రైట్ దాదాపు అందరితో డిస్కస్ చేస్తే అరౌండ్ 30% వాజ్ అగ్రిగేట్ ఫిగర్ క్యాష్. సింపుల్ లాజిక్ ఆలోచించండి, 30% బిల్డర్ ఎప్పుడు క్యాష్ వచ్చింది అనుకోండి కట్టనికి వెళ్ళదు ఆ డబ్బు. ఎందుకు వెళ్ళదు, ఇప్పుడు నేను కాంట్రాక్టర్ క్యాష్ పేమెంట్ ఇవ్వాలనుకోండి ఏమవుద్ది, నా ఫైనాన్స్ అయినకి తెలుస్తుంది. రైట్ ఆడ కలెక్ట్ చేసే నా సిఆర్ఎం పర్సన్ తెలుస్తుంది, ఆడ ఇచ్చే ఇంజనీర్ తెలుస్తుంది, ఇంతమంది నేను చెప్పుకుంటున్నా క్యాష్ ఇస్తున్నాను. కాంట్రాక్టర్ డైరెక్ట్లీ వచ్చి రా బాబు అని చెప్పి నా దగ్గరికి వెళ్ళి తీసుకోవాలి అంత యాక్సెస్ అట్లా ఉండదు కదా సిస్టమ్ అనేది. సో క్యాష్ ఏది ఆపరేషన్స్కి వెళ్ళదు, పాయింట్ నెంబర్ 1. రైట్ సో క్యాష్ ఎడికి పోతుంది, న్యాచురల్లీ నేను బిల్డర్ జాబ్లోకి వెళ్తుంది. నేను దాంతో కొన్నిసార్లు క్యాష్ ల్యాండ్ ఓనర్ కూడా ఇచ్చేయచ్చు. ఇప్పుడు నేను ల్యాండ్ ఓనర్తో మాట్లాడుకున్న బాబు 10 కోట్లు అంటే చలో 7 కోట్లు చెక్ 23 కోట్లు క్యాష్ ఎవరైనా అడిగితే అట్లా వెళ్ళొచ్చు. సో క్యాష్ అనేది కట్టనికి ఎప్పుడు వెళ్ళదు. సో ఒక బిల్డర్కి మీరు ఎక్కువ క్యాష్ ఇస్తుందంటే అంత డబ్బు ప్రాజెక్ట్ బయటికి డే 1 వెళ్ళిపోతుంది. సో ఆలోచించండి ఈ లాజిక్. సో అదే వైట్ వస్తుంది అనుకోండి కొద్ది రిస్క్ తగ్గుద్ది, 0 రిస్క్ కాదు రిస్క్ తగ్గుద్ది. డబ్బు చేతికి వస్తే అందరూ ఇప్పుడు అదే మీరు క్యాష్ వస్తే అన్అకౌంటెడ్ ఫర్ మీరు ఏదైనా ఖర్చు పెట్టుకోవచ్చు. అట్లా వెళ్తుంటే బెంచ్ షోరూమ్ మీదకి బండి బాగుందని చెప్పి కూడా తీసుకెళ్ళిపోవచ్చు, అదే సినిమాలో కూడా చూసినాం కదా. రైట్ అట్లా అవుద్దని కానీ ఐఎమ్ టెలింగ్ ద టెంప్టేషన్స్. క్యాష్ ఈస్ టెంప్టింగ్, లేకపోతే టెంప్ట్ అవ్వం కదా. న్యాచురల్ ఉంది అన్నప్పుడు అట్లా టెంప్ట్ అయిపోతారు. సో అదొకటి. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే జనాలు అప్రూవల్ లేకుండా ఇది ఏది చెయ్యొద్దు, పాయింట్ నెంబర్ 1. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 2 ఇస్ ఇంకోటి ఆలోచించండి. ఇప్పుడు ఆ డెవలపర్ మీకు 100% పేమెంట్ ఇచ్చి మనీ రేస్ చేస్తుందంటే బ్యాంక్స్ నుంచి ఎందుకు రేస్ చేయట్లేదు? బ్యాంక్ ఉన్నదే అప్పినికి కదా, బ్యాంకులు బిజినెస్ అప్పిస్తుంది రిటర్న్ వస్తుంది. సో దేర్ కుడ్ బి ఫైనాన్సింగ్ ట్రబుల్స్. రైట్ మేబీ ఇప్పుడు ఆ బిల్డర్ కి 100 కోట్లు అప్పు రావచ్చు, బట్ మేబీ ఈయనకు 200 కోట్ల రిక్వైర్మెంట్ ఉంది. సో అట్లాంటప్పుడు కూడా చేస్తుంది లిమిటేషన్స్ వల్ల, బికాస్ డెట్ కూడా లిమిటేషన్స్ ఉంటాయి, మీ టర్న్ ఓవర్ని బట్టి బ్యాంక్ ఇస్తుంది. సో అది కూడా చూసుకోవాలి. బ్యాంక్ అప్పు ఇస్తలేదు అంటే ఇట్ మీన్స్ 2 things. ఒకటి బిల్డర్కి అంత అంటే ఆ స్కేల్ ప్రాజెక్ట్ చేయగలుగుతాడా అనేది కూడా ఒకటి చూసుకోవాలి. సో నెక్స్ట్ థింగ్ ఇందులో ఉన్న ప్రో ఏంటిది, ఒక నిజంగానే డెవలపర్ అప్పు వాట్ యూ సే అన్ని అప్రూవల్స్ తెచ్చిండు కట్టిండు, డెఫినెట్లీ కన్జ్యూమర్కి రిటర్న్ వస్తుంది.
ఓకే వస్తుంది. ఇప్పుడు మనం మొన్న ఇన్న కేసులో లాస్ అయినరు, బట్ ఓవరాల్ మార్కెట్ కేసులో ఒక 60% ఆఫ్ ద పీపుల్ కి రిటర్న్స్ వచ్చినాయి. ఓకే రిటర్న్స్ వస్తాయి కూడా, ఎందుకు ఇప్పుడు అప్రూవల్స్ ఉన్న తర్వాత కొన్నారు కూడా పర్సనల్ యూసేజ్ ఎక్కువైంది కాబట్టి పర్సనల్ యూసేజ్ ఇప్పుడు తర్వాత యూనో ఇన్వెస్టిగేషన్ చేస్తే తెలిసింది పర్సనల్ యూజ్ అయింది, మనీ బయటికి వెళ్ళింది. అదే అండి బేసికలీ ఏంటంటే డబ్బు బయటికి వెళ్ళొద్దు. రైట్, అర్థమైంది. అండ్ ఇంకొక విషయం, ఇప్పుడు లెట్స్ సే మీరు, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా, ఐ విల్ నాట్ టేక్ నేమ్స్. ఒక తెలిసిన యూనో డెవలపర్ ఒక 400 కోట్లు పెట్టి ల్యాండ్ కొంటుండే, రైట్? అందులో ఐ థింక్ అంతే 300 crores ఆర్ సంథింగ్. 300 crores లో వాళ్ళ ఎక్విటీ ఎంత అంటే వాళ్ళు సొంతంగా ఎంత పెడుతున్నారు? ఎగ్జాంపుల్ గెస్ చేయండి. జనరల్ అట్లీస్ట్ ఒక హాఫ్ పెడతారు. 150 కోట్లు, ₹1 పెట్టిండ్రు. ₹1 300 కోట్ల ల్యాండ్. సో న్యాచురల్లీ రేపు ఏమైనా మార్కెట్ ఏమైనా అటు అయితే వాట్ ఈస్ ద స్కిన్ ఇన్ ద గేమ్? మీరు రేపు మార్నింగ్ ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టడం తక్కువ స్టేక్ ఉంటే నాకెందుకు బొంగ పక్క కూతురాడు. ఎగ్జాక్ట్లీ. సో అది కాస్త కూర్చో వెంచర్ క్యాపిటల్ లాంటి రిస్క్, రైట్? వెంచర్ క్యాపిటలిస్ట్ పాపం పడే రిస్క్ ఒకలాగా, రైట్? సో మీకు న్యాచురల్ ఇప్పుడు మీరు అనదర్ రీజన్ వై వాళ్ళ ఫోన్ ఎందుకు లేపట్లేదు అంటే ఇందుకు. ఇప్పుడు లెట్స్ అదర్ వే 300 కోట్లలో నేనే 150 కోట్లు పెట్టిన అనుకోండి, మీరు ఫోన్ చేయాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ నాకు తడిచి మొబైల్ ఎత్తుంటాయి, రైట్? నా డబ్బులు పోతాయి కదా. సో నేను మీ ఫోన్ లేపట్లేదంటే నాది ఇక్కడ ఏం లేదు, అదే సినిమాలు ఉంటాయి, నీ సావేందు నువ్వు సావన్నట్టు, రైట్? సో దట్ ఈస్ ద థింగ్. సో డెఫినెట్లీ కన్స్యూమర్స్ చూసుకోవాల్సి, అట్ ద సేమ్ టైం ఇన్వెస్ట్ చేయాలండి మనుషులు. ఇన్వెస్ట్, ఐ డోంట్ వాంట్ టు సే ఇట్స్ ఆల్ రాంగ్, రైట్? ఇన్వెస్ట్ చేయకపోతే మనం ఆర్థికంగా ఎట్లా గ్రో అవుతాము? ట్రూ. సో డెఫినెట్లీ ఐ వుడ్ సే అప్రూవల్స్ ఉన్నాయా చూసుకోండి, వీలైనంత వరకు 100% మొత్తం వైట్ ఇవ్వండి, రైట్? ట్యాక్స్ పోతే పోతుందేమో మంచిదే అది, ట్యాక్స్ పోతే పోతుందేమో మంచిదే అది, రైట్? బట్ అట్లీస్ట్ మీకు బిల్డర్ అకౌంట్ ఇచ్చినట్టు ఉంటుంది. ఇప్పుడు రేపు మీరే నాకు 50% వైట్ ఇచ్చి 50% క్యాష్ ఇచ్చిండ్రు, ₹1 కోటి ఇచ్చిండ్రు, నేను తర్వాత కేసు అయితే నేను ఇచ్చేయాల్సిన వంశీకి 50 lakhs అంట. హౌ విల్ యూ సే నేను ఇంకో 50 lakhs ఇచ్చినా అని? ఇస్తాను, నువ్వు ఇస్తావు కదా. సో ఎందుకు అదంతా? సో వైట్ ఇవ్వండి, అప్రూవల్స్ ఉన్నది కొనుక్కోండి. నెక్స్ట్ ఆ బిల్డర్ ఇట్లాంటి వరకు ప్రయర్ గా చేసిండా. సో ఇప్పుడు నేను ఒక 35 floors కడుతున్నాను అనుకోండి, నెక్స్ట్ ప్రాజెక్ట్ 40 floors అనౌన్స్ చేయడం ఓకే, ఒక 15% ఇంక్రిమెంట్ అనుకోవచ్చు. నేను 5 floors కట్టి సైన్లీ 50 floors కడతా అంటే న్యాచురల్లీ కట్టలేను. అంటే ద ఆడ్స్ ఆర్ అగైన్స్, అగైన్ డజంట్ మీన్ చేయలేదు 100% అని కాదు, బట్ ఒక 50% ఆఫ్ ద ఛాన్సెస్ చేయొచ్చు, 50% చేయకపోవచ్చు. నౌ విత్ సచ్ బిగ్ ఇన్వెస్ట్మెంట్ డూ వాంట్ టు టేక్ 50-50 bet? సో నాట్ వెరీ అడ్వైజబుల్, రైట్? అదే అన్న, మనము IPL చూసినప్పుడు ₹1000 బెట్ చేయొచ్చు, బట్ ఇల్లుతో చేయలేము. అది 10 ఏళ్ళ కష్టం. అండ్ లైక్ వాట్ ఐ ఫీల్ ఇస్ లైక్ ఈ ఇండస్ట్రీ ఇకోసిస్టమ్, మీరు ఇందాకన్నట్టు ఇన్వెస్ట్ చేయకపోతే ఇకోసిస్టమ్ పెరగదు. అబ్సల్యూట్లీ. సో ట్రస్ట్ ఈస్ నీడెడ్. కరెక్ట్. అంటే నేను ఇందాక ఫస్ట్ నుంచి కూడా అండర్ స్పోకెన్ ఆర్ ప్రాపర్లీ అవేర్నెస్ లేదని ఎందుకు అన్నానంటే, చాలా మందికి తెలియని విషయం ఏంటంటే రియల్ ఎస్టేట్ ఆర్ కన్స్ట్రక్షన్ లో నాకు తెలిసి మోస్ట్ స్ట్రక్చర్డ్ ఇకోసిస్టమ్ అవ్వబోతుందేమో అనిపిస్తుంది నాకు. కరెక్ట్. ఎందుకంటే హ్యూమన్లీ ఇంపాసిబుల్ సప్లై చైన్ ఉంటుంది, అంత లాజిస్టిక్స్ అవసరం, హ్యూమన్ రిసోర్స్ ఎంత హ్యూజ్ అవసరం పడుతుందో తెలిసిందే. కరెక్ట్. ఇందాక మీరు అన్నట్టు వెంచర్ క్యాపిటలిస్ట్ లాంటి నిజంగానే VCs కూడా ఇన్వాల్వ్ అయిన బిజినెస్ ఇట్లాంటివన్నీ. సో ఇన్ని రకాల సెగ్మెంటేషన్ ఉన్న ఇండస్ట్రీలో చాలా మందికి దాని మీద ఎక్కువ నాలెడ్జ్ లేకపోవడం అనేది పిట్టి థింగ్. కరెక్ట్. దట్ ఈస్ ద ఓన్లీ థింగ్. అది ఇంకా చెప్తుంటే ఇంకొంచెం నాకు స్ట్రాంగ్ అవుతుంది మైండ్ లో. బట్ అగైన్ ఐఎమ్ నాట్ ప్రో దిస్ రియల్ ఎస్టేట్ ఆర్ యాంటీ రియల్ ఎస్టేట్. నేను ఒకవేళ ఎవరైనా వచ్చి ఇన్వెస్ట్మెంట్ ఏం చేయాలరా అంటే నేనైతే చెప్పలేను, బికాస్ నేను ఇంకా అందులో అంతా ఆరితీరలే. సో ఇది కరెక్ట్ కాదు, కరెక్ట్ అని చెప్పలేను నేను. మీరేమైనా చెప్తే బాగుంటుంది. గోయింగ్ ఫార్వర్డ్ మనం మాట్లాడదాం దీని గురించి. అండ్ లెట్స్ గో గెట్ ఇంటు ద డీపెస్ట్ థింగ్స్. మధ్యలో ఇట్లా రియల్ ఎస్టేట్ సైడ్ చేద్దాము అనుకున్నప్పుడు సర్ప్రైజింగ్లీ నాకు ఒక 3-4 weeks నుంచి రెగ్యులర్ గా నాకు కమెంట్స్ వస్తున్నాయి, రియల్ ఎస్టేట్ సెగ్మెంట్ లో కూడా తీసుకురండి ఎవరన్నా. దిస్ ఇస్ ద ఫస్ట్ పాడ్కాస్ట్ కదా. సో వెన్ ఐ వాజ్ యాక్చువల్లీ గోయింగ్ త్రూ ఐ వాజ్ షాక్డ్ వేర్ హైదరాబాద్ లో 1,25,000 కంటే ఎక్కువ సబ్జెక్ట్ టు కరెక్షన్ ఫ్లాట్స్ ఓవర్ కన్స్ట్రక్షన్ అయ్యి రెడీగా కూర్చున్నాయి. ఖాళీగా ఉన్నాయి, కొనడానికి ఎవరు లేరు. అగ్రీడ్. అంటే ఇవేమైనా జనరల్ గా ఒక ఫ్యాక్టరీ కాదు కదా, ప్రొడక్ట్స్ చేసి పక్కకు పెట్టుకుని లైఫ్ టైం చాలా ఉంది మెల్లగా అమ్ముకుందాం అన్నట్టు కూడా కాదు. కరెక్ట్. ఇట్లా నాన్ క్యాల్కులేషన్. ఎందుకంటే ఇందాక చెప్పినట్టు ఈ ఈకోసిస్టమ్ చాలా హ్యూజ్ ఈకోసిస్టమ్. అంటే ఇందులో VCs దగ్గర నుంచి ఇట్లాంటివన్నీ ఇన్వాల్వ్ అయినప్పుడు ఈవెన్ ప్రొజెక్షన్స్ కూడా టూ హ్యూజ్ ఉంటాయి. సో ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్స్ ప్రిపేర్ చేసుకోవడము, ఈ టైంకి ఇవి సేల్ అయితే అని అనుకోవడం కూడా అంత ఈజీగా బెట్ చేసే విషయాలు అయితే కాదు. మీరు కూడా ఉన్నారు అదే. అగ్రీ. ఇట్లా అంత సోల్డ్ అయిపోయి అంటే అంత రెడీగా అయిపోయి కూర్చోడానికి రీజన్ ఏంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది థ్రెట్టా ప్రాపరా ఒకటి. సెకండ్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్ ఏంటంటే జనరల్ గా కూడా ఒక ఫ్లాట్, ఒక అపార్ట్మెంట్స్, ఒక బిల్డింగ్ దో లేకపోతే ఒక కన్స్ట్రక్టెడ్ ఏరియాని 25 years ఏజ్ లాగా చూస్తాం జనరల్ గా. అవును. నేను ఇది చూసినప్పుడు ఈ ఆర్టికల్ వచ్చే 2 years అయింది.
ఓకే, అంటే ఇప్పుడు ఆల్రెడీ ఒక 3rd year అయితే రన్నింగ్, 2 years 1.5 year అయింది చూసి, అని ఇంకొక సంవత్సరం తర్వాత సేల్ అయితేనే అనుకుందాం. ఆల్రెడీ ఒక 2-3 years అయితే లాసే కొన్నోడికి అయితే. అంటే ఇక్కడ ల్యాండ్ వాల్యూ ఆర్ ఫ్లాట్ వాల్యూ తగ్గుతుందా, ఆర్ అక్కడ ఏరియా ప్రకారం గుంజుకొని వెళ్ళిపోతుందా, అంటే అక్కడ వచ్చేటోడు ఎడ్డోడే కొనుక్కుంటాడా అనేది ఒక క్వశ్చన్ ఉంది. సో 2 parts ఆఫ్ ద క్వశ్చన్. దీన్ని ఎట్లా చూస్తారో ఒకసారి చెప్పండి నాకు. ఓకే, కరెక్టేనా ఇప్పుడు నేను చెప్పింది? అనాలజీ అంతా ప్రిటీ మచ్ కరెక్ట్ అండి. కొన్ని సర్వే రిపోర్ట్లు అటు ఇటు ఉంటాయి కానీ ప్రిటీ మచ్ మీరు చెప్పేది కరెక్ట్. ఫస్ట్ థింగ్ వెన్ వీ సే 125,000 యూనిట్లు ఆల్రెడీ కన్స్ట్రక్ట్ అయ్యి ఖాళీ ఉన్నాయి అన్నప్పుడు రన్ రేట్ ఏందనే చూద్దాం. రన్ రేట్ ఏంటంటే హైదరాబాద్ సంవత్సరానికి ఎన్ని యూనిట్స్ అమ్ముతున్నాం, రైట్? మనం దగ్గర ఈ లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ వీఆర్ డూయింగ్ అరౌండ్ 40,000 to 50,000 యూనిట్స్ పర్ ఇయర్, రైట్? సో ఆ లెక్కన చూస్తే యూ హ్యావ్ 2.5 years ఆఫ్ సప్లై, అంతే కదా. చాలా న్యూస్ పేపర్లు ఏంది ఇవి రాయరు, 125,000 అని చెప్పి రాసేసారే. మనమేమనుకుంటా అరే మనిషి అది చదివినప్పుడు నేను చదివినప్పుడు కూడా మాక్సిమం నేను ఇల్లు కొంటా, నేను 1, 2, 3 ఇల్లులు కొంటున్నా, రైట్? 3 ఇల్లులు ఏంది 125,000 ఏంది అనుకుంటా. బట్ కలెక్టివ్ ఈకో సిస్టమ్ లెవెల్ ఆలోచించాలి. సో 40,000 to 50,000 ఇస్ హైదరాబాద్స్ యాన్యువల్ అబ్జార్ప్షన్ ఆఫ్ హౌసింగ్ అపార్ట్మెంట్లు. సో 2.5 నుంచి 3 ఏళ్ళ ఇన్వెంటరీ మనకుంది. సో దట్ ఈస్ పాయింట్ నెంబర్ 1. నెక్స్ట్ థింగ్, ధరకి సంబంధించి ఏమైపోద్దంటే మీరు ఒక ఏరియాలో కొన్నారనుకోండి, ప్రైసింగ్ రెండింటి వల్ల మేజర్గా బిహేవ్ అవుతుందండి. ఒకటేమో మైక్రో మార్కెట్, నైబర్హుడ్ ఎట్లా బిహేవ్ చేస్తుంది. ఇప్పుడు లెట్సే మీరున్న కాలనీ ఆర్ ఆ ఏరియాలో ఓ మెట్రో పడ్డది అనుకోండి, ఆర్ లేకపోతే ఏదో ఒక మాల్ పడ్డది, అందులో 4 సినిమా థియేటర్లు వచ్చినాయి, హోటల్స్ వచ్చినాయి, షాపింగ్ వచ్చింది అనుకోండి, న్యాచురల్లీ అక్కడ వాట్ యూ సే కన్వీనియన్స్ పెరిగిపోతుంది, రైట్? కన్వీనియన్స్ పెరుగుతున్నందుకు ఎక్కువ మంది అక్కడ ఉందాం అనుకుంటారు, హెన్స్ ప్రైస్ పెరుగుతుంది. సో రియల్ ఎస్టేట్లో ప్రైస్ రెండు రీజన్స్ వల్ల పెరుగుద్ది. ఒకటి మైక్రో మార్కెట్ పెరిగినప్పుడు పెరుగుద్ది, మైక్రో మార్కెట్ ఎప్పుడు పెరుగుద్ది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరిగినప్పుడు మైక్రో మార్కెట్ పెరుగుతుంది. స్కూల్ వచ్చింది అనుకోండి అట్లా. నెక్స్ట్ ప్రొడక్ట్ బాగుంటే పెరుగుద్ది, ప్రొడక్ట్ బాగాలేకపోతే తగ్గుద్ది, రైట్? ఎందుకంటే లాట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ మనకి లాట్ ఆఫ్ సేల్స్ రియల్ ఎస్టేట్ అండర్ కన్స్ట్రక్షన్ లో అవుద్ది. అండర్ కన్స్ట్రక్షన్ లో వాళ్ళు బ్రోషర్ మీద చూపెట్టినప్పుడు పూర్తి విజువలైజేషన్ రాకపోవచ్చు, ఆర్ లేకపోతే బ్రోషర్లో అన్ని చూపెట్టకపోవచ్చు. అక్కడ అయిపోయిన తర్వాత క్వాలిటీ బాగాలేదు, రైట్? ఆర్ లేకపోతే ఫెసిలిటీస్ బాగాలేవు, ఆర్ లేకపోతే ఇల్లు చిన్నగా అయింది అనిపించింది అనుకోండి, ఆర్ అన్ని రూమ్లు చిన్నగా ఉన్నాయి అనుకోండి, న్యాచురల్లీ కొత్తగా వచ్చేటోడు అయితే కొనడు. సో అందుకు ప్రైస్ తగ్గుద్ది. ఆన్ ద కాంట్రరీ క్వాలిటీ బాగుంది, ఫెసిలిటీస్ బాగున్నాయి, ఆడున్న క్రౌడ్ బాగుంది అంటే ఏమైతే న్యాచురల్లీ రివర్స్ పెరుగుద్ది. సో రియల్ ఎస్టేట్ ప్రైసెస్ డిపెండ్ ఓన్లీ ఆన్ దోస్ థింగ్స్, ప్రోడక్ట్ అండ్ నైబర్హుడ్, రైట్? ఇది మా వన్ మేజర్ పాయింట్, దాన్ని ఆన్సర్ చేయని. సో అదే జనరల్ గా నాకు సడన్ గా క్లిక్ అయిన పాయింట్ కాబట్టి అడిగేసిన. ఇంకొక కనెక్టెడ్ క్వశ్చన్ ఏంటంటే, నేను ఇందాక కూడా అన్నా కదా పరిగెత్తిస్తారేమో ప్రైసింగ్ ని అనిపించిందని. ఎందుకంటే ఎవ్రీ 100 rupees వర్త్ ఆఫ్ ల్యాండ్ మనం కొంటున్నాం అంటే మీరు ఇందాకనంటే క్యాష్ చెక్, అట్లీస్ట్ మీ దగ్గర 30% క్యాష్, మా దగ్గర 100% చెక్, మీ దగ్గర కాదు. ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్స్ కన్స్ట్రక్షన్ ఏజెంట్స్ లో పెద్ద వాళ్ళు 30% క్యాష్ లోనే ఇచ్చేస్తారు, మిగిలింది ఒక 70% చెక్లు ఇస్తారు. ఇక్కడ ఉంటా కదా, రెగ్యులర్ గా నేను ఒక చిన్న ఫ్లాట్ కొనాలో లేకపోతే ఒక ప్లాట్ కొనాలంటే 70% నేను క్యాష్ లోనే వేయాలి. ఎందుకంటే నేను ₹1 వర్త్ ఆఫ్ ప్రాపర్టీ కొన్నానంటే 30 లక్షలు ఉంటుంది అది దాని మీద. అది కరెక్ట్ కదా? కరెక్ట్. అంటే ఈ 70% అంటే ఆల్రెడీ 1 crore లో 70 lakhs rupees మ్యానిపులేటెడ్ అమౌంట్. కరెక్ట్. దీన్ని నమ్ముకొని రియల్ ఎస్టేట్ పెరుగుతుంది అనుకోవడం ఎంతవరకు కరెక్ట్ అనేది ఒక క్వశ్చన్ ఉంది. ఎందుకంటే అగైన్ దేర్ ఆర్ 2 sides ఆఫ్ పీపుల్. మా కో-ఫౌండర్ ప్రణవి అని ఉంటుంది, వాళ్ళ ఫాదర్ హీ వాస్ వెరీ స్ట్రాంగ్ ఇన్ పర్చేసింగ్ ప్రాపర్టీ ఆర్ సెల్లింగ్ ప్రాపర్టీ అట్ గవర్నమెంట్ వాల్యుయేషన్. వాళ్ళు ఎంత ఉందో అంతకే అమ్ముతా, అంతనే తీసుకుంటే వైటే కావాలి, నాకు బ్యాంక్ లోనే కావాలన్నాడు ఆయన. కరెక్ట్. అలాంటి మనుషులు నేను చూసినప్పుడు వింతగానే ఉంటాడు నాకు. నేను కూడా తప్పులు చేస్తా, మా ఫ్యామిలీ కూడా అట్లనే ఫాలో అవుతారు. ఈ విషయ సైకిల్ ని ఈ బబుల్ ఎప్పుడు బర్స్ట్ అవుతుందని భయం అవుతుంది నాకు. అంటే ఎన్ని రోజులు పెరుగుతుంది, పెరుగుకుంటూనే పోతుందా అనేది క్వశ్చన్. ఇందులో ఫస్ట్ థింగ్ ఏంటంటే, అదేదో సినిమాలో కూడా ఉంటది, ఆ అపరిచితుడు సినిమాలో 5 పైసలు దొంగతనం చేసి తప్ప అని చెప్పి ఆయన ఒక లాజిక్ ఇస్తారు చూడండి. సిమిలర్ థింగ్ ఇది ఏంటంటే, బిల్డర్ క్యాష్ తీసుకోవడం ఎంత తప్పో కన్స్యూమర్ కూడా క్యాష్ ఇవ్వద్దు. ఇన్ఫాక్ట్ నేను నా కెరియర్ లో చూసిన చాలా మంది కన్స్యూమర్స్ ఫోర్సెస్ మీరు తీసుకోండి ఇంత క్యాష్ అని చెప్పి. వి లాస్ట్ సేల్స్ కొన్ని ఏరియాస్ లో. ఇప్పుడు యూనో ఈస్ట్ హైదరాబాద్ లో వి ఆపరేట్, అక్కడ కొంత క్యాష్ ఎక్కువ ఉంటుంది. వి లాస్ట్ నమ్మడానికి వింత ఉంది, నిజంగా నమ్మొచ్చా? నిజమండి, 100%. ఓకే, 100%. అంటే ఇది ASBL గురించి అంటారా లేకపోతే ASBL గురించి అంటున్నా? ASBL which is our అయితే హోప్ఫుల్లీ చేయొద్దని అనుకో, నా సూచన ఉంటది. బట్ నౌ ఐమ్ నాట్ దేర్, సో ఐ డోంట్ నో. బట్ యా, కమింగ్ బ్యాక్, సో క్యాష్ తీసుకోవాలని పుష్ చేస్తారు కస్టమర్స్, రైట్? వీ డోంట్ టేక్, అండ్ ఆల్మోస్ట్ 2 years లో వీ లాస్ట్ 83 sales. We took data because of that క్యాష్ తీసుకున్నందుకు, రైట్? సో ఇది బోత్ వేస్. అదే అండి, డెవలపర్ మిస్టేక్ చేసినప్పుడు డెవలపర్ తప్పు, బట్ క్యాష్ ఇచ్చే జనాలది కూడా తప్పే. ఇవ్వద్దండి క్యాష్. అదర్ వే వస్తాయి. ఎందుకు ఇస్తుండ్రు క్యాష్? రిజిస్ట్రేషన్ సేవ్ చేసుకుందామని.
జిఎస్టీ సేవ్ చేసుకుందామనే కదా ఇచ్చేది. కానీ కొనేటోడు ఎక్కువకి అమ్ముదామని కదా చేస్తాడు అట్లా. ఎవరు? ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇప్పుడు హిమాయత్ నగర్ లో నాకు ప్రాపర్టీ ఉంది అంటే నేను బిల్డర్ లెవెల్ లో మాట్లాడలేను, కన్స్యూమర్ లెవెల్ ఓన్ ఇల్లు పలానా ఇప్పుడు మా జగదీష్ వచ్చిండు వచ్చి నేను కొంటా అన్నాడు. యాక్చువల్లీ పేపర్ లో అది 30 లక్షలు 35 లక్షలు ఉంటది ఈవెన్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ ప్రెసెంట్ డేట్ ప్రకారం చూస్తే కూడా. కానీ నాకు సరిపోదు 35 లక్షలు పోయి హిమాయత్ నగర్ లో ప్రాపర్టీ నాది, నాకు ₹1 కావాలంట. నేచురల్లీ ఆ 70 లక్షలు ఎట్లయితే ఉంటుందో అది క్యాష్ ఇవ్వాల్సిందే వాడు. అదే ఆ కేసెస్ ఇట్లా కూడా అంటున్నాను. ఆ 70 లక్షలు మీరు వైట్ లో తీసుకోండి. క్యాష్ తీసుకోవద్దు అంటే ప్రాపర్టీ తక్కువ కమ్మాలనేది కానే కాదు. రిజిస్ట్రేషన్ ఆఫీస్ మోర్ దెన్ హ్యాపీ అండి. ఇప్పుడు మీరు 30 లక్షలు ఇస్తున్నారు అనుకోండి వైట్ 7.6% రిజిస్ట్రేషన్ అంటే వాళ్ళకి ఎంత ₹2,10,000 వస్తుంది, సుమారు ₹2,10,000 రిజిస్ట్రేషన్ వస్తుంది. అదే ₹1,00,00,000 మీరు చేస్తే 7 లక్షలు వస్తుంది. గవర్నమెంట్ కి దక్కాల్సిన 5 లక్షలు మనం ఎగ్గొడుతున్నాం. అక్కడ అయ్యేది అది. గవర్నమెంట్ మోర్ దెన్ అండ్ మీరు యాక్చువల్లీ మన స్టేట్ గవర్నమెంట్ చూసిన బిగ్గెస్ట్ ఆదాయం లిక్కర్ తర్వాత నెక్స్ట్ ఏంటి రెవెన్యూ. ల్యాండ్ ట్రాన్సాక్షన్స్ నుంచే కదా రెవెన్యూ అంటే అయ్యేది. సో గవర్నమెంట్ కి తగ్గాల్సిన పన్ను అది ఎగిరిపోతుంది. నెక్స్ట్ అపార్ట్మెంట్ కొంటే మీకు ఓకే హ్యాండ్ ఓవర్ అయిన తర్వాత కొంటే జిఎస్టీ ఉండదు, కానీ అండర్ కన్స్ట్రక్షన్ కొడితే జిఎస్టీ ఉంటుంది. జిఎస్టీ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ సగం సగం అయితే అది ఎగ్గొడుతున్నాం మనం. సో చాలా సార్లు అది అయినప్పుడు ఏంటంటే 12.5%. జిఎస్టీ 5%. అండర్ కన్స్ట్రక్షన్ అయితే, కన్స్ట్రక్షన్ అయిపోతే జిఎస్టీ కూడా ఉండదండి, జస్ట్ 7.6% అంతే. ఆ 7.6% సేవ్ చేసుకోనికి మనము క్యాష్ ఇచ్చి మెంటల్ టెన్షన్. అండ్ నెక్స్ట్ ఇమాజిన్ మీరు ఒక్కరు కాదు, మార్కెట్ లెవెల్ ఇది అయ్యేటప్పటికి క్యాష్ రాగానే ఏమైతే సిస్టమ్ లో ధరలు పెరిగిపోతాయి. వన్ మేజర్ రీజన్ ఫర్ ఇన్ఫ్లేషనరీ ప్రెషర్ ఫర్ ప్రైసెస్ టు గో అప్ ఫాస్ట్ ఇస్ లాట్ ఆఫ్ ల్యాండ్ అపార్ట్ ఫ్రమ్ అదర్ థింగ్స్. అఫ్ కోర్స్ ఇప్పుడు మీరు రోడ్ పడ్డది, లాట్ ఆఫ్ కంపెనీలు వచ్చినాయి అంటే న్యాచురల్లీ పెరుగుతుంది. అది న్యాచురల్ వే ఆఫ్ గ్రోయింగ్. ఆర్టిఫిషియల్ వే ఆఫ్ గ్రోయింగ్ ఇస్ క్యాష్ పెరిగిపోయింది కొన్ని సిస్టమ్లో. ఇప్పుడు అదర్ లాజిక్, ఇప్పుడు నేను ఒక బిల్డర్గా నేను ఒక మీలాగా ఒక 100 కస్టమర్స్ తో డీల్ చేస్తాను. తలా ఒక నాకు 50 లక్షలు క్యాష్ ఇస్తే 50 కోట్లు అయింది. 50 కోట్లు ఇంట్లో దాపెట్టుకోగలుగుతాను. ఏం చేస్తా, ఇంకో ల్యాండ్ లో పెడతా. ఆ ల్యాండ్ ధర ఒక 40 కోట్లు ఉన్నా, ఈ 50 కోట్లు నేను దాపెట్టుకోలేను కాబట్టి 50 కోట్లు ఇచ్చి కొనేస్తా. సో ఏం చేసిన, న్యాచురల్లీ ప్రైస్ పెంచేసిన. ప్రైస్ పెరిగింది కాబట్టి నేను మళ్ళీ మీకు ఎక్కువ ధరకు అమ్మాలి. సో అందుకే విశ్వ సైకిల్ అంటున్నది. అండ్ ఇది కొన్ని సినిమాలలో కూడా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసింది ఇది. అదే శివాజీ ద బాస్ లో ఇట్ ఇస్ వాట్ ఇట్ ఇస్. సో క్యాష్ ఇస్ అ డేంజరస్ థింగ్. గుడ్ థింగ్ ఏంటంటే డెఫినెట్లీ పోస్ట్ ఏది డిమానిటైజేషన్, ఈ జిఎస్టీ ఇదంతా అండ్ ఈ రెరా ఇంప్లిమెంటేషన్తో ఒక 80% తగ్గిపోయింది. 80 to 90% డెవలపర్ తో ప్రైమరీ రెండు ఉంటాయండి రియల్ ఎస్టేట్ లో. ప్రైమరీ ట్రాన్సాక్షన్, సెకండరీ ట్రాన్సాక్షన్. ప్రైమరీ ట్రాన్సాక్షన్ అంటే కస్టమర్ డైరెక్ట్లీ బిల్డర్ తో కొనుక్కోవడం, ప్రైమరీ ట్రాన్సాక్షన్. సెకండరీ ట్రాన్సాక్షన్ అంటే ఒక కస్టమర్ ఇల్లు హ్యాండ్ ఓవర్ తీసుకున్నది ఇంకో కస్టమర్ కి అమ్మడం. కస్టమర్ టు కస్టమర్ ట్రాన్సాక్షన్ సెకండరీలో క్యాష్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇండివిజువల్ అది ఇక్కడ డిటెక్ట్ కూడా కాదు, ఇన్కమ్ ట్యాక్స్ కూడా అంత దొరకకపోవచ్చు. ప్రైమరీ ట్రాన్సాక్షన్ ఏంది, ఆల్ దట్ క్యాష్ ఇస్ కన్సాలిడేటెడ్ విత్ వన్ ప్లేయర్. రైట్. That is why it will not. Got it. That's why I say, no cash. No cash is better. Right. అండ్ రీసెంట్ నేను ఒక పాడ్కాస్ట్ చూస్తుండే రాబర్ట్ టీ కియోసాకిది. దానిలో హీ వాస్ మెన్షనింగ్ అబౌట్ హీ హ్యాస్ 5,000+ రియల్ ఎస్టేట్ ప్రాపర్టీస్. I own 15,000 houses. Where he's getting rental income అని చెప్పి. Correct. సో అగైన్ అంతే అనుకో 5,000 అన్నాడు. He's a billionaire. Yeah, so I'm pretty sure he might be happy. సో అంటే ఆ టాపిక్ ని లింక్ చేసుకుంటూ ఇప్పుడు జనరల్ గా చాలా మంది కూడా దీని మీద వాళ్ళ పర్సెప్షన్ చెప్పారు. ఒక ర్యాండమ్ పర్సన్ ఇప్పుడు నాలంటోడు ఎవరన్నా లేకపోతే ఒక జాబ్ హోల్డర్ ఒక 35,000 నుంచి 40,000 మంత్లీ రెవెన్యూ మంత్లీ సాలరీ ఎర్న్ చేస్తారు. అతను ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అంటే కొంచెం ఫ్యామిలీ సపోర్ట్ తో అక్కడిక్కడ చూసుకొని ఇందాక మీరు ఇచ్చిన కేటగరైజేషన్ బాగానే ఉంది ఇట్లా అని చెప్పి. బట్ రెంటల్ ఇన్కమ్ మీద రెంటల్ ఎక్స్పెండిచర్ చూసేసుకొని ఫ్లాట్ కొనుక్కోకుండా అంటే 15-20 ఏళ్ళు వాడిని ఒక సైడ్ ట్రాక్ లో పెట్టేసుకొని కట్టుకుంటే చావాలి ఇంకా వాడు. అట్లా కాకుండా వేరే వేరే నీడ్స్ అన్ని మీట్ చేసుకుంటూ దీన్ని ఇట్లనే వదిలేసి రెంట్ ఇంట్లో ఉంటే బెటరా అనే ఒక క్వశ్చన్. అంటే షుడ్ హీ ఇన్వెస్ట్ ఇన్ ప్రాపర్టీ ఆర్ రెంటల్? ఓకే, అది క్వశ్చన్. ఓకే, సో బేసికలీ వంశీ ఇందులో ఏంటంటే మూడు జోన్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. ఒకటి యూ కెన్ ఇన్వెస్ట్ ఇన్ అ రెంటల్ అసెట్, రైట్. అదర్ యూ కెన్ ఇన్వెస్ట్ ఇన్ ల్యాండ్, అదర్ యూ కెన్ ఇన్వెస్ట్ ఇన్ అ హౌస్ ఫర్ యువర్ స్టేయింగ్. ఓకే, నో ఐఎమ్ సారీ, రాంగ్ గా ఇచ్చినట్టుంది. ఇప్పుడు చాలా మంది అడ్వైస్ చేస్తారు కదా, చెప్తా ఉంటారు కొంతమంది యూట్యూబర్స్ కానీ ఫైనాన్స్ అడ్వైస్ చేసే వాళ్ళు కూడా, ఇల్లు అనేది నీకు ఒక లయబిలిటీ, ఇల్లు కొనడం అనేది, కార్ కొనడం అనేది ఒక లయబిలిటీ, అసెట్ కాదు అని. దానికి వాళ్ళ లాజిక్ వాళ్ళకు ఉంటుంది. 20 ఏళ్ళు అప్పు నెత్తి మీద తీసుకుంటున్నావు, దాని బదులు రెంటెడ్ ఫ్లాట్లు ఉండు, 10,000 20,000 రెంట్ కట్టు నీ ఇన్కమ్ ని బట్టి, మిగిలినంతా మ్యూచువల్ ఫండ్స్ లోనో లేకపోతే ఇంకో మల్టిపుల్ అదర్ ఇన్వెస్ట్ చేయమంటారు. సో దీన్ని మీరు ఎట్లా చూస్తారని అడుగుతున్నాను. ఓకే, గాట్ ఇట్. సో ఇందులో ఏంటంటే వంశీ,
డెఫినెట్లీ అదే అంటున్నా, మీకు ఇన్వెస్ట్మెంట్ కి మల్టిపుల్ పోర్ట్ఫోలియో పెట్టుకోవాలి, రైట్? వెదర్ ఇట్ కమ్స్ టు ఇల్లు నేను రెంట్కు ఉండేసి వేరే దాంట్లో ఇన్వెస్ట్ చేయడము, లేకపోతే ఒకటి కొనుక్కోవడం అనేది, డెఫినెట్లీ మీకు ఏ మనిషి అయినా అసలు ఏ ఇల్లు లేకుండా బతకడం చాలా కష్టం. ఒక రెంటెడ్ డు యు అగ్రీ దట్ ఇట్స్ అ లయబిలిటీ ఫర్ పీరియడ్ ఆఫ్ టైం? ఇల్లు అనేది ఇల్లు అనేది ఇట్స్ లయబిలిటీ. ఐ అగ్రీ విత్ దట్. ఐ టోటలీ అగ్రీ విత్ ఇట్స్ లయబిలిటీ. నౌ ఆ లయబిలిటీ తీసుకునే రీజన్ ఏంటిది? ప్రతిదీ మనము లైఫ్ లో లయబిలిటీస్ తీసుకుంటా ఉంటాం. వాట్ ఈస్ ద రీజన్ ఫర్ ఇట్? ద రీజన్ ఇప్పుడు కారు కొంటాం, కారు లయబిలిటీనే. ఎందుకంటే కారు మనం ఒక ఎక్స్ ప్లేస్ నుంచి వై ప్లేస్ కి త్వరగా చేర్చడానికి కారు కొంటాం. ఆల్టర్నేటివ్స్ వచ్చినప్పుడు అది మానేస్తాం, రైట్? ఇల్లు విషయానికి వచ్చేటప్పటికి దేర్ ఇస్ అ సైకాలజీ ఆస్పెక్ట్ అండ్ అదర్ దేర్ ఇస్ అ ఇన్వెస్ట్మెంట్ ఆస్పెక్ట్. సైకలాజికల్ గా ఎవ్రీ మనిషికి మినిమం ఒక ఇల్లు ఉండాలండి. అంతెందుకు ఇన్ని ఇల్లులు కడుతున్నా, నాకు కూడా ఒక ఇల్లు ఉంది, రైట్? ఖచ్చితంగా మినిమం ఒక ఇల్లు అయితే ఉండాలి. మేబీ ఐ మైట్ నాట్ బి ఎ వెరీ యాప్ట్ ఎగ్జాంపుల్, బట్ ప్రతి మనిషికి ఒక కోరిక ఉంటుంది, ఒక ఇల్లు ఉండాలని చెప్పి. ఎస్, అది కోరిక. నౌ వాట్ ఈస్ దానికి లాజిక్ ఏందని లాజిక్ ఉండదు, లాజిక్ లేదు. నిజంగా నాకు కూడా తెలియదు, లాజిక్ లేదు దానికి. అది మారిన రోజు మార్కెట్స్ మారుతాయి. దట్ ఆల్సో ఐ అగ్రీ. నెక్స్ట్ కమింగ్ టు ఓకే, నేను అదే అండి, ఇప్పుడు మీరు ఉండనికి ఒక ఇల్లు కొనుక్కోండి, నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ యూ నీడ్ టు డైవర్సిఫై. అంటే రెసిడెన్షియల్నే పెడదాం అనుకుంటున్నాను అనుకోండి, 20 ఏళ్ళు పెట్టుకోకండి. డే 1 రోజు కొనేయండి, హ్యాండ్ ఓవర్ రాగానే అమ్మేసేయండి. 20 ఏళ్ళు లోన్ ఎందుకు కడతారు? కట్టకండి, రైట్? ఎందుకు మీకు అప్పుడు ఎనీ ప్రాజెక్ట్ బిగినింగ్ నుంచి లైక్ ఏమంటారు ఎక్స్కవేషన్ స్టార్ట్ చేసినప్పటి నుంచి హ్యాండ్ ఓవర్ టైంకి మినిమం 20% అప్పుడు ఇన్ఫ్లేషన్ 6% వేసుకుంటే వెళ్ళినా 4 years లో 25% ఇందాక వేసినాం కదా లెక్క. సో ఆ లెవెల్ అప్రిషియేట్ అవుద్ది, రైట్? ఆ రోజు అమ్మేసేయండి, మళ్ళీ నెక్స్ట్ దానికి తీసుకెళ్ళండి. అట్లా యూ మేక్ యూర్ రిటర్న్, రైట్? ఆర్ యూ కెన్ ఇన్వెస్ట్ ఇన్ లిక్విడ్ ఇన్స్ట్రుమెంట్స్. ఈ లిక్విడ్ ఇన్స్ట్రుమెంట్స్ లో కూడా దెర్ ఆర్ డెఫినెట్లీ అడ్వాంటేజెస్ ఏంటిది? మీరు ఇప్పుడు సడన్లీ మీకు డబ్బు అవసరం వచ్చింది, టక్కున క్లిక్ ఆఫ్ బటన్ కొడితే మీరు అమ్మేయచ్చు. డిసడ్వాంటేజెస్ ఏంటిది? అదర్ వే ఆలోచించండి. మిలియన్స్ ఆఫ్ పీపుల్ ఆర్ పుట్టింగ్ దిస్ మనీ అండ్ పుట్టింగ్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్ ఆర్ స్టాక్స్ అండ్ థింగ్స్ లైక్ దిస్, థింగ్స్ విచ్ యూ కెనాట్ కంట్రోల్, రైట్? ఇండియా మొత్తంలో there are around 7 to 10 టాప్ మ్యూచువల్ ఫండ్స్, అందులో బిగ్ వన్స్ ఆర్ జస్ట్ 5. అంటే జస్ట్ 5 people are controlling this scale money. True. And again, they're all very competent and they are very exceptional at their skill, but at the same time they can do any mistake. ఇప్పుడు అంతేందుకు మీరు యూఎస్ తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్, హౌ మెనీ పీపుల్ హావ్ లాస్ట్ మనీ ఇన్ ద ఫైనాన్షియల్ మార్కెట్స్, రైట్? సో ఫైనాన్షియల్ మార్కెట్స్ ని ప్యూర్ గా కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఓన్లీ అట్టే పెట్టలేం. అండ్ ఇన్ఫాక్ట్ మీరు చూస్తే లాట్ ఆఫ్ పీపుల్ లైక్ హూజ్ అమెరికాస్ బిగ్గెస్ట్ ల్యాండ్ ఓనర్ అండి? చెప్పండి ఎగ్జాంపుల్. కాదు, బిల్ గేట్స్. బిల్ గేట్స్ కంపెనీ ఏంటండి? మైక్రోసాఫ్ట్. సో వై ఇస్ బిల్ గేట్స్ విచ్ ఇస్ సాఫ్ట్వేర్, రైట్? దేర్ ఇస్ నో ఫిజికల్ అసెట్. బిల్ గేట్స్ ఎందుకండి అంత ఫిజికల్ అసెట్స్ అక్యుములేట్ చేస్తుండే? సో దేర్ నీడ్స్ టు బి అ డైవర్సిటీ, రైట్? ఇప్పుడు బిల్ గేట్స్ మొత్తం డబ్బు తీసుకెళ్లి స్టాక్ మార్కెట్ లో పెట్టేయచ్చుగా. He can probably buy the entire stock markets of few nations. That's his wealth. But why is he buying that land? Because again, at the same time, land is one commodity you cannot manufacture. Right. So naturally there are advantages and disadvantages. And historic ga kuda meer chuste, right? I was one of my wealth manager was sharing this data. Every decade ki the performers are changing. ఒక డెకేడ్ లా ద స్టాక్ మార్కెట్స్ గేవ్ బెటర్ రిటర్న్, ఒక డెకేడ్ లో రియల్ ఎస్టేట్ గేవ్ బెటర్ రిటర్న్. అసలు మనం స్టాక్ మార్కెట్ల గురించి ఈ మధ్యలో ఇంత విన్నప్పుడు అదే ఈ రోజు కొన్న 6 నెలలు డబల్ అయిపోయిందని చెప్పి చాలా వింటుంటాం. మన 10 years స్కేల్ చూద్దాం, ఏదైనా 6 నెలలు డబల్ అయిపోయినప్పుడు ఎవరు డబల్ ఎంకాష్ అవుతారా? ఇంకో డబల్ అయితే కూర్చుంటారో సగం అవుతుంది, ఆడికే వస్తుంది అది ఎండ్ ఆఫ్ ద డే. సో ఒక 5 years, ఒక 10 year, 3 year స్కేల్స్ మీరు చూస్తే స్టాక్ మార్కెట్స్ గివ్ యూ రిటర్న్ ఆఫ్ 12 to 13%. సేమ్ విత్ హౌసింగ్, మీరు రెంటల్ ఈల్డ్ ప్లస్ హౌస్ అప్రిషియేషన్ వేసుకుంటే గదే 10 to 12%. ఏదేమైనా అది ఇల్లు అవుతుందిగా. ఇప్పుడు స్టాక్ మార్కెట్ ఎవడో చేసిన రాంగ్, అల్టిమేట్లీ యూ ఆర్ ఇన్వెస్టింగ్ విత్ సమ్ గై, వాళ్ళు చేసిన రాంగ్ మూవ్ మైట్ కాస్ట్ యూ. అగైన్ ఐఎమ్ నాట్ సజెస్టింగ్ వాళ్ళు రాంగ్ మూవ్ చేస్తారని, బట్ ఎనీథింగ్ కెన్ హ్యాపెన్, రైట్? సో యూ ఆల్వేస్ హ్యావ్ టు స్ప్రెడ్ అవుట్. డెఫినెట్లీ ఐఎమ్ అ బిలీవర్ దట్ ఐ కెనాట్ లివ్ లైక్ అ వ్యాగబాండ్. అంటే ఏంటంటే నేను ఏ ఇల్లు లేకుండా అని అదర్ వే వస్తాయి. ఈ రోజు మీరు 2 కడతా అంటుంటారు, మీ జాబ్ పోతే అప్పుడు ఏడు ఉంటారు. అప్పుడు మీకు ఫ్యామిలీ ఉంటుంది, పిల్లలు ఉంటారు, వాళ్ళని రోడ్ మీద తీసుకెళ్ళిపోలేము. సో ఖచ్చితంగా ఒక ఇల్లు అనేది మనిషికి ఉండాలి. దట్ ఈస్ ఈవెన్ సైన్ ఆఫ్ ప్రోగ్రెస్. ఇన్ఫాక్ట్ అంతెందుకు మన కల్చర్ లో కానీ చైనీస్, జాపనీస్ కల్చర్ లో ఇల్లు లేని పెళ్లి సంబంధం కూడా ఉండదు. ఆ బర్డన్ కూడా మన మీద ఉంటుంది. సంబంధం వచ్చి పెళ్లి కూడా అయింది అనుకుందాం, కొడుకుకి నా దగ్గర ఇల్లు ఏం లేదురా అంటే కూడా వాడు వింతగా చూస్తాడు. సో ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే లైఫ్ లో ఎనీ రెయినీ డే రావచ్చండి, రైట్? సడన్లీ జాబ్ పోవచ్చు, ఐ కెనాట్ కమ్ ఆన్ టు ద స్ట్రీట్, ఐ నీడ్ వన్ ప్లేస్. సో వన్ ఇల్లు అయితే ఉండాలి. ఇంకా నెక్స్ట్ ది ఇన్వెస్ట్మెంట్ గా వాడుకోవాలి జనాలు ఖచ్చితంగా. ఇన్వెస్ట్మెంట్ గా వాడేటప్పుడు డెఫినెట్లీ ఐ వుడ్ నాట్ రికమెండ్ స్టేయింగ్ ఫర్ 20 years. Understood. Right? Depending on your portfolio or depending on your perspective, anywhere from 4 to 7 years is a good time. That's how I would say. Got it.
అండ్ జనరల్ గా మనకి ల్యాండ్స్ కానీ లేకపోతే ఎనీ ప్లాట్స్ వాట్ ఎవర్ యూ కాల్ ఇట్ యాస్ జనరల్ గా ఓన్లీ అప్రిసియేషన్ నుంచి వింటా ఉంటాం. కరెక్ట్. బట్ ఎవ్రీ సైడ్ దెర్ ఇస్ టూ సైడ్స్ ఆఫ్ ద కాయిన్స్ కాబట్టి ఈ సెగ్మెంట్ లో కూడా మనకి డిప్రిసియేషన్ అయ్యే స్కోప్ ఎక్కడైనా ఉంటాయా అంటే జనరల్ గా బిల్డింగ్ వాల్యూ తగ్గడం వింటాం. కరెక్ట్. బట్ ల్యాండ్ లో కూడా డిప్రిసియేషన్ అవుతుంది అన్న అలాంటివి ఏమైనా ఉంటాయా అని ఒక క్వశ్చన్ ఉండింది నాకు. ఇన్ యువర్ వ్యూ అసలు ఉంటాయా ఉండవా, ఉంటే ఎందుకు ఉంటాయి? ఓకే, జనరల్లీ ల్యాండ్ లో ఏంటంటే మార్కెట్ లెవెల్లో డిప్రిషియేషన్స్ ఉండవండి. ఓకే, ఇండివిజువల్ లెవెల్లో ఉంటాయి. ఐ ఎక్స్ప్లెయిన్ దట్ ఇన్ డీటెయిల్. మార్కెట్ లెవెల్ అంటే ఏంటంటే మీకు మోస్ట్ ఆఫ్ ద ల్యాండ్ హోల్డింగ్స్ పీపుల్ హ్యావ్ హెరిడిటరీ హోల్డింగ్స్. అంటే మా తాత ల్యాండ్ మా నాన్నకు వస్తుంది, మా నాన్న నుంచి నాకు వస్తుంది. దాని మీద నా ఖర్చు ఎంత? జీరో. ఆఫ్ కోర్స్. రైట్. సో నేను ఎప్పుడు అమ్ముకుంటా? నాకు నిజంగా అవసరం వచ్చినాడు అమ్ముకుంటా, లేకపోతే రేట్ వచ్చినాడు అమ్ముకుంటా. రేట్ రావడం అంటే ఏంటిది? సో టెక్నికల్లీ నేను ఇప్పుడు లెట్స్ మార్కెట్లో ఈరోజు 100 రూపాయలు పక్కనైనా అమ్మిండు, నేను మినిమం 105 అమ్మను. అది 2 ఏళ్ళైనా 5 ఏళ్ళైనా 10 ఏళ్ళైనా. సో ఎసెన్షియలీ రియల్ టర్మ్స్ లో ఎస్ డిప్రిషియేషన్ ఉంటుంది న్యాచురల్లీ. రైట్. మీరు ఇవాళ 100 రూపీస్కి పక్కన ట్రేడ్ అయింది, మీరు 105 రూపీస్కి 3 years అది అమ్మితే ఇన్ఫ్లేషన్ 5% ఉందంటే మీకు డిప్రిషియేట్ అయినట్టు. నామినల్ టర్మ్స్ లో క్యాష్ రూపంలో మనీ రూపంలో డిప్రిషియేట్ కాదు. ఎందుకంటే నేను రూపాయి ఎక్కువ అమ్మను అన్లెస్ నాకు ఏదో తీవ్రమైన అవసరం ఉంటే. సో ఇండివిజువల్ లెవెల్లో తీవ్రమైన అవసరాలు వస్తుంటాయి. బట్ మార్కెట్ లెవెల్లో ఒక ఇండివిజువల్ అంటే ఒకడు, మార్కెట్ అంటే ఒక 1,00,000 మంది అనుకోండి. 1,00,000 మంది లెవెల్లో డిప్రిషియేట్ కాదు. నామినల్ టర్మ్స్ లో అంటే డబ్బు రూపంలో డిప్రిషియేట్ కాదు, రియల్ టర్మ్స్. బట్ రియల్ నామినల్ జనాలు అంత అర్థం కాదు, అది ఇన్ఫ్లేషన్ కి సంబంధించి మనకు అర్థం కాదు. రైట్. సో అట్లా డిప్రిషియేట్ డిప్రిషియేట్ కాదు. ఎవరికో సడన్లీ డబ్బులు నీడినప్పుడు కొద్దిగా అవసరాలు అనలేము. అట్లాంటి మనం పర్టికులర్ డీల్ ఎవరికైనా తగిలితే గుడ్ దే గాట్ ఇట్. బట్ జనరల్లీ దట్ డజంట్ హ్యాపెన్. అయితే ఇది ఎందుకు వచ్చింది అన్న డౌట్. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ విఎస్టీ దగ్గర స్టీల్ బ్రిడ్జ్ అని కూడా వచ్చింది. సో ఇది ఎక్కడి నుంచి రామ్నగర్ దగ్గర నుంచి ఆల్మోస్ట్ పద్మ కాలనీ దగ్గర నుంచి అటు వెళ్తే మన ట్యాంక్మెంట్ దగ్గర అది మన ఇంద్ర పార్క్ దాటిన తర్వాత. సో ఈ మధ్యలో అశోక్ నగర్ ఇవన్నీ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో ఆర్టీసీ క్రాస్ రోడ్స్ ఇవన్నిటి మీదకి బ్రిడ్జ్ పోతుంది. కరెక్ట్. సో అక్కడ జనరల్ గా ట్రేడ్ గురించి ఆలోచిస్తే అంటే కిరాణా షాప్స్ కానీ ఇట్లాంటి వాటి గురించి ఆలోచిస్తే మెడికల్ షాప్స్ కానీ కింద నుంచి పోయే క్రౌడ్ అంతా పైనుంచి పోతుంది. ఇప్పుడు హోటల్స్ కానీ ఏమన్నా కూడా వాళ్ళు ట్రేడ్ కదా. సో ఆ లెక్కన ఇట్లాంటి ప్రాజెక్ట్స్ వల్ల లేకపోతే ఇట్లాంటి ఒక గవర్నమెంట్ ఇనిషియేషన్స్ వల్ల ఇన్ఫ్రాస్ట్రక్చరల్ చేంజెస్ వల్ల ఈ ఆ ల్యాండ్స్ కూడా ఏమన్నా ఎఫెక్ట్ అవుతాయి అని డౌట్ వచ్చిండే నాకు. అందుకని అడిగి ఉండే నేను. ఎందుకంటే రోడ్ వైడనింగ్ అయితే ప్రైస్ పెరుగుతుంది అంటారు. కరెక్ట్. కానీ రోడ్ వైడనింగ్ లో పోయే జాగ్రత్త ఎగిరిపోయింది. కరెక్ట్. రైట్. మాది కూడా ల్యాండ్ మన రోడ్ దాకా ఉండే ఇంత ముందు. అదే ముందే అనుకున్నాడు రోడ్ వైడనింగ్ అవుతుందని తొందర అమ్మేసాడు ముందు. సో రోడ్ వైడనింగ్ అయింది, కొంచెం ల్యాండ్ అయితే పోయింది అక్కడ. కానీ ఉన్నోడికి అయితే ఇప్పుడు రోడ్ మీదకి ఉన్నాడు కాబట్టి కొంచెం ప్రైస్ పెరుగుతుంది. వాడు ఏదో క్యాలిక్యులేషన్ తో పెట్టుకుని ఉంటాడు న్యాచురల్లీ. సో ఆ లెక్కన ఎక్కడెక్కడ ఎఫెక్ట్ అవుతుంది డౌట్ ఉండేది. వెరీ వెరీ గుడ్ క్వశ్చన్. ఇందులో ఏంటంటే దేర్ కౌంటర్ ఎఫెక్ట్స్ ఉంటాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆ రోడ్ మీద ఉన్న కిరాణా షాప్స్ తీసుకోండి, చాలా మంది పైనుంచి వెళ్ళిపోతున్నారు. అవును. సో న్యాచురల్లీ వాళ్ళ బిజినెస్ తగ్గుతుంది. బట్ ఆన్ ద అదర్ సైడ్ ఈ ఏరియాలో ఉండే రెసిడెన్షియల్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ఆఫీస్ నుంచి ఇక్కడ కమ్యూట్ ఫాస్ట్ అవుతుంది. సో కమ్యూట్ మీకు ఎప్పుడైతే ఫాస్ట్ అవుతుందో మళ్ళీ ప్రైసెస్ పెరుగుతాయి. సో ఇట్లా కౌంటర్ యాక్టింగ్ థింగ్స్ సీసాలా అవుతుంది. రైట్. ట్రేడ్ వైజ్ గా ఎఫెక్ట్ అవ్వచ్చు, కానీ ట్రేడ్ వైజ్ గురించి మాడితే ట్రేడ్ వైజ్ గా తగ్గొచ్చు. బట్ రెసిడెన్షియల్ ప్రైస్లు పెరిగితే మీకు అక్కడ ఉన్న అఫోర్డబుల్ లైక్ ద పీపుల్స్ వెల్త్ పెరుగుతుంది. వెల్త్ పెరుగుతున్నప్పుడు వాళ్ళ కన్సంప్షన్ పెరుగుతుంది. ఇప్పుడు నేను నా దగ్గర 20 లక్షలు ఉంటే నేను ఒక లెవెల్గా బతుకుతా, 2 కోట్లు ఉంటే ఒక లెవెల్ బతుకుతా, 200 కోట్లు ఉంటే ఒకలా బతుకుతా. సో న్యాచురల్లీ నా డబ్బు పెరిగితే నా వెల్త్, నా అసెట్, నా వాల్యూ పెరిగితే నేను ఎక్కువ ఖర్చు పెడతా. అంటే 5 రూపాయలు 5 స్టార్ కొనే బదులు 50 రూపాయలు క్యాడ్బరీ కొంటా. సో అట్లా అవుద్ది ఎకానమీ, అట్లా ట్రాన్స్లేట్. బట్ ఆన్ ద షార్ట్ టర్మ్ దట్ ఈస్ 6 months to 1 year తగ్గుద్ది. రైట్. లాంగ్ టర్మ్ దట్ ఈస్ 1 to 3 years స్పాన్ లో మళ్ళీ పెరుగుద్ది. సో ఇట్స్ ఇంకో జనరలైజ్ క్వశ్చన్. డెట్ యాజ్ అ హోల్, డెట్ అంటే అప్పు యాజ్ అ హోల్. ఇప్పుడు జనరల్ గా ఎవ్రీ ర్యాండమ్ పర్సన్ చూస్తున్న ప్రతి ఒక్కరికి క్రెడిట్ కార్డులు ఉండొచ్చు, లేకపోతే ఈజీ పేలు అవి ఉంటాయి, దానిలో అప్పులు ఉంటాయి. కొంచెం పెద్దగా అయితే స్టార్ట్అప్లు పెట్టుకున్నారు అనుకోండి, వాళ్ళకి అప్పులు ఉంటాయి. ఆర్ జాబ్ చేస్తున్నారు, కార్ కొన్నారు అప్పే, ఇల్లు కొన్నారు అప్పే. కరెక్ట్. గవర్నమెంట్ దగ్గర చూద్దాం, ఈవెన్ గవర్నమెంట్ హ్యాస్ అన్ వెరీ క్రేజీ లోన్. మన నెంబర్ కూడా మాట్లాడడం మేము. సో ఎవ్రీ సెగ్మెంట్ హ్యాస్ డెట్ కదా. సో మీరు జనరల్ గా డెట్ ఎలా చూస్తారు? See, debt is exceptionally needed అండి. Let us make very very clear. అప్పు లేకపోతే ఎదగము. This is my clear opinion and data also has pointed out. అప్పు లేకపోతే ఎదగము. Now the question is, మనకి పాతకాలంలో ఇది ఉంటుంది, అప్పు చేసి పప్పు కూడా అని చెప్పి. అది దాన్ని ఇంకా డీటెయిల్ గా వర్ణించాలి.
అది ఎందుకంటే అంత బ్రాడ్ గా చెప్పడం చాలా మంది అర్థం కూడా కాదు. అంటే అప్పు చేసినప్పుడు పచ్చడం కాకుండా పప్పనం తినకంటారా బాబు అనే అప్పు చేసిన డబ్బుతోనే నువ్వు దర్జాగా బతకనేది దట్స్ వన్ పార్ట్. ఇంకొకటి అప్పు చేస్తే లాస్ట్ కి నువ్వు ముప్పులో పడతావు అనేది కూడా ఇంకోటి ఉంటుంది. ఐ డోంట్ నో ఇట్ వెరీ వెల్. ఇందులో ఏంటంటే అప్పు లేకపోతే అసలు అప్పు ఎందుకు? ఇప్పుడు లెట్స్ సే నా దగ్గర 100 రూపాయలు పెట్టుబడి పెడదాం అనుకుంటున్నా, నా దగ్గర 50 రూపాయలు ఉన్నాయి, 50 రూపాయలే ఉన్నాయి. అట్లాంటప్పుడు నేను పెట్టుబడి పెట్టలేనా? పెట్టాలి కదా. అప్పుడు నాకు బ్యాంక్ 50 రూపాయలు ఇస్తుంది. ఆ బ్యాంక్ అప్పే ఇస్తలేదు లేకపోతే నేనే తీసుకుంటలేను అనుకోండి, అప్పుడు నేను ఆ పెట్టుబడే పెట్టలేను. అంటే మనిషి ఎదగలేడు. పెట్టుబడి మీరు ఈకోసిస్టమ్ ఇన్వెస్ట్ చేయకపోతే మీరు జరగదు ఇదంతా. సో మెయిన్ థింగ్ ఇస్ అప్పు తీసుకోవాలి. బట్ ద ప్రాబ్లం ఏమైపోద్ది అంటే మీరు అప్పు తీసుకుంటారు కదా, లెట్స్ సే మీరు తీసుకునే అప్పుకేమో నెల వడ్డీలు ఉంటాయి. మీరు ఇన్వెస్ట్ చేసే దగ్గర ఏమో 10 ఏళ్ల తర్వాత 20 ఏళ్ల తర్వాత రిటర్న్స్ వస్తున్నాయి. లేకపోతే స్పెక్యులేటివ్ గా పెడుతున్నారు. లైక్ ఇది మీరు కొంటుంది 100 రూపాయలు 200 రూపాయలు 200 అవుతుందని పెట్టినారు. ఆ 100 50కి అయితే అప్పు నెత్తిన పడ్డట్టే. ఆర్ మీరు అనుకున్న 100 200 3 ఏళ్ళ కాకుండా 10 ఏళ్ళు అయితే అట్లా బ్యాంక్ కరప్ట్ అవుతారు. కానీ అప్పు లేకుండా గ్రో కాలేరు. ఇప్పుడు మీరు సింపుల్ ఒకరు లెట్స్ సే 10 లక్షలు కారు కొన్నారు అనుకోండి, ఇప్పుడు 10 లక్షలు సొంతంగా సంపాదించే హార్డ్ అండ్ మనీతోని 10 లక్షలు పెట్టి ఒక కారు కొనాలా, లేకపోతే 1,00,000 కారు కొని 9 లక్షలు అప్పు తీసుకొని ఈ 9 లక్షలు నేను వేరే దాని మీద ఇన్వెస్ట్ చేసుకోవాలా? సో బట్ అప్పు రిస్క్ అండ్ రివార్డ్. అప్పు చేయడం అంటే రిస్క్ పెరుగుద్ది, బట్ రివార్డ్ వస్తుంది. సో we should be, I feel younger India and all of us should be risk and reward accepting. అట్లా అని చెప్పి ఇష్టమున్న రివార్డ్ చక్కర్లా పోయి ఇప్పుడు నేను బిట్ కాయిన్ కొన్ని అప్పు చేస్తున్నా అంటే అది నేరం. అది రైట్, అది అబ్సల్యూట్ నేరం. ల్యాండ్ ఏదో కొంటున్నా అంటే దట్స్ ఫైన్. అర్థమైంది. దట్స్ ఫైన్. అయితే లైక్ ఒక చిన్న ట్రిక్కీ క్వశ్చన్ అనుకోండి, ఏదని అనుకోండి. నేను ఇది వరకు వెన్ ఐ వాజ్ వర్కింగ్ యాజ్ అన్ అకౌంటెంట్ ఇన్ అ కంపెనీ, ఐ యూస్ టు వర్క్ ఫర్ వాట్ యు కాల్ రియల్ ఎస్టేట్ కంపెనీ అనమాట. వాళ్ళ ప్రాజెక్ట్స్ మేము వాళ్ళ వాట్ యు కాల్ అకౌంటింగ్ మేము చూసేవాళ్ళం. సో అందులో ఒక పేరు రెగ్యులర్ వినేటోనే, అదొక వాట్ యు కాల్ ఎన్జిఓ. పేరు చెప్పాను, దాని పేరు దీని పేరు రెండు చెప్పాను. ఎన్జిఓ రెగ్యులర్ గా ఫండ్స్ వెళ్ళేవి అక్కడికి. తర్వాత కొద్ది రోజుల తర్వాత ఏమైంది, నేను కంపెనీ నుంచి బయటకు వచ్చిన తర్వాత, అక్కడ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఐ వర్క్ ఫర్ డిజిటల్ మార్కెటింగ్ కంపెనీ. అక్కడ కూడా అకౌంటింగ్ చేసేటప్పుడు వన్ ఆఫ్ ద ప్రాజెక్ట్స్ వాస్ దట్ ఇది వాళ్ళ ఎన్జిఓ ఏది ఉంటుందో ఆ ప్రాజెక్ట్ ఇక్కడ ఉంది. ఓకే, హెడ్ కంపెనీ రియల్ ఎస్టేట్ కంపెనీకి అకౌంటింగ్ అక్కడ చేసిన, ఇక్కడేమో డిజిటల్ మార్కెటింగ్ చేస్తారు వీళ్ళు దేనికి, ఆ ఎన్జిఓకి. ఓకే. ఒక రోజు కూర్చొని మా ఫౌండర్ అంటే ఆఫ్టర్ ది ఆఫీస్ కూర్చొని మాట్లాడుతున్నప్పుడు మెల్లిమెల్లిగా బయటపడుతున్నాయి ఇదంతా అక్కడ నుంచి ఫండ్స్ డైవర్ట్ చేయడానికి, ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ నుంచి ఇందులో డైవర్ట్ చేయడానికి చేస్తున్నారు. ఇదంతా వీళ్ళకి ఒక 3 ఎన్జిఓస్ ఉన్నాయి. ఈ ఎన్జిఓస్ లో డిఫరెంట్ కంపెనీస్ నుంచి కూడా డబ్బులు వస్తాయి. ఓకే, ఇది మేనేజ్ చేయడానికి అని చెప్పి ఒక 4 to 4.5 years 5 years బ్యాక్ ఇదంతా. ఓకే, ఇప్పుడు కూడా అట్లాంటివి అవుతున్నాయా? ఎందుకంటే నేను మొన్న కూడా ఒకరితో మాట్లాడుతున్నప్పుడు కామన్ రా అనేస్తాం, అనడం ఈజీయే, బట్ ఇంకా అది కంటిన్యూ అవుతుంది అన్నది ఒక క్వశ్చన్ ఉండింది. బికాస్ మీరు ఇందాక మరి వైట్ అంటున్నప్పుడు ఇలాంటివన్నీ ఆలోచిస్తున్నప్పుడు కొంచెం డౌట్ కొట్టింది. మన ఇది ఫస్ట్ ఆ రోజు మాట్లాడేటప్పుడు కూడా మా బాస్ నాకు అర్థం కాకపోతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, అరే రెడీ సినిమా చూడలేదా నువ్వు, అలా పైసలు సైడ్కి పోతున్నాయి అని చెప్పి. అట్లా అంత ఈజీగా అవుతుండే అప్పుడైతే, ఇప్పుడు అట్లా అవుతున్నాయి లేదా ఒక డౌట్. డెఫినెట్లీ అండి, ఇది అవుతున్నాయి. ఇండియాలో అవుతుంది, యుఎస్ లో అవుతుంది, ప్రతి దగ్గర అవుతుంది. ఎందుకంటే ఈ లెవెల్ కి మీరు ఏ చట్టాన్ని తీసుకురాలేరు, రైట్? ఇది ఇంకా ఇండివిజువల్ ఇండిపెండెంట్ మీదకి వచ్చేస్తుంది. సో అల్టిమేట్లీ వాట్ ఈస్ మీ యాజ్ అన్ ఆంటర్‌ప్రెన్యూర్ మీరు దేనికి స్టాండ్ అవుదాం అనుకుంటున్నారు, రైట్ అనే దాని మీదకి వచ్చి అల్టిమేట్లీ నా పర్సనల్ ఒపీనియన్ దీని మీద ఏంటంటే, ఒక పాయింట్ తర్వాత డబ్బుకి ఇంక ఇంక్రిమెంటల్ వాల్యూ ఉండదు. ఇప్పుడు నా దగ్గర 20 లక్షల నుంచి 2 కోట్లు వస్తుందంటే అమ్మ వాల్యూ ఉంటుంది. ఎందుకంటే ఒక చిన్న కారు నుంచి పెద్ద కారుకి వస్తా, మంచి బట్టలు కొనుక్కుంటే ఇదే చేస్తా. ఒక పాయింట్ తర్వాత ఇంకా దానికి వాల్యూ ఉండదు. అప్పుడేం కావాలి మనకి? జనాలు గుడ్ విల్, సోషల్ క్యాపిటల్ అంటాం మనం దాన్ని. సోషల్ క్యాపిటల్ కావాలి మనకు. జనాలు మన గురించి ఏమన్నా యాక్చువల్లీ ఇట్లాంటి పనులు చేస్తే ఈ రోజు కాకపోతే రేపో ఎల్లుండో అవెల్లుండో దొరుకుతాం, దొరికిన రోజు ఇజ్జత్ పోతుంది. సో అందులో పెద్ద డ్యామేజ్ అవుతుంది. అండ్ అందులో జనరలీ ఇఫ్ యూ లుక్ సీ దీస్ డేస్ ద టాక్సేషన్ సిస్టమ్ ఇన్ ఇండియా ఈజ్ వెరీ మచ్ డిజిటైజ్డ్. చాలా మంది నోటీస్ వచ్చిందంటే అరే నేను పలానా ఉండు నా మీద అటాక్ చేయడానికి వచ్చింది అనుకుని అట్లా అనుకుంటారు. అట్లీస్ట్ బిజినెస్ సర్కిల్, ఇండివిజువల్స్ నాకు తెలీదు, రైట్? బిజినెస్ సర్కిల్ ఏంటంటే అదే నేను నా ఎనిమి నన్ను అటాక్ చేయడానికి వచ్చినా అనుకుంటా. అదేం లేదు బాబు, ఆ సింపుల్ ఇన్కమ్ మీ డిఫరెంట్ ట్యాక్స్ ఫైలింగ్ డిఫరెంట్ అంతా డిజిటైజ్ అయిపోయింది కాబట్టి కంప్యూటర్ రేస్ చేస్తున్నారు. నోటీస్ LHS ఈక్వల్ టు RHS ఏదో ఫార్ములా అది ఈక్వల్ కాకపోతే అది నోటీస్ డిజిటల్ సిస్టమ్. ఈ మధ్యలో ఇంక వస్తుంది కదా, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసేటప్పుడు AI సిస్టమ్ వస్తుంది. అవును,
యాన్యువల్ ఇన్కమ్ స్టేట్మెంట్ అనేది మొత్తం ట్రాన్సాక్షన్స్ అని కనబడుతున్నాయి. అవును, మొన్న ఫోన్ వచ్చింది, అరే నేను ఫైల్ చేసింది తప్పు ఫైల్ చేసిన తర్వాత చూసుకున్నా ఇలాంటి ట్రాన్సాక్షన్ కనబడుతున్నాయి అంటుండే. ఏం చేయలేము పడపడి, అంటే అదేం చేయలేము, తప్పించుకోలేము. సో జనరల్లీ ఏంటంటే ట్యాక్స్ కట్టడము బెటర్ అండి. ఇట్స్ ఈజీ, అంటే స్ట్రెస్ ఫ్రీ బతకొచ్చు. సెకండ్ థింగ్ నా ఒపీనియన్ ఏంటంటే కట్న ఎడికి పోతుంది, రోడ్ ఎనికే పోతుంది, లేకపోతే టు మెయింటైన్ ద సెక్యూరిటీ ఫోర్సెస్ పోతుంది. ఓకే, అదర్ వే కూడా కొన్నిసార్లు బిజినెస్ కమ్యూనిటీ నుంచి పీపుల్ కొద్దిగా ఎక్స్ప్రెస్ దట్ అదే ఫ్రీ బీస్ ఇచ్చేస్తున్నారు. కొద్దిగా మోడర్న్ సొసైటీలో అంటే అర్బన్ సొసైటీలో కూడా కొద్దిగా ఈ మధ్యలో ఉంది ఫ్రీ బీస్ ఇచ్చేస్తుంది ఇది అని చెప్పి. సి డెఫినెట్లీ ఫ్రీ బీస్ టోటలీ తప్పు కాదు. ఎందుకంటే ఫర్ దోస్ పీపుల్, ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద ఫ్రీ బీస్ ఎస్పెషల్లీ ఫార్మ్ లోన్ వేవర్స్ రకంగా వెళ్తుంటాయి. ఫర్ దోస్ పీపుల్ దే ఆర్ ఆన్ ద మార్జిన్. వాళ్ళకి ఆ 70,000 అనేది చాలా పెద్ద అమౌంట్ అవుతుంది. సో ఐ ఫీల్, అండ్ అది ఓవరాల్ మన బడ్జెట్స్ లో చూసినా అంత క్రేజీ నెంబర్స్ ఏం కావది. రాదర్ ఎఫిషియన్సీ పెంచుకుంటే ఆదాయం పెరిగిపోద్ది. సో ఇక్కడ దిస్ ఇస్ వేర్ ఐ హావ్ ఎ లిటిల్ డిఫరెంట్ ఒపీనియన్. చాలా సార్లు నేను బిజినెస్ కమ్యూనిటీలలో చూసేది ఏంటంటే, ఓకే పీపుల్ దే ట్రై టు ఇవేట్ ట్యాక్స్ ఇన్ లీగల్ ఫార్మాట్స్. అగైన్ లీగల్ గా కూడా మీరు ట్యాక్స్ ఇవేట్ చేయొచ్చు. దేర్ ఆర్ మల్టిపుల్ వేస్, లూప్ హోల్స్ అంటారు, ట్యాక్స్ లూప్ హోల్స్ వాడి పీపుల్ ఇవేట్ ట్యాక్సెస్. మళ్ళీ 50 ఏళ్ళ తర్వాత దే సార్ట్ ఆఫ్ డూ లాట్ ఆఫ్ చారిటీ. నేను అంటుంది చారిటీ చేయడం ఎందుకు, ట్యాక్స్ ఎగ్గొట్టడం ఎందుకు? అదేదో ట్యాక్స్ ఇస్ ఎవ్రీ ఇయర్ చారిటీనేగా. గవర్నమెంట్ ఈస్ దేర్ ఫర్ సోషల్ వెల్ఫేర్. మనము, నేను నా గురించి మా ఫ్యామిలీ గురించి చూసుకుంటాం, మన అందరి గురించి చూసుకునేది గవర్నమెంట్. మంచి పిచ్చి సెకండరీ థింగ్. సో దట్స్ మై ఒపీనియన్. గుడ్ ఒపీనియన్ యాక్చువల్లీ. ఇంకో చిన్న ఫన్నీ సెగ్మెంట్ అనుకోండి. అంటే జనరల్ గా మనం ప్రీ కన్స్ట్రక్షన్ కో లేకపోతే ఫ్లాట్ కొనమనో లేకపోతే మనకి ఏవైతే ఆఫర్లు వస్తుంటాయో వాటి పేర్లు చూస్తాం అనమాట. ఆ బిల్డింగ్ పేర్లు ఏవైతే ఉంటాయో మంచి పాష్ నేమ్స్ ఉంటాయి. అంటే రైజ్, తర్వాత హైట్స్, అంటే దాని ముందు పేర్లు వేరే ఉంటాయిలేండి. అవన్నీ పలకన్ని కూడా కొంచెం కష్టమే ఉంటాయి. అన్ని ఫ్యాన్సీ నేమ్స్ ఉంటాయి, కొంచెం డిఫరెంట్ డైమండ్లు, ప్లాటినంలు ఇవన్నీ ఉంటాయి. ఉండేటిదేమో మణిపూర్, సారీ ఏమంటారా, మణికొండ, ఋషికొండ, లేకపోతే ఇట్లా అర్థమైందా మీకు, పల్లీలు, మాదాపూర్, ఇట్లాంటి ప్లేసెస్ ఉంటాయి. అంటే ఉండే ఏరియా పేరేమో నార్మల్ తెలుగు నార్మల్ పేరు, మాస్ పేరు. ఆ బిల్డింగ్ల పేర్లేమో అట్లా. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది రెండింటికి సింక్ కాదు. ఎందుకు అట్లా పెడతారు అసలు పేర్లు? అంటే ఇది జస్ట్ షోకేస్ దట్ ఇది చాలా పెద్దది, లేకపోతే అట్లా ఫ్యాన్సీ నేమ్ చూపించడానికి అంతే అండి. ఇట్స్ జస్ట్ ఫ్యాన్సీ నేమ్ చూపిస్తే ఇట్స్ ఈజీ ఆకర్షణ. ఇట్స్ ఇప్పుడు పోచంపల్లి ప్రాజెక్ట్ కట్టి ఏదో పోచారా మైట్స్ అని పెట్టలేం కాడ, రైట్? అంటే వాట్ ఐఎమ్ సీయింగ్ ఇస్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ హు బై హౌసెస్ ఆర్ ఎడ్యుకేటెడ్ పీపుల్. బై ఎడ్యుకేటెడ్ ఐ మీన్ బీటెక్ డిగ్రీస్ ఉంటాయి మోస్ట్ ఆఫ్ ద పీపుల్. బై వర్చ్యూ ఆఫ్ అవర్ ఎడ్యుకేషన్ సమ్వేర్ మన కొద్దిగా ఈ వెస్టర్నైజ్డ్ నేమ్స్ కొద్దిగా ఇంట్రెన్సికల్ గా మన ఎడ్యుకేషన్ నేర్పించింది అది, రైట్? సో ఆ నేమ్స్ కి మనం ఎక్కువ ఆకర్షణ ఉంటుంది, అందుకే పెడతాం. ఇట్స్ అ మార్కెటింగ్ థింగ్, నథింగ్ ఇట్స్ నాట్ రిఫ్లెక్టివ్ ఆఫ్ ఎనీథింగ్. సమ్ కేసెస్ లో ఏంటంటే కొందరు దే పుట్ ట్రెడిషనల్ నేమ్స్ ఆల్సో, సో ఇట్స్ చాయిస్. బట్ మెజారిటీ ఏంటంటే ఎస్ ఆస్పిరేషన్. ఇప్పుడు అదే కదా, ఇప్పుడు పేరు పెట్టేటప్పుడు ఇలా ఇప్పుడు మన చుట్టాలకి ఇల్లు కొన్నా, పోచంపల్లి హైట్స్ లో కొన్నా అంటే వస్తాడు, అరే ఏడగొన్నారో నువ్వు అనుకుంటారు, అందుకు అనుకోండి. ఇది కూడా అంటే మీరు చెప్తుంటే నాకు ఇంకోటి సింక్ అవుతుందంటే, దీనిలో చూస్తుండే చింగ్స్ అని నూడిల్స్ ఏదో ఉంది కదా, ఫౌండర్ కూడా అంటుంటారు అనమాట పొజిషనింగ్ కోసము. కరెక్ట్, అది ఇండియన్ బ్రాండ్ అని తెలియకుండా మనం చూస్తే కూడా పేరు కూడా చైనీస్ దానిలో, అంటే చైనీస్. ఎందుకంటే మన మైండ్ లో వి అట్రిబ్యూట్, ఓకే నూడిల్స్ అంటే చైనీస్ వాళ్ళది నూడిల్స్ మనది కాదని చెప్పి అట్రిబ్యూట్ చేసుకుంటాం. అండ్ రైట్ఫుల్లీ సో అట్లకెళ్ళి వచ్చినట్టు ఉంది అది. అందుకు ఇట్స్ జస్ట్ నేమ్ ఇస్ జస్ట్ మార్కెటింగ్ ఎలిమెంట్, సైకాలజీ అంతే. ఇంకోటి కూడా నాకు ఒకటి చాలా డౌట్. అంటే జనరల్ యూఎస్ లో అట్లా మా ఫ్రెండ్స్ దగ్గర ఇంటుంటే, అక్కడ ఒకవేళ ఈ ఇల్లు ఇక్కడ ఉంది లేకపోతే ప్రాపర్టీ చూపించడానికి తిరిగే వాళ్ళు ఎవరైతే ప్రొఫెషనల్స్ ఉంటారో వాళ్ళకు లైసెన్స్ ఉంటుంది. బట్ ఇక్కడికి వచ్చేసరికి ఈవెన్ మన ఇస్త్రీ పెట్టోడు కూడా జనరల్ గా మెంటల్ గా ఎట్లుంటది, ఈ లేన్ లో ఏమైనా ప్రాపర్టీస్ ఉన్నాయా అని తెలిసేది ఫస్ట్ ఆ ఇస్త్రీ పెట్ట వాళ్ళకి తెలుస్తుంది, లేకపోతే వాచ్మెన్స్ కి. అంటే ఎవరు పడితే వాళ్ళు దాని వాళ్ళని బ్రోకరేజ్ అంటారు కదా, బ్రోకర్స్ అంటారు, ఏజెంట్స్ ఆర్ బ్రోకర్స్, ఎవరంటే వాళ్ళు అయిపోతారు కదా. సో ఇది కూడా స్ట్రక్చర్ అయ్యే స్కోప్ ఉందా? అంటే చాలా డీసెంట్రలైజ్ కనబడుతుంది, ఇది కూడా స్ట్రక్చర్ అయ్యే స్కోప్ ఉందా అనేది ఒక క్వశ్చన్ ఉండింది నాకు. లైక్ how early can we see that? See, definitely structuring has begun, Vamshi. ఎందుకంటే ఇప్పుడు మీరు చూస్తే రెరా చట్టం కింద కూడా మీకు రెరా రిజిస్టర్డ్ బ్రోకర్ కానీ మీరు అమ్మలేరు, ఇది ఒక మేజర్ లా ఇన్ రూల్ ఇన్ రెరాలో. మీరు ఒక లైసెన్స్ లేనిది మీరు రెరా వెబ్సైట్ రెరా ఏజెన్సీలో ఈవెన్ ఇఫ్ యూఆర్ బ్రోకర్ యూ హ్యావ్ టు బి రిజిస్టర్డ్ విత్ దెమ్.
సో అది మీరు ఏమన్నా రాంగ్ యాక్టివిటీ చేసినా వాళ్ళు మానిటర్ చేస్తారు. సో అది లేని మీరు అమ్మలేరు, పాయింట్ నెంబర్ 1. సో డెఫినెట్లీ. అండ్ దాని తర్వాత ఏంటంటే HRA, హైదరాబాద్ రియాల్టర్స్ అసోసియేషన్, NRA, నేషనల్ రియాల్టర్స్ అసోసియేషన్ అని చెప్పి దీని సెంట్రల్ నోడల్ ఏజెన్సీస్ ఉన్నాయి. ఇవి పవర్ఫుల్ అవుతున్నాయి ఇప్పుడు. సో దట్ ఎవ్రీ బ్రోకర్ ని వాళ్ళ కింద కూడా రిజిస్టర్ చేపెట్టుకొని వాళ్ళకి ట్రైనింగ్స్ ఇస్తున్నారు. సో దట్ ఫార్మలైజేషన్ హస్ బిగన్. ఓకే, అంటే ఇవన్నీ ఫార్మ్డ్ అసోసియేషన్. లేదు, ఫార్మ్డ్ అది. ఇప్పుడు బిల్డర్లు అందరూ కలిసి క్రెడే అని పెట్టుకుంటారు. సో అట్లా వీళ్ళందరూ కలిపి పెట్టుకుంటారు. సో వీళ్ళు రెగ్యులేట్ చేస్తారు పిచ్చి పనులు. అప్పుడు మీరు చూసిన వన్ టైం మీద ఈ 100% సేల్ మీద క్రెడే వాళ్ళు కూడా పాపం చాలా ప్రమోషనల్ ఈవెంట్స్ చేయకండి, అట్లా మీరు లాస్ అవుతారని చెప్పి. రైట్. సో నోడల్ ఏజెన్సీస్ అంటే ఇండస్ట్రీ అంతా పెట్టుకునే ఏజెన్సీ. సో వాళ్ళు HRA అండ్ NRA అని చెప్పి నేషనల్ రియాల్టర్స్ అసోసియేషన్, హైదరాబాద్ చాప్టర్స్ HRA. సో వీళ్ళందరూ ఉన్నారు. సో మేజర్ ఏజెంట్స్ ఆర్ నౌ రిజిస్టర్డ్ విత్ దెమ్. వాళ్ళదే రిజిస్టర్డ్ అయితే వాళ్ళు కూడా చెక్ చేస్తారు, నువ్వు రెరా దగ్గర రిజిస్టర్డ్ ఉన్నారు, కంప్లైంట్స్ చెక్ చేస్తారు. అండ్ నెక్స్ట్ ఈ ఆన్లైన్ పోర్టల్స్ కూడా వచ్చేసి మీకు చాలా మందికి తగ్గుతా వస్తుంది. ఇది ప్రాబబ్లీ ఐ ఫీల్ ఇంకొక 3 to 5 years లో ఇట్ మైట్ కమ్ డౌన్ టు సింగిల్ డిజిట్స్. 90% వుడ్ బి రిజిస్టర్డ్ సేల్స్ పార్ట్నర్స్. ఇంకోటి మధ్యలో మిస్ అయినా నేను, ఐ వాంటెడ్ టు ఆస్క్ అబౌట్ దిస్ అనమాట. ఈ జనరల్ గా కమర్షియల్ స్పేసెస్ కూడా అంటే అక్కడ ఎక్కడ ఉంటో తెలియదు కానీ మనం ఇన్వెస్ట్ చేస్తాం కదా, ఫ్రాక్షనల్ ఓనర్షిప్. ఫ్రాక్షనల్ ఓనర్ అంటే వాడు నా దగ్గరకు వచ్చినప్పుడు పిచ్చేటప్పుడు కూడా బ్రో మీకు ఇచ్చేది 100 SFT మీరు కొనేదాన్ని బట్టి, కానీ అది ఎక్కడ ఉందో మేము చెప్పలేము. కరెక్ట్. ఆ బిల్డింగ్ ఎక్కడో దగ్గర ఉంటుంది. ఆ కాన్సెప్ట్ నాకు అర్థం కాలేదు. ఇప్పుడు అట్లీస్ట్ మనం ఫ్లాట్ కొంటే అపార్ట్మెంట్స్ లో 100 ఫ్లాట్లు ఉన్నా ఈ ఫ్లాట్ ఈ ఫ్లోర్ లా ఈ మూలకు ఉంటుందని తెలుస్తుంది. కరెక్ట్. వీడికి వచ్చేసరికి మొత్తం ఫ్లోర్ మొత్తం ఈ ఫ్లోర్ లోనైతే ఉంటుంది నీ ప్రాపర్టీ, ఏడుందో నేను చెప్పలేను అంటాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ప్రాపర్ ఉందా, ఇది మంచిగా బిల్డ్ అవుతుందా? విన్నప్పుడైతే కొత్తగా ఉండే నాకు, బట్ యువర్ ఒపీనియన్ ఆన్ దిస్? See, definitely this is the future అండి. Fractional ownership is going to be the future. Imagine the other way around, right? ఇప్పుడు లెట్స్ సే మీరు ఒక రిలయన్స్ లో స్టాక్ కొన్నారు, రేపు ముఖేష్ అంబానీ ఆఫీస్కి వెళ్ళి ఆ కుర్చీ నాదని చెప్పగలుగుతారా? టెక్నికల్లీ మీరు స్టాక్ కొన్నారంటే ఆ కంపెనీ మీది కూడా కదా, మీ కుర్చీ ఏదాడా చెప్పలేము అది. సో స్టాక్ ఎట్లా బిహేవ్ చేస్తుందో ఈ ఫ్రాక్షనల్ ఓనర్షిప్ కూడా అట్లనే బిహేవ్ చేస్తుంది. బట్ అగైన్ ఇది కొత్తగా వస్తుంది. ఇప్పుడు కొత్తగా వస్తుంది కాబట్టి మళ్ళీ ఇందులో కూడా ఫ్రింజ్ ఎలిమెంట్స్, అన్స్ట్రక్చర్డ్ థింగ్స్ అవుతున్నాయి. ఉదాహరణకి వాట్ ఐ సేస్, మీరు యూనో ఒక బిల్డింగ్ లో కొనే బదులు రీట్స్ కొనండి, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్స్ అంటారు. ఓకే. ఎసెన్షియలీ రీట్ అంటే ఏంటిది? ఒక పెద్ద కంపెనీ, రైట్, ఇన్ విచ్ షేర్ హోల్డర్స్ ఆర్ మన పీపుల్ అందరు, వీఆర్ ఆల్ షేర్ హోల్డర్స్. మనం ఒక నేను 100 రూపాయలు పెట్టి అందులో షేర్ కొనుక్కోగలుగుతా. ఈ 100 రూపాయలతోని ఆ కంపెనీ ఏం చేస్తుంది? 10 మంది దగ్గరికి వెళ్ళాలి, 100 మంది దగ్గరికి, 1,00,000 మంది దగ్గర ఈ 100 రూపాయలు కలెక్ట్ చేసి ఒక కమర్షియల్ బిల్డింగ్ కొని అందులోకి వెళ్ళి వచ్చే రెంట్ పంచిస్తుంది. దట్స్ ఆల్సో ఎసెన్షియలీ వాట్ దిస్ మీన్స్ ఇస్, ఒక రెంటల్ ఏదైతే క్యాష్ ఫ్లో ఉందో దాన్ని నేను 10 మందికి అమ్మేసి, ఇప్పుడు 100 రూపాయలు నాకు రెంట్ వచ్చేది, నేను 10 మందికి అమ్మేసి తలా ఒక 10 రూపాయలు ఇస్తాను. సో జస్ట్ మీకు ఒక షేర్ ఎట్లనో ఇది అంతే. మీకు జస్ట్ దట్ ఫిజికాలిటీ, మనం రియల్ ఎస్టేట్ అనే ఒక చోటు ఉంటుంది, ఒక ఫిజికల్ ఉంటుంది అని అనుకుంటాం కాబట్టి ఫిజికాలిటీ పోతుంది. ఇన్ఫాక్ట్ లాట్ ఆఫ్ వెస్టర్న్ కంట్రీలో ఇది సిగ్నిఫికెంట్ స్టేజ్కి అయిపోయి మార్కెట్స్ ఆర్ క్వైట్ మెచ్యూర్ అబౌట్ ఇట్. టైమ్ ఓనర్షిప్స్ ఉంటాయి కదా, టైమ్ ఓనర్షిప్స్ అండ్ టైమ్ స్టాంప్ ఓనర్షిప్స్ అంటారు దాన్ని. వేరే రెసిడెన్షియల్లో కూడా ఒకటే ఫ్లాట్ 4 కొనుక్కొని రెంట్కి ఇస్తారు, ఆర్ లేకపోతే అప్రిషియేషన్ వచ్చినప్పుడు అమ్మేస్తారు. ఇంకా ఇక్కడ రెసిడెన్షియల్ రాలేదు. బట్ ఐ ఫీల్ బాంబే అట్లాంటి హైయర్ ప్రైస్ ఏరియాలో వస్తుంది. ఐ డోంట్ థింక్ వీఆర్ టూ ఫార్. ఓకే, గాట్ ఇట్. ఇట్స్ ద ఫ్యూచర్. అండ్ ఇది బ్లాక్ చైన్ టెక్నాలజీ దీని మీద పెట్టి మీకు ఇంకా సెవెరల్ స్టార్ట్అప్స్ ఆర్ ఆల్సో కమింగ్ వేర్ యూ కాంట్ ట్యాంపర్ ద డాక్యుమెంట్స్ అండ్ ఆల్ ఆఫ్ దట్. ఐ సీ ఇట్ యాస్ ద ఫ్యూచర్. నైస్. అంటే నాకు ఇన్ని క్వశ్చన్లు ఉన్నాయి. అంటే ఇంకొక పాయింట్ ఆల్సో ఐ వుడ్ లైక్ టు యాడ్. ఏమైతుందంటే మనకి one major thing what I'm seeing across the nation is digitization of real estate has begun. Be it land, be it your apartment. Has begun. మొదలైంది. ల్యాండ్ కానివ్వండి, మీరు అపార్ట్మెంట్ కానివ్వండి, వేర్ హౌస్ కానివ్వండి, కమర్షియల్ స్పేస్ కానివ్వండి. వెన్ ఐ సే దిస్, వాట్ డస్ ఇట్ మీన్? ఇప్పుడు మీరు ఇల్లు కొన్నప్పుడు ఇల్లు అనేది ఫిజికల్గా ఉంది, బట్ పేపర్స్ మీద ఏముంది? దాని సెవరల్ డాక్యుమెంట్స్, రైట్? ఇప్పుడు మీరు ఒక ఇల్లు అమ్మేటప్పుడు ఏంటిది? somebody has to transfer your money, then you have to sign the document, they have to sign the document, and then document gets exchanged and registered with the government. అప్పుడే ఇల్లు అమ్మినట్టు. ఇప్పుడు మీరు మీ ఇల్లు తాళం చేతిలో నాకు ఇచ్చేయనంత మాత్రం ఇల్లు ట్రాన్స్ఫర్ అయిన కానట్టుగా ఈ డాక్యుమెంట్స్ అన్ని ఇప్పుడు డిజిటైజ్ అయిపోతున్నాయి. సో ఇల్లు కూడా స్టాక్ లో అయ్యే రోజు వస్తుంది, ఇల్లు రియల్ ఎస్టేట్ కూడా స్టాక్ లో అయ్యే రోజు వస్తుంది. దానివల్ల ఏమైపోతుంది? ట్రేడబిలిటీ. రైట్. మీకు ఇప్పుడు రియల్ ఎస్టేట్ తో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కంప్లైంట్ ఏంది? మీరు ఈరోజు అమ్ముదాం అనుకుంటారు, మినిమం 6 నెలలు పడుతుంది. ఈ ట్రేడబిలిటీ పెరిగిపోయింది అనుకోండి, ఎవరో ఢిల్లీలో ఉన్న వాళ్ళు ఈ పేపర్ చూసి క్లిక్ కొట్టేసుకునేచ్చు. సో ఇది అవుతుంది ఇంకో నెక్స్ట్ 3-4 years. బై 2030 ఇట్స్ బౌండ్ టు హ్యాపెన్. నైస్. ఆల్సో అంటే అశోక అంటున్నాను కానీ ఏఎస్బిఎల్ గురించి అసలు మాట్లాడలేదు. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక 2 minutes, వాట్ డస్ ఏఎస్బిఎల్ డూ అండ్ వాట్ ఈస్ యువర్ పొజిషన్ దేర్? అంటే అనిల్ పేరు విన్నా నేను. సో హౌ డస్ ఇట్ యాక్చువల్లీ వర్క్ దేర్? అంటే మీరు హౌ ఆర్ యూ డిఫరెంట్ ఫ్రమ్ అశోక? ఓకే. సో బేసిక్లీ ఏంటంటే అశోక బిల్డర్స్ మాకు అమ్మ లాంటిది,
రైట్. మా ఫాదర్ వాజ్ వన్ ఆఫ్ ద ఫౌండింగ్ మెంబర్ దర్. ముగ్గురు పార్ట్నర్లు మా ఫాదర్ వాజ్ వన్ ఆఫ్ ద వన్ అమంగ్స్ ద 3 ఫౌండింగ్ మెంబర్స్. సో ఐ గ్రూ అప్ నేను చిన్నప్పటి నుంచి పెరిగేటప్పుడు అదంతా కూడా మా సైట్ అశోక సైట్లోకి వెళ్ళేది, నేర్చుకునేది అట్లా. ఇట్ వాస్ వెరీ మా డిన్నర్ టేబుల్ కాన్వర్సేషన్స్ దాని చుట్టే ఉండే. మా డాడీ 8th క్లాస్ ఉన్నప్పటి నుంచి నేను అంత చదవకపోయేది, అండ్ దట్ వాస్ నాట్ మై ఏరియా. రైట్. మా డాడీ బిజినెస్ ట్యూషన్స్ అని పెట్టాడు అనమాట. సో ఎవ్రీ థర్స్డే అండ్ ఏంది ఐ థింక్ వెడ్నెస్డే ఫ్రైడేనో, సో 8 to 9:30 బిజినెస్ ట్యూషన్. అంటే ఆయన బిజినెస్ లో ఫేస్ చేసేది ఒక కేస్ స్టడీలా నాకు ఇచ్చేది, నేను రీసెర్చ్ చేసుకెళ్ళి నెక్స్ట్ క్లాస్ కి చెప్పేది. అలా నాకు ఫస్ట్ వచ్చేది. ఇద్దరు నేను మా చెల్లె ఉండే, కానీ నేను చాలా బాగా చేసేది. సో అట్లా నాకు ఇంట్రెస్ట్ కలిగింది. సో ఒక కేస్ స్టడీగా ఆయన పెట్టి నన్ను బాగా ఇన్స్పైర్ చేసిండు, మోటివేట్ కూడా చేసాడు. సో దాని తర్వాత ఏంటంటే నేను యుఎస్కి వెళ్ళిన, అండర్ గ్రాడ్ చేసిన when I was 20 years. Then I came back when I was 23. And first project మా డాడీ వాళ్ళ కంపెనీతో చేసిన, లివియానో అని చెప్పి గచ్చిబౌలిలో ఉంది. చేసిన తర్వాత ఐ రియలైజ్ దట్ నాకు కొన్ని ఐడియాస్ ఉండే. ఓకే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నేను చూసింది ఏంటంటే టెక్నాలజీ అనేది అంత వాడట్లేదు. సో మనం టెక్నాలజీ ఫస్ట్ అయితే ఎట్లాంటి బెనిఫిట్స్ ఉంటాయి. ఇప్పుడు మీరు టెక్నాలజీ ఫస్ట్ అవ్వాలంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీరు మీ సప్లై చైన్ మొత్తం వైట్ అయిపోవాలి. బికాస్ మీరు ఇప్పుడు క్యాష్ తీసుకుని నేను సిస్టమ్లో ఏం ఎంటర్ చేయాలి, ఎంటర్ చేయకపోతే దానికి అర్థం కాదు. సో నేను అది చేయాలి. దాని తర్వాత నా పేమెంట్స్ క్లియర్గా ట్రాన్స్పరెంట్గా ఉండాలి. లాట్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ బిల్డ్ చేయాలి. టెక్నాలజీ అనేది ట్రాన్స్పరెన్సీ లేని ఏరియాలో ఏం చేయలేదు టెక్నాలజీ. సో టెక్నాలజీ ఫస్ట్ అప్రోచ్గా చేయాలని నాకు ఉండే. దెన్ వెన్ ఐ స్పోక్ విత్ మై ఫాదర్, మీకు ఏమైపోద్ది అంటే న్యాచురల్లీ అప్పటికి అశోక్ 20-25 years అయింది కాబట్టి ఓల్డ్ అయిపోయింటుంది. అంటే ఓల్డ్ ఇన్ ద సెన్స్ ఐడియాస్ పర్స్పెక్టివ్, రైట్? సో అండ్ పార్ట్నర్షిప్లలో యూ హ్యావ్ లెస్ రూమ్ టు కమ్ అప్ విత్ యర్ ఓన్ ఐడియాస్, రైట్? అండ్ రైట్ఫుల్లీ సో, బికాస్ ఎవ్రీబడి ఆర్ రైట్ ఇన్ దర్ ఓన్ మేనర్, రైట్? సో ఇట్స్ నాట్ ఈజీ. సో దెన్ మై ఫాదర్ టోల్డ్ దట్ ఓకే, ఈ ఐడియాస్ ఉంటే ఇంతటి చేంజ్ ఇక్కడ చేయడం పాసిబుల్ కాదు. సో యూ గో అవుట్ ఆన్ యర్ ఓన్ అండ్ యూ స్టార్ట్ అని. సో లక్కీలీ నేను చేసిన ఫస్ట్ ప్రాజెక్ట్ లివియానో ప్రాజెక్ట్, దాని ల్యాండ్ ఓనర్ అనిల్ ఉండే. ఓకే. సో నేను అతను ఆ ప్రాజెక్ట్ చేస్తూ వి బికమ్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. అండ్ ఈ మెంటర్డ్ మీ ఆన్ సిస్టమాటిక్ ఎట్లా ఆలోచించాలి, బికాస్ ఈ డిడ్ ఇస్ మాస్టర్స్ ఇన్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ ఫ్రమ్ ఆస్ట్రేలియా. నేను ఎకనామిక్స్ అయితే ఓన్లీ, అండర్ గ్రాడ్ అంటే బ్యాచులర్స్. నేను మా ఫ్యామిలీలో లీస్ట్ ఎడ్యుకేటెడ్ బై ద వే. సో నేను సో బ్యాచులర్స్ చదివిన. సో ఈ మెంటర్డ్ మీ అ లాట్ ఆన్ సిస్టమాటిక్ ఎట్లా బిల్డ్ చేయాల్సి. ఫస్ట్ ఏంటంటే బిఫోర్ యూ గెట్ ఎనీ టెక్నాలజీ ఆర్ డిజిటైజేషన్ వాట్ వీ కాల్, యూ నీడ్ టు ఫస్ట్ సిస్టమైజ్ థింగ్స్. పద్ధతిగా చేసిన తర్వాత ఈ పద్ధతిని ఓకే నేను అప్లికేషన్ ద్వారా డేటా ఎట్లా ఇచ్చుకుంటాను, నేను పద్ధతిగానే చేస్తలేను అనుకోండి, టెక్నాలజీ ఏం పని చేస్తాను. సో ఈ ట్రైన్డ్ మీ ఆన్ దట్. సో ఆ రిలేషన్షిప్ తోని వి బోత్ థాట్ ఓకే మన ఇద్దరు మైండ్ సెట్స్ మీట్ అవుతున్నాయి కదా అని చెప్పి మేము ఈ కంపెనీ పెట్టినాము. ఇప్పుడు అశోక ప్రిన్సిపల్ వాళ్ళ బిజినెస్ మోడల్ మీరు చూస్తే వాళ్ళు ఎక్కువ సిటీ సెంటర్ ప్రాపర్టీస్ డెవలప్ చేసేది, 5 floor buildings. అండ్ వాళ్ళని జాయింట్ డెవలప్మెంట్స్ చేసేది. వాళ్ళు కమర్షియల్ ఉండే, రెసిడెన్షియల్ ఉండే. వెరాజ్ ఏఎస్బిఎల్ వచ్చేసి మేము ఓన్లీ ఐరేస్ చేస్తాము. సో యావరేజ్ హైట్ ఇస్ ఇఫ్ యూ కెన్ ఆస్క్ మీ 40 floors అండ్ అబవ్ హైట్ బిల్డింగ్స్, వర్టికల్ మేము, అండ్ ఓన్లీ అపార్ట్మెంట్స్. సో అన్లైక్ దెమ్ హూ ఆర్ asset diverse, we are asset focused. సో కొద్దిగా నాకు వెన్ ఐ లుక్డ్ బిఫోర్ ఐ స్టార్టెడ్, నేను పాన్ ఇండియా వేరియస్ కంపెనీస్, బిగ్ కంపెనీస్ విచ్ ఫెయిల్డ్, స్మాల్ కంపెనీస్ విచ్ బిగేమ్ బిగ్, ఈ సెక్టర్లో అంతా స్టడీ చేస్తే నాకు కొద్దిగా కలిగిన అవగాహన ఏంటంటే మల్టిపుల్ యాసెట్ క్లాస్లు చేసిన వాళ్ళు, అంటే రెసిడెన్షియల్, కమర్షియల్, రీటైల్ చేసిన వాళ్ళు జనరల్లీ ఎగిరిపోయినారు. ఓకే. ఎందుకంటే మీకు కస్టమర్ మారిపోతాడు, క్యాష్ ఫ్లో మారిపోద్ది. మీకు రెసిడెన్షియల్ ఒకలా వస్తుంది, కమర్షియల్లో డబ్బు ఒకలా వస్తుంది, రీటైల్లో ఒకలా వస్తుంది. సో అన్ని దాంట్లలో హీరో కాలేమని చెప్పి ఒకటే ఎన్నుకున్నాం, అది రెసిడెన్షియల్. సో మై ఫాదర్ వాజ్ ఆల్సో సెయింగ్ చిన్నప్పటి నుంచి అర్జునుడి మాత్రం ఆ చాప కన్ను మాత్రమే కనపడాలి. సో దట్ నథింగ్ బట్ ఫోకస్, యాసెట్ ఫోకస్. సో మేము రెసిడెన్షియల్ అలోన్, రెసిడెన్షియల్ ప్రీమియం సెగ్మెంట్ లేకపోతే నార్మల్ సెగ్మెంట్? ప్రీమియం సెగ్మెంట్, రెసిడెన్షియల్ ప్రీమియం సెగ్మెంట్. Average ticket price is around 1.5 to 2 crores. Okay. Though on east of Hyderabad we are doing the mid segment, which is like 50 to 70 lakh. Oh, okay. So అక్కడ ఉన్నాము. సో మిడ్ సెగ్మెంట్ ఉన్నాము. వెస్ట్ అంతా completely premium కాదన్న, కంప్లీట్లీ ప్రీమియం. సో we have spread across. And ఇంకొక మేజర్ థింగ్ ఏంటంటే unlike most companies, we don't do joint developments. Okay. We only buy land and do. So why? Because what I've seen is joint development format la meer land acquire cheyanike it used to take, I've seen my father 1.5 year పట్టేది, అంత టైం లేదు మనకి. So we naturally we are ambitious, we want to grow fast. Of course. Right? So 1.5 year I thought is too much of a time. అదే ల్యాండ్ కొంటాం అనుకోండి 3 to 4 months. Right. నెక్స్ట్ థింగ్, ల్యాండ్ కొనడం ఏంటిది, ఎక్కువ క్యాపిటల్ కావాలి. నేను ఎందుకు ఇంత వైట్ అని ఎందుకు మాట్లాడతా అంటే కూడా మీకు వైట్ ఉంటే అప్పు వస్తుంది. దట్ ఈస్ ద సింపుల్ రీజన్. వైట్ లేకపోతే అప్పు రాదు. So I worked with major bankers. I've given them multiple rounds of exits, and we are one of the few sought out players. When any bank from Bombay is investing in Hyderabad, I would be in the top 3 list today. Interesting. Beat any bank. And major banks we have worked, we have repaid back ahead of time.
So that's why we buy and do. So I've reduced the land acquisition timeline from 15 months to 3 months. Of course, ఇంత హెల్తీ అప్రోచ్ ఉన్నప్పుడు naturally And second thing, నాకు more flexible land owners చాలా కొన్నిసార్లు నేను చూసింది ఏంటంటే వాళ్ళు ఇన్వాల్వ్ అయిపోతారు ప్రొడక్ట్ డిజైన్ లో. నా 4 bedroom లో కావాలి. చాలాసార్లు మనం రియలైజ్ కాక నేను ఫస్ట్ టైం ఐ వుడ్ లైక్ టు షేర్ థింగ్. నేను ఫస్ట్ బ్యాంక్ అని కలిసినప్పుడు నా కెరియర్ లో ఆయన మాకు అప్పు ఇవ్వలేదు కానీ ఒక చాలా ఇంపార్టెంట్ సజెషన్ ఇచ్చిండు. ఏమన్నాడంటే, బాబు ఎప్పుడైనా నువ్వు డ్రీమ్ ప్రాజెక్ట్ నీ సొంతలు పెట్టుకో, డ్రీమ్ ప్రాజెక్ట్ నువ్వు అన్నావంటే నేను లేచి వెళ్ళిపోతాను రూమ్లోకి వెళ్ళి. ఎందుకంటే చాలా మంది రియలైజ్ కాక ఇప్పుడు యూనో లగ్జరియస్గా నీకు నచ్చినట్టు కాదు కదా, మార్కెట్కి నచ్చినట్టు చేయాలి. మార్కెట్కి ఏదైతే అఫోర్డబుల్ ఏదైతే నీడెడో అది చేయాలి. సో అదే నాకు అది ఐ వుడ్ థింక్ వన్ ఆఫ్ మై నా 10 years కెరియర్లో అది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ సజెషన్. సో డ్రీమ్ ప్రాజెక్ట్ అంటే నేను ఎప్పుడు ఫైనాన్స్ చేయను అని. సో అట్లా సో వి బై అండ్ సో దట్ ల్యాండ్ ఓనర్ ఇంటర్వెన్షన్ ఉండదు. నువ్వు అది కట్టి ఇది కట్టని, మాకు తెలిసి ఏం కట్టాలో రీసెర్చ్ బేస్డ్ ఉండాలి కదా. అవునవును. సో అట్లా చేసినాము. సో అండ్ థింగ్స్ అగైన్ మేము గ్రోగానికే ఒక 20-30% మా ఎఫర్ట్స్, 70% మార్కెట్ వాస్ గుడ్. Naturally when the markets are bad also, how do you drive that? We have to equip ourselves. How big is ASBL అంటే? ఈ రోజు to put in perspective, last year 2023 we have done 1,000 crores of sale, 1,046 crores worth of sale. 2023 last year. 23 last year concluded calendar year lo we did 1,046 crores of sale. ఈ year లో we are planning to double it. So and we plan to list in 2026. I'm sure so పెద్ద ప్రొజెక్షన్ చేసుకున్నా. సూపర్ బ్రో, ఆల్ ది బెస్ట్. I'm sure it will happen. అంటే మీకున్న ఎక్స్పీరియన్స్ బట్టి, అంటే మీ గురించి ఇక్కడే కాదు కదా, బిఫోర్ ది పాడ్కాస్ట్ ఆల్సో I've heard a lot. So all the very best for that. Thank you so much. ఇప్పుడు మనం మీ ఫ్యామిలీ బిజినెస్ గురించి కూడా మాట్లాడడం కాబట్టి జనరల్ గా కూడా ఈ సెకండ్ జనరేషన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ గురించి తీసుకొస్తే you are one amongst them, right? Absolutely. సో అంటే నేను అబ్జర్వ్ చేసింది చాలా మంది, అగైన్ నాట్ పర్సనలైజ్ టు ఎనీవన్, మా ఫ్రెండ్స్ కి ఎవరికైనా, సెకండ్ జనరేషన్ ఉన్న వాళ్ళకి కొంచెం ప్యాంపరింగ్ ఎక్కువ, గోల్డెన్ స్పూన్, డోంట్ టేక్ ఇట్ అదర్వైజ్. ఎందుకంటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కూడా చాలా పెద్దగా కనబడతాయి. నేను జగ్గు ఒకసారి ఏదో మీటింగ్కి వెళ్ళాము, దేని గురించి ఒక బిజినెస్ మీటింగ్ అని కూడా కూర్చున్నప్పుడు హి వాస్ మెన్షనింగ్ అబౌట్ సర్టన్ ప్రాబ్లమ్స్. అంత అయిపోయింది, మొత్తం విన్నాం. ఒక 1 hour తర్వాత బయట కార్లో కూర్చున్న తర్వాత ఇద్దరం ఒకరినొకరు చూసి నవ్వుకున్నాం. ఏంటి ఇవి ప్రాబ్లమ్స్ సారా, నాకు ఇక్కడ ఇదైంది, నాకు అక్కడ కోవిడ్ లో ఇంత పెద్ద ప్రాబ్లం. అదే అసలు నా దృష్టిలో అట్లీస్ట్ అది ప్రాబ్లమే కాదు, అది చెప్పుకునే కూడదు అసలు జనరల్. అంటే వాళ్ళ సర్కిల్ అంతా అట్లే ఉంది. మేబీ వాళ్ళకి అది పెద్ద ప్రాబ్లం నాకు అనిపిస్తుందేమో, నాకు అనిపించింది న్యాచురలీ. ఇట్స్ యువర్ అన్ యావరేజ్ ఆఫ్ ది వాట్ యు కాల్ 5 people అరౌండ్ యూ కదా. సో ఆ లెక్కన లైక్ హౌ ఇస్ యువర్ ఎక్స్పీరియన్స్ అంటే సెకండ్ ఎంటర్‌ప్రెన్యూర్ కింద, హౌ డు యూ సీ యువర్ లైఫ్? And that's you're very right. అట్లానే ఉంటుంది. See, one thing is definitely I will not deny I am born with silver spoon. Right? నేను ఈ రోజు ఇక్కడ చాలా మీ ఫాదర్ కి ఎన్ని కోట్లు ఉన్నాయో తెలుసుకోవచ్చా? Definitely he has earned that much that all of us are comfortable and he could support us. Diplomatic answer. I'm sorry. కొంచెం పర్సనల్ వెళ్తున్నా ఏమనుకో. No. I'll be most likely, I'll be more happy to share it. Right? So కెమెరా ఆగినాక చెప్పండి. Definitely. Please go ahead. But one thing I can say, just internally in between me and my dad, I'm 3 times more than my dad today. Wow. So that I can say. గట్టిగా ఉంది, మంచిగా ఉంది. అయితే నాకు ఆ ఫిగర్ తెలియాలి, మీ దగ్గర ఆ ఫిగర్ చెప్పండి. Please go ahead. నాకు మా డాడీకి చాలా డిన్నర్ అంటే పర్సనలీ లైక్ అ ఫ్రెండ్, కలిసే ఉంటాము. లైక్ ఫ్రెండ్ చాలా ఎక్కువ, లైక్ చాలా మా డాడీ చాలా. బట్ రైవలరీ కూడా ఉంటుంది, ఎందుకంటే నువ్వా నేను అనేది ఉండాలి ఎప్పటికైనా. ఆయన తగ్గేది లేదు, నేను తగ్గొద్దు. సో అదే అంకుల్ ఒకసారి ఆ కాన్సెప్ట్ చాలా నచ్చింది నాకు. ఇది ట్యూషన్స్, బిజినెస్ ట్యూషన్స్. టెక్నికలీ నేను చదవకపోయేది, ఏదో ఒక దాన్ని మీరు కుదరగా పెట్టాలని స్టార్ట్ చేస్తే నాకు బాగా నచ్చేది. ఇట్స్ హెల్పింగ్ యు లాట్ కదా. ఈ రోజు దట్ ఇన్స్పైర్డ్ మీ. ఐ ఆల్వేస్ గో బ్యాక్ టు దట్. బట్ కమింగ్ బ్యాక్, సీ డెఫినెట్లీ ఐఎమ్ బోర్న్ విత్ అ సిల్వర్ స్పూన్. రైట్? నాకు తెలుసు మా డాడీ, నేను మీకు ఒక ఐ షేర్ లిటిల్ స్టోరీ అబౌట్ దెమ్. మా తాత వాళ్ళు అగైన్ లైక్ మోస్ట్ పీపుల్ దే వర్ ఆల్సో పువర్ ఫార్మర్స్ ఇన్ ద విలేజ్. రైట్? మా తాతకి టీబీ వచ్చింది అప్పట్లో. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ప్రాబ్లీ 1970s, ఫాదర్స్ ఫాదర్. సో 1960s or 1970s ఇట్ వాస్. అండ్ టీబీ వచ్చింది. సో టీబీ వస్తే 6 ఏళ్ళు హాస్పిటల్ ఉండే. మా డిస్ట్రిక్ట్ ఐ థింక్ ఆమంగల్లో ఉండే, మాది కలకుర్తి లోపల కలకుర్తి కడతాల దగ్గర లోపల గ్రామం. సో 6 ఏళ్ళు హాస్పిటల్నే ఉండే. నేను ఎక్కడికి వెళ్ళాలి, హాస్పిటల్ ఉన్న తర్వాత హాస్పిటల్ చిట్టి రాసింది, ఈ పేషెంట్కి పలానా తగ్గిపోయింది, వచ్చి మీరు తీసుకుపోండి అని. ఆ లెటర్ వచ్చిన తర్వాత 3 నెలల తర్వాత మా నాయనమ్మ, రైట్, మా డాడీ వాళ్ళ మమ్మీ, మా తాత వైఫ్, అండ్ వాళ్ళ అత్త, మా తాత వాళ్ళ మమ్మీ 3 నెలల తర్వాత హాస్పిటల్కి వెళ్ళి తెచ్చిండ్రు. 3 నెలలు ఎందుకంటే వాళ్ళు కూలికి వెళ్ళి బస్సు కిరాయిలు సంపాదించుకొచ్చి తీసుకొచ్చారు. అట్లాంటి పొజిషన్ నుంచి మా నాన్నమ్మ ఎక్స్ట్రాడినరీ లేడీ. సో ఊర్లో ఉంటే పిల్లలు ఎదగరని చెప్పి 3 పిల్లలు ఉండే.
మా పెద్దనాన్న చాలా పెద్ద, మా డాడీ కంటే ఒక 15-20 years గ్యాప్, బట్ మెయిన్లీ మా డాడీ మా అత్తమ్మ ఉండే. సో హైదరాబాద్కి వచ్చేసి బస్తీలలో ఉండి టైలరింగ్, మన ఏమంటారు మెయిడ్ వర్క్, హౌస్ కీపింగ్ వర్క్, బాసాన్లు తోముకుంటూ అట్లా చేసి బస్తీల నుండి చదివిపించింది. చదివినందుకు మా డాడీ స్టార్టెడ్ హిస్ కెరియర్ యాజ్ జాబ్. దాని తర్వాత మెల్లమెల్లగా బిజినెస్లో డబ్బు పెడితే అట్లా ఎదిగి ఒక స్టేజ్కి వచ్చాడు. రైట్, ఆయన ఆ స్టేజ్కి వచ్చినప్పుడు నేను ఆయన కట్టిన ప్లాట్ఫామ్ మీద నించొని ఉన్నా. సో డెఫినెట్లీ ఆ కష్టాలు నాకు తెలియదు, బట్ ఐ నీడ్ టు ఆల్వేస్ రెస్పెక్ట్ దట్. బట్ డెఫినెట్లీ అట్లా అని చెప్పి వాళ్ళు నథింగ్ టు టేక్ అవే ఫ్రమ్ దెమ్, బట్ అట్ ద సేమ్ టైం కొత్త విధానాలుగా రావాలి. ఐ నీడ్ టు ఇన్వెంట్ మై ఓన్ సెల్ఫ్. సో మా డాడీ ఇచ్చిన రిసోర్సెస్, బీట్ మనీ ఆర్ బీట్ నెట్వర్క్ అండ్ ఆల్ ఆఫ్ దిస్, దీన్ని నేను వాడుకున్నా. న్యాచురలీ నేను ఇప్పుడు మా డాడీ కంటే 3 times ఐ హావ్ బికమ్ బెటర్ ఆఫ్ ఫైనాన్షియల్ అంటున్నా కదా, ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ ద ప్లాట్ఫామ్ హి హస్ గివెన్. ఆయన 0 నుంచి వచ్చిండు, నేను 100 నుంచి స్టార్ట్ అయినా. నాకు అందుకని ఈజీ ఉంటుంది. సో డెఫినెట్లీ ఎస్, మార్కెట్లో అయితే డెఫినెట్లీ సెకండ్ జనరేషన్స్ కొద్దిగా ఐ వుడ్ అగైన్ దేర్ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ డూయింగ్ గుడ్ కూడా. కాస్త కూర్చో అంటే ఒక ప్రాక్టికల్గా ఆలోచించినా మీరు పౌల్ట్రీ చికెన్కి ఒక కంట్రీ చికెన్కి ఆలోచించండి. అది రోడ్డు మీద మీకు ఏమైపోతుందండి అండి, చదువు కంటే ఫెయిలియర్స్ మీరు ఎప్పుడైతే ఓడిపోతారో అప్పుడు తెలివి వస్తారు. పీపుల్ థింక్ ఫెయిలియర్స్ ఆర్ బ్యాడ్. నో, ఫెయిలియర్స్ గివ్ యూ ఇంటెలిజెన్స్, సక్సెస్ గివ్స్ యూ సక్సెస్. చాలాసార్లు డబ్బున్నోడిని మనం తెలివైనోడు అనుకుంటాం, కాదు బాస్. డబ్బున్నోడు ఇన్ఫ్లుయెన్షియల్, తెలివి ఎడికెళ్ళి వస్తుందా నాయన అంటే ఫెయిల్ అయినప్పుడు వస్తుంది. ఎవడైనా మీరు చూడండి 100 marks వచ్చే ఎగ్జామ్లో మనం కొత్త నేర్చుకుంటామా? నేర్చుకోగా. అదే 30 marks వచ్చే దాంట్లో అరే టీచర్ని పటాయించాలా, లేకపోతే సార్ని నేనేం చేసేది, నా కంప్యూటర్ సైన్స్లో ఎప్పుడు ఫెయిల్ అయ్యేది. తెలివిగా ఏం చేసుకున్నా, మా స్కూల్లో కంప్యూటర్ సైన్స్ చెప్పే టీచర్ని ట్యూషన్ టీచర్గా పెట్టుకున్నా. పర్టికులర్గా ఎగ్జామ్ 2 రోజుల ముందు మా డాడీకి తెలియకపోతే ఎగ్జామ్ ఉందని వచ్చి ట్యూషన్ సార్ ఉట్టి అట్లా అడగండి నేను ఎట్లా చేస్తున్నా అని. మా డాడీ వచ్చి ఎట్లా చేస్తాను సార్ ఈసారి పాస్ అవుతారా అని. ఇప్పుడు ఆయనకు ఆన్సర్ చెప్పాలి కదా, ఈయన అందుకని నన్ను పాస్ చేసేది. సో అట్లా ఐ థింక్ అదే అండి, అదేదో ఇంకోటి రితిక్ రోషన్ సినిమా ఉంటుంది సూపర్ 30 అని. ఆజ్ కా రాజా వహీ బనేగా జిస్మే కాబిలియత్. వాళ్ళ డబ్బు ఉండొచ్చు ఉండకపోవచ్చు, డబ్బున్నోడు ఎక్కువ కాదు తక్కువ కాదు, డబ్బు లేనోడు ఎక్కువ తక్కువ కాదు, ఎవరి లోపల చేద్దామని ఉంటుంది వాడు చేసుకుంటున్నాడు. సెకండ్ జనరేషన్ మెజారిటీ ఒకరిద్దరు కాదు, ఎంతమందిని చూసినా అదే కనబడుతుంది. బట్ అండ్ గుడ్ థింగ్ ఇస్ లాట్ ఆఫ్ న్యూవర్ ఆంటర్ప్రెన్యూర్స్ రైట్ who have hunger, they are coming. And మీకు ఇప్పుడు ఏమైపోతుందంటే పాతకాలంలో డబ్బు అనేది ఉంటే 50 ఏళ్ళు పట్టేది అది పోనీకి. ఇప్పుడు దట్ ఈస్ కమింగ్ డౌన్. వాట్ వి కాల్ ట్రాన్స్ఫర్ ఆఫ్ వెల్త్ ఈస్ నౌ కమింగ్ డౌన్ టు less than 20 years. ఒక్క జనరేషన్ లో మీరు కాంపిటెంట్ లేకపోతే సింగిల్ జనరేషన్ లో యూ విల్ బి ఫినిష్డ్. There's somebody there who is more hungry, who wants your position, is going to come after you. So you have to always be like a military man fit. You cannot take things for granted. Got it. And bro, general ga ee city విస్తీర్ణ ఏమంటారు, విస్తరణ. Yes. తర్వాత ఈ జనరల్ గా మనకి ఇప్పుడు ఏమైతుంది, వర్టికల్ డెవలప్మెంట్ ఎక్కువైతుంది. అంటే ఉన్న చోట 100 ఫ్లాట్, 150 ఫ్లోర్ 70 ఫ్లోర్లు, దానిలో ఒక్కొక్క ఫ్లోర్ లో 4-5 ఫ్లాట్లు, 700 ఇల్లు ఒకటి. అంటే ఒక ఊరు, ఒక అపార్ట్మెంట్స్ అనేది ఒక ఊరు అయిపోయింది. కమ్యూనిటీకి వెళ్ళేసరికి పెద్ద ఊరు. అట్లా ఆ స్టేజ్ లో ఉన్నప్పుడు రీసెంట్ గా నేను ఒకటి ఐ వాజ్ రీడింగ్ అబౌట్ దిస్ ఆర్టికల్, ముంబైలో ధారావి అని ఒక ఏరియా, ఏషియాస్ బిగ్గెస్ట్ స్లమ్ విచ్ ఇస్ బీయింగ్ రీడెవలప్డ్. అది ఇప్పుడు అదే అదానీ టేకెన్ ఓవర్ అండ్ అక్కడ వాళ్ళకి రీడెవలప్మెంట్ చేస్తున్నారు. కరెక్ట్. అండ్ ఇప్పుడు మనకి ఒక ఏరియా తర్వాత ప్లెయిన్ ల్యాండ్ ఉంది, ఇంకా విస్తీర్ణం ఇంకా మెల్లమెల్లిగా స్టార్ట్ అవుతుంది. సో జనరల్ గా హౌ డూ యూ సీ దిస్ వాట్ యూ కాల్ సిటీ డెవలప్మెంట్, స్మార్ట్ సిటీ డెవలప్మెంట్ కానీ, సిటీ ఎన్హాన్స్మెంట్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చరల్ డెవలప్మెంట్స్ కానీ, అంటే ఎలా పరిగెడుతుందని మీకు అనిపిస్తుంది? ఎందుకంటే మీరు అట్ సైడ్ ఆఫ్ ది కాయిన్ లో ఉన్నారు. ఎంత కాదన్నా మీకు తెలిసే ఇన్ఫర్మేషన్ వేరు, బికాస్ యూ మస్ట్ బి ప్రొజెక్టింగ్ యువర్ ఫ్యూచర్ 30 years 20 years. ఇందాక మీరు చెప్పినట్టు మాకేం తెలుస్తుంది, ఏదైనా న్యూస్ వస్తే తెలుస్తుంది. ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్ తెలియవచ్చు మీకు, లేదా మీ ఇండస్ట్రీలో ఉన్న నెట్వర్క్ వల్ల మీరు అన్నట్టు ఆ స్టేజ్ లో ఉన్నప్పుడు నెట్వర్క్ పెద్దగానే ఉంటుంది, వాళ్ళకి తెలిసిన ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్. సో హౌ కెన్ వి సీ ద ఫ్యూచర్ ఆఫ్ హైదరాబాద్ గురించి మాట్లాడదాం ఫస్ట్ మనం. హౌ కెన్ వి సీ దట్? సీ హైదరాబాద్ లో ఏంటంటే వంశీ, ఐ థింక్ వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ దట్ హ్యాపెన్ టు ద సిటీ, ఐ థింక్ ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్ 2006 or 2007 టైంలో FSI డీరెగ్యులేషన్ అయింది. FSI అంటే మీరు ఒక ఎకర్ ఆఫ్ ల్యాండ్ లో ఎంత బిల్టప్ స్పేస్ కట్టగలుగుతారు. ఓకే రైట్. ఇప్పుడు హైదరాబాద్ లో ఎంత అంటే అంత కట్టొచ్చు. మీరు బెంగళూరులో అయితే 4 కట్టొచ్చు. 4 అంటే ఒక ఎకరానికి 4 into 9 square, 1 square yard is 9 square feet. 4 into 9 and ఒక ఎకర్లో 4840 square yards ఉంటాయి. సో 4 into 9 into 4840 దగ్గర 170,000 square feet per ఎకర్ కట్టవచ్చు. బిల్టప్ అంత కలెక్టివ్ గా క్యూములేటివ్ గా అంత రావచ్చు. సో నౌ వరల్డ్ ఓవర్ డీకోడెడ్ ఫస్ట్ ఫ్లోర్ లో ఒకవేళ 2000 SFT ఉంటే సెకండ్ ఫ్లోర్ 2000, అట్లా 5 floors 10,000 SFT. 1,70,000 దాకా బెంగళూరులో
మేజర్లీ అగైన్ కొన్ని ఏరియాస్లో ఎక్కువ ఉంది, అట్లా కట్టవచ్చు. సో జనరల్లీ ఏంటంటే వరల్డ్ లైక్ లాస్ట్ 30-40 years ఎస్పెషలీ ఐ వుడ్ సే మోర్లీ బై అమెరికా లో డెన్సిటీ లివింగ్కి ప్రయారిటీ ఎక్కువ ఇచ్చింది. అంటే బికాస్ అందరు ఏమనుకున్నారు అపార్ట్మెంట్ల కంటే గ్రౌండెడ్ యూనిట్స్ ఉంటే మచ్ బెటర్ అని అనుకొని లైక్ అమెరికాలో సింగిల్ ఫ్యామిలీ హోమ్ అంటారు, right? So essentially your plot of land, you have a ground floor or ground plus one house. దీంతోని what people are not realizing is ఇప్పుడు మీరు అంటే హారిజాంటల్ గా స్ప్రెడ్ అయిపోతున్నారు, అంటే మీరు ఎక్కువ రోడ్లు వేయాలి, ఎక్కువ పైపులు వేయాలి, అండ్ పీపుల్ హ్యావ్ టు ట్రావెల్ లాంగర్, రైట్? ఈ అన్ని ఓవర్ 20-30 years లో ఇట్స్ బ్యాంకరప్టింగ్ సిటీస్ అండ్ ఎకానమీస్. ఫర్ ఎగ్జాంపుల్ అమెరికాలో $1.4 trillion 1.4 like that's almost 40% of Indian GDP. America just spends a year to maintain these roads because అన్ని రోడ్లు వేసి అట్లా పెద్ద అంటే జస్ట్ ఇప్పుడు ఒకే రోడ్ అంతెందుకు ఒక యాప్ అనుకోండి, మీరు ఒక యాప్ 10 మందికి తయారు చేసిన అనుకోండి, అందులో ఏమన్నా రిటర్న్స్ ఉంటాయా? ఒక యాప్ తయారు చేస్తే 1,00,000 మందికి కావాలి, అట్లనే ఒక రోడ్ తయారు చేస్తే ఎంత ఎక్కువ మంది పడితే అంత బెటర్ కదా. మీరు లో డెన్సిటీ ఉంటే తక్కువ మంది పడతారు, దాని రిపేర్స్ కి మీకు డబ్బు సరిపోదు, ఈవెన్చువల్లీ విల్ బ్యాంకరప్ట్. దట్స్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ సెవరల్ అమెరికన్ సిటీస్. అండ్ దానివల్ల మీకు ఒకటి ప్రైసెస్ పెరుగుతాయి. నెక్స్ట్ థింగ్ ఏమైపోద్ది అంటే ఇప్పుడు మీరు ప్రాక్టికల్గా ఆలోచించండి, ఒక నైబర్హుడ్ తీసుకోండి, ఒక 1000 ఎకరాలు అనుకోండి, ఒక కాలనీ అనుకోండి, 500 ఎకరాలు. ఒక కాలనీలో ఒక లెట్సే ఎకరానికి 10 ఇల్లులు, రైట్? 100 ఎకరాలు ఒక 1000 ఇల్లులు ఉన్నాయి. అక్కడ ఎట్లాంటి బిజినెసెస్ కమర్షియల్ స్పేస్ రాగలుగుతుంది వర్సెస్ ఒక కాలనీలో అన్ని ఒక మెజారిటీ హై రైజ్ అపార్ట్మెంట్ ఉంటే ఒక 100 times ఎక్కువ డెన్సిటీ ఉంటుంది. సో ఎంత డెన్సిటీ ఉంటే అంత ఎక్కువ బిజినెసెస్ యూ నీడ్ టు సర్వ్ ద కస్టమర్స్, అంత ఎక్కువ ఎకానమీ రొటేట్ అవుతుంది, అంత ఎక్కువ కస్టమర్స్ కి ఎక్కడిదక్కడనే డిస్ట్రిబ్యూట్ అయిపోతాయి సర్వీసెస్. ఇందులో ఎస్ వీ నీడ్ టు డూ సర్టెన్ థింగ్స్ ఇంకా బెటర్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హైదరాబాద్లో ఏంటిది యూనిఫైడ్ జోనింగ్, అంటే ఇప్పుడు నేను అపార్ట్మెంట్ కడుతున్నాను అనుకో, అపార్ట్మెంటే కట్టగలుగుతా. దానివల్ల అవుతున్న ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఏరియాలో అన్ని అపార్ట్మెంట్స్ వచ్చినాయి, ఎవరికో ఇట్ కెన్ బి అ స్మాల్ థింగ్ లైక్ ఒక క్రష్ కావాలో లేకపోతే ఒక ఈ మధ్యలో కటింగ్ చేసుకోవాలనుకోండి, హెయిర్ కట్కి వెళ్ళాలనుకోండి, అఫ్ కోర్స్ సెలూన్స్ కొన్ని కమ్యూనిటీలో కూడా వస్తున్నాయి అనుకోండి, బట్ మేజర్ ఏరియాలు ఇంకా లేదు, వాళ్ళు ఏంటి కార్ తీసుకొని బయటికి వెళ్ళాలి. సో ద బెస్ట్ వే టు రెడ్యూస్ ట్రాఫిక్ ఈజ్ నాట్ గివింగ్ అ రీజన్ ఫర్ ద కార్ టు కమ్ ఆన్ టు ద రోడ్. ద వర్స్ట్ వే టు రెడ్యూస్ ట్రాఫిక్ ఇస్ బై బిల్డింగ్ మోర్ రోడ్స్. రిమెంబర్, మనం ఎప్పుడైతే రోడ్ వైడింగ్ చేస్తే బెటర్ అనుకుంటామో యాక్చువల్లీ యూఆర్ ఇన్వైటింగ్ మోర్ కార్స్. నేను ఇంకో డేటా చెప్తా. హైదరాబాద్ పాపులేషన్ 1.1 crore పీపుల్, రైట్? 70 lakh వెహికల్స్ ఉన్నాయి, బోత్ 2-wheeler and 3-wheeler, 2, 3, 4 combined, right? And 13 lakhs are 4-wheelers, right? 70 lakh. ఇప్పుడు ఈ కాంబినేషన్ తోనే ఇంత ట్రాఫిక్ ఉందంటే ఓవరాల్ సిటీ స్కేల్ అప్రాక్సిమేట్లీ 13% ఆఫ్ ద పీపుల్ హ్యావ్ కార్స్. లెట్స్ సే నెక్స్ట్ 10 years డబుల్ అయితే అవుతుంది, డబుల్ అయినప్పుడు ఏడికి పోతాం? సింపుల్ లాజిక్. సో ఏమైపోద్ది అంటే వీ నీడ్ వాట్ దే కాల్ ఈ మధ్యలో 15-minute సిటీస్ అంటున్నారు. మీకు ఏవైతే కావాలో అవన్నీ పైన అపార్ట్మెంట్లు మీరు ఎన్ని మేజర్ సిటీస్ లైక్ న్యూయార్క్, లండన్, సింగపూర్ అని దాంట్లో చూసినా కింద 2-3 floors అంతా మీకు కమర్షియల్ స్పేసెస్ ఉంటాయి. ఓకే, రైట్? ఇప్పుడు ఆ కమర్షియల్ స్పేస్ లా మార్కెట్ విల్ డిమాండ్, రైట్? అక్కడ ఎక్కువ పిల్లలు ఉన్నాయి అనుకోండి, ఒక క్రష్ రావచ్చు. అక్కడ ఎక్కువ పెట్స్ ఉన్నాయి అనుకోండి, పెట్ గ్రూమింగ్ సెంటర్ రావచ్చు. ఈరోజు దట్ ఈస్ ఆల్సో బడ్డింగ్ బిజినెస్. సో ఎనీ మార్కెట్ విల్ డిసైడ్ వాట్ బిజినెస్ టు. ఈ రోజు ఏంటిది, మీకు పెట్ ఉంది, దాన్ని గ్రూమ్ చేయాలంటే మీరు 5 kilometers కార్ తీసుకొని వెళ్ళాలి వర్సెస్ వాకింగ్. అండ్ నెక్స్ట్ థింగ్ వాట్ వాట్ వెన్ వీ బీన్ ఈవెన్ రికమెండింగ్ ఆన్ సర్టన్ పాలసీస్ అండ్ ఆల్ కూడా జనరలీ యాజ్ ఎ ఇండస్ట్రీ, మై ఒపీనియన్ ఇస్ మన దగ్గర ఇప్పుడు చూస్తే వాకబిలిటీకి ఏం లేదండి ఫోకస్. లైక్ వాకబిలిటీ సైడ్ మనం ఇంకా అంత ఫోకస్ చేయలేదు. సి ద ఫుట్ పాత్స్ ఆర్ వాట్ 4 to 5 feet, అందులో చెట్టు ఉంటుంది అడ్డు, ఎట్లా నడుస్తామా? సో వాట్ ఐ థింక్ generally not maintained properly, those are encroached. So encroachments తీసేసి ఫుట్పాత్ ఐ ఫీల్ షుడ్ బి 10 feet so that more people can walk. ఈ రోజు ఐ ఫీల్ లెవెల్ 1 or low maturity or early stage. More than low maturity, I would use the word early stage ఉన్నప్పుడు we will think about road based commuting. ఇంకా అడ్వాన్స్డ్ అయినప్పుడు ఇప్పుడు మనం అక్కడికి వస్తున్నాం, మనం level 2కి వస్తున్నాం, where we think about public transport. Level 3 where some of the forward looking cities in the world are walkable cities, రైట్? సో వాకబిలిటీ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అగైన్ నేను ఇప్పుడు గచ్చిబౌలి నుండి హిమాయత్ నడవలేను, గచ్చిబౌలి నుంచి హిమాయత్ దానికి నేను మెట్రోనే వాడాలి. బట్ నేను గచ్చిబౌలి టు హిమాయత్ ఎప్పుడు వస్తా? సంవత్సరానికి ఒకసారి వస్తా. నాకు ఇక్కడ ఎవరు తెలిసిన వాళ్ళు లేరు, రైట్? ఈ రోజు మీరు పరిచయం కాబట్టి మేబీ ఫ్రీక్వెంట్ వస్తుంటా, బట్ జనరల్లీ వస్తారు కదా, వస్తా. బట్ నా రెగ్యులర్ డే టు డే లైఫ్ గచ్చిబౌలి అరౌండ్ ఐ షుడ్ బి ఏబుల్ టు వాక్. సో వాకబిలిటీ అనేది మనము ఒకవేళ మైండ్ కి పెట్టుకుంటే ఐ థింక్ వీ కెన్ క్రియేట్ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ సిటీస్ అండ్ సిటీస్ విల్ గివ్ గ్రేట్ సర్వీసెస్ టు ఇట్స్ పీపుల్, రైట్? అండ్ ఇప్పుడు అదర్ వే కూడా చూస్తే మీరు గ్లోబల్ సిటీస్, వై పీపుల్ టాక్ అబౌట్ న్యూయార్క్ ఆర్ సింగపూర్ అండ్ ఆల్, బెటర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్. అండ్ వాట్ ఈస్ దిస్ క్వాలిటీ ఆఫ్ లైఫ్?
ఒక మోడర్న్ పర్సన్కి లాట్ ఆఫ్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి, నీడ్స్, రైట్, విచ్ వేరియస్ బిజినెసెస్ త్రూ సర్వీసెస్ విల్ సాల్వ్ దోస్ నీడ్స్. దట్స్ ఆఫ్ బిజినెస్. ఇప్పుడు నాకు ఫుడ్ కావాలి, రెస్టారెంట్కి వెళ్తే ఆయనకు బిజినెస్, నాకు ఫుడ్, అంతే కదా. దోస్ ఆర్ సర్వీస్ ఎక్స్చేంజ్ అవుతుంది. సో మోడర్న్ పర్సన్కి సంబడి యూనో లివింగ్ ఇన్ సిటీస్ వాళ్ళ నీడ్స్ ఎక్కువ ఉంటాయి. సో యూ నీడ్ డైవర్స్ సెట్ ఆఫ్ బిజినెసెస్. ఈ బిజినెసెస్ ఎంత దగ్గరకు ఉంటే మీరు అంత తక్కువ కార్ తీస్తారు బయటికి. ద ఐడియా ఇస్ కార్కి బయటకు వచ్చే రీజన్ తగ్గాలి. అండ్ ఇన్ డే టు డే లైఫ్ ఇప్పుడు ఎట్లయిపోయిందండి, ఆల్మోస్ట్ ఆల్ న్యూక్లియర్ లైఫ్ మంది. వారానికి 5 రోజులు వర్క్, వైఫ్ అండ్ హస్బెండ్, పాపం అందరం వర్క్ చేస్తున్నాం, వైఫ్ అండ్ హస్బెండ్. 2 రోజులు వీకెండ్ రాగానే ఓ రోజు సినిమా, పిల్లలతో ఒక రోజు అవుటింగ్, ఇంకా మిగతా సండే వైండ్ డౌన్ వర్క్స్ నడుస్తున్నాయి. సో డే టు డే అయితే పిల్లోడు స్కూలు, మనము ఆఫీస్ తప్పింగ్ ఏముంటాయి పెద్దగా. సో అవన్నీ నియర్ 15 minutes వాకబిలిటీ జోన్కి వచ్చినాం అనుకోండి, ట్రాఫిక్ రాదు. సో వన్ థింగ్ ఇస్ వెరీ క్లియర్, ద బిగర్ ద రోడ్స్ యూ బిల్డ్, ద మోర్ వర్స్ యూ విల్ మేక్ ద ట్రాఫిక్ ప్రాబ్లం. ఇదేంటంటే ఈ ఒక్క ఎగ్జామ్ ఎంత చదువుకోకపోతే అంత మంచిది, ఎంత ఎక్కువ చదువుకుంటే అంత గట్టే ఫెయిల్ అవుతుంది. డిఫరెంట్ వ్యూ బట్ డెఫినెట్లీ లాజికల్. అంటే మీరు అంటుంటే ఇంకో క్వశ్చన్ ఏమొస్తుందంటే, ఇప్పుడు ఇటు సైడ్ చూద్దాం, డిడి కాలనీ కానీ, నల్లకుంట, హిమాయత్ నగర్, ఇవి మారలేవు కదా అట్లా. ఇవి మారలేవు. వెరీ గుడ్. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ డిడి కాలనీ నల్లకుంట చూడండి. ఇప్పుడు మీ ఆఫీస్ ఉంది, నేను మీ ఆఫీస్కి రాకుండా యూనో వచ్చేటప్పుడు కింద బిల్డింగ్ లో మీకు జ్యూస్ షాప్ ఒకటి ఉండు, పక్కన జిరాక్స్ షాప్ ఒకటి ఉండి, ఇలా అందరూ. ఇప్పుడు నేను గచ్చిబౌలి ఉంటే నేను జిరాక్స్ తీసుకోవాలంటే ఎడికి పోవాలండి, రైట్, కార్ తీయాలి. కార్ తీసిందంటే యాడింగ్ టు ద ట్రాఫిక్, రైట్. సో దట్ ఈస్ డిస్పర్స్డ్ ప్లానింగ్. In fact, how these areas are planned is reasonably well. But ఇందులో ప్రాబ్లం ఏంటంటే, అగైన్ రోడ్స్ ఆర్ వెరీ స్మాల్, ఫస్ట్ థింగ్. అండ్ నెక్స్ట్ థింగ్, మీకు డ్రైన్స్ అవన్నీ ఇంత స్కేల్కి ప్లాన్ చేయలేదు. మీరు ఐడియల్లీ చూస్తే ఒక రకంగా ఇప్పుడు ఈ ఏరియాలో ట్రాఫిక్ తక్కువ అవుతుంది, సిటీలో పెరుగుతుంది, రైట్. సో మీకు అగైన్ అనదర్ ప్రాబ్లమ్ ఇన్ దిస్ ఏరియా ఇస్ లో డెన్సిటీ ఆర్ మైల్డ్ డెన్సిటీ. అంతే, ఐ పుట్ ద అదర్ వే అరౌండ్. ఈరోజు లాట్ ఆఫ్ ద గుడ్ స్కూల్స్ అవన్నీ కూడా మీకు ఎటొస్తుంది, ఎక్కువ వెస్ట్ దిక్కు వస్తుంది, రైట్. మాల్స్ అవన్నీ. ఇప్పుడు ఈ ఏరియాలో నేను ఒక మాల్ కట్టాలనుకోండి, ఏడ కట్టగలితే ల్యాండ్ లేదు. అవైలబిలిటీ ఆఫ్ ల్యాండ్ ఎక్కడ ఉందో అక్కడ కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తుంది, రైట్. సో అక్కడ డెన్సిటీ ఎక్కువ ఉంటే ఆ బిజినెసెస్ విల్ డూ బెటర్, హెన్స్ ద ఈకో సిస్టమ్ డస్ బెటర్. సో స్కూల్స్ అన్ని ఇంకా A to Z. సో ఇన్ఫాక్ట్ ఇది న్యూ థాట్ అండి. ఇది వన్ రీజన్ వై ఇట్స్ నాట్ దేర్ ఇస్ ఆల్సో ఇది వరల్డ్ డింట్ థింక్ దిస్ వే. నాట్ ఓన్లీ అస్, సెవరల్ కంట్రీస్ డింట్ థింక్ దిస్ వే. ఇన్ఫాక్ట్ మీరు ఇండియాలో ప్లాంట్ సిటీ ఉంటుంది, ఏదది మన చండీగఢ్, India's first planned city. Okay. It was designed by Lee Corbusier, if I'm not wrong. Yes, he's considered one of the fatherly figure in that era architecture. Okay. So his idea was like dispersion. Anni dooram unte manchiga untadi ani. But reality atla. And now that the flaws in that are coming out. Especially. Again, that doesn't mean anni compact unte super untayi. Anni compact ఉన్నప్పుడు better plan చేయాలి. సో మనం ఏంటి, అన్ని కాంపాక్ట్ ఉన్నప్పుడు హెట్రోజీనియస్ జోనింగ్ చేసుకోవాలి. అంటే ఒకటే బిల్డింగ్, ఇమాజిన్ లైక్ శాండ్విచ్. ఒకటే బిల్డింగ్ లో మీకు ఆఫీస్ ఉంది, అందులో 10 ఫ్లోర్లు హోటల్ ఉంది. ఎందుకంటే ఆఫీస్కి వచ్చిన వాళ్ళు, బయటికి వెళ్ళి వచ్చిన వాళ్ళు హోటల్ రాత్రి పడుకోవాలి, రెస్టారెంట్స్ ఉన్నాయి. సో ఎంత శాండ్విచింగ్ చేస్తే మీకు అంత చాలా జల్దీ యూ కెన్ రీచ్ అవుట్ టు ద సర్వీస్. దట్ ఈస్ మై పర్సనల్ బిలీఫ్. అగైన్ వేరియస్ పీపుల్ హ్యావ్ దర్ బిలీఫ్, దిస్ ఇస్ మై బిలీఫ్. అండ్ అకార్డింగ్ టు యూ, ఇప్పుడు నెక్స్ట్ బిగ్ ప్లేస్ ఏది మన హైదరాబాద్ చుట్టుపక్కల, ఇఫ్ సమ్మన్ వాంట్స్ టు ఇన్వెస్ట్? అంటే మళ్ళీ రీకన్స్ట్రక్షన్ కో, లేకపోతే ఫ్యూచర్ లో వెళ్దాం అనుకున్న వాళ్ళు ప్లాన్ చేసుకోవాలంటే డెఫినెట్లీ I would say west of Hyderabad is still biggest. Because again people will say, oh, west inta supply undi, west is the primary market. Major people who are what do you say, buying west lo avutundi. And next west Hyderabad la land supply is also huge. See, ఇప్పుడు simple logic. ఇప్పుడు let's say Himayat Nagar la property prices కూడా చాలా పెరుగున్నాయి, right. I want to do a new development. ఇప్పుడు Himayat Nagar la most of the buildings are 20 years old, right. నేను వచ్చి gated community ఇక్కడ ఎక్కడ నాకు gated community ఒక్కటి కనపడలేదు, నేను కడదామని కట్టగలుగుతున్నా అట్లేదు. సో వన్ థింగ్ పీపుల్ హావ్ టు సీ, ఎప్పుడైతే ఇన్వెస్ట్మెంట్ పెరగాలంటే న్యూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రావాలి. న్యూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి ల్యాండ్ ఉందా, చేజ్ ఏరియా వేర్ దేర్ ఇస్ ల్యాండ్ అవైలబిలిటీ. ల్యాండ్ అవైలబుల్ ఉంటే ఒక డెవలపర్ ఎవరో వస్తాడు, వాడు ఆఫీస్ కడతాడు, వాడు క్లబ్ కడతాడు, వాడు అది కడతాడు, అట్లా మీకు అప్రిషియేట్. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రాలేదనుకోండి ఎదగదు. దట్స్ హౌ ఇట్ ఫంక్షన్స్. And that's how we also do our company investments. అర్థమైంది. That's why ఒకసారి జనరల్ గివ్ అవే లాగా ఉందనుకోండి, they will also understand అంత అట్లా ఉండే. ఆల్సో ఇప్పుడు ఈ మధ్యలో ఈ 3D ప్రింటింగ్ బేస్డ్ కన్స్ట్రక్షన్స్ ఎక్కువ అవుతున్నాయి. కొన్ని చోట్ల యూఎస్ లోనే ఇక్కడ కంప్లీట్ బిల్డింగ్ కట్టేసారని చెప్పి, చైనాలో. సో హౌ డు యు సీ దిస్ కల్చర్? See, definitely 3D printing is an evolving technology, right? And I feel at some point it will sort of become mainstream. Now the question is, ఇప్పుడు ద టెక్నాలజీ ఇస్ ఇన్ వెరీ ఎర్లీ స్టేజ్. లైక్ మీరు ఇప్పుడు చూస్తే చైనాలో చూసింది కానివ్వండి, ఆర్ ఇండియాలో రీసెంట్లీ గాడ్రేజ్ బాయ్స్ వాళ్ళు కూడా ఒకటి కట్టిండ్రు. రెడ్ అబౌట్ దట్ ఆర్టికల్ ఆల్సో. సో ఇవన్నీ ఏంటంటే వెరీ సింప్లిఫైడ్ స్ట్రక్చర్స్ కట్టగలుగుతాం అట్లా, లైక్ ఒక ఇగ్లూ లాంటిది అట్లా. ఒక కాంప్లెక్స్ ఇప్పుడు మనం ఉంటున్న బిల్డింగ్స్ ఇవి కట్టలేము, ఇంకా అంత మెచ్యూర్ కాలే టెక్నాలజీ, విచ్ ఐ ఫీల్ ఇన్ స్పాన్ ఆఫ్ 5 to 10 years ఇట్ మైట్ హ్యాపెన్.
ఆర్ అదర్ థింగ్ వాట్ ఐఎమ్ థింకింగ్ ఇస్ ద న్యాచురల్ యూస్ కేస్ ఆఫ్ దిస్ టెక్నాలజీ మైట్ బి మోర్. ఇప్పుడు ఏంటిది, హ్యూమన్ స్పీషీస్ ఇస్ మూవింగ్ టువర్డ్స్ కాలనైజేషన్ ఆఫ్ మూన్. అవును, ఇప్పుడు ఆడ కట్టాలంటే మనుషులు కట్టలేడు, రోబోట్స్ వెళ్ళి కట్టాలి. అక్కడ ఈ టెక్నాలజీకి క్వికర్ అప్లికేషన్ ఉంటుంది. ఇంట్రెస్టింగ్. సో అర్త్ మీద మీకు లేబర్ కాస్ట్ చాలా క్రేజీ కాస్ట్ అయిపోతే అది అవుతుంది, విచ్ ఐ సీ ద స్టిల్ గుడ్ అమౌంట్ ఆఫ్ టైమ్. సో 3D ప్రింటింగ్ కంటే వెనక అంటే ఇది లెట్స్ సే దిస్ ఇస్ ఫస్ట్ ఇవాల్వింగ్ టెక్నాలజీ. రీజనబుల్ ఇవాల్వ్డ్ వన్ ఇస్ ప్రీకాస్ట్, వేర్ మీరు అన్ని లెగోస్ లాగా అనమాట. మీరు అన్ని బ్లాక్స్ అన్న దగ్గర కట్టి ఇక్కడ వచ్చి ఫిక్సింగ్ చేస్తారు. ఇప్పుడు హైదరాబాద్ లో మీరు చూస్తారు, ఇండియాలో కూడా మీరు చూస్తే ఈ టైప్ ఆఫ్ కన్స్ట్రక్షన్ మీకు కమర్షియల్ కొన్ని బిల్డింగ్స్ వచ్చింది. ఓకే, వేర్ మీరు బిల్డింగ్ బ్లాక్స్ అని వేరే ఫ్యాక్టరీలో కట్టేసి ఇక్కడికి వచ్చి అసెంబుల్ చేస్తారు. స్టిల్ ఇట్స్ కాస్ట్లియర్. న్యాచురల్లీ మీకు ఎకానమీస్ ఆఫ్ స్కేల్ ఎంత ఎక్కువ అది వాడితే కాస్ట్ పడతా ఉంటుంది. అది ఎక్కువ వాడాలంటే నాకు లేబర్ కాస్ట్ ఇంకా పెరగాలి. అండ్ అట్ ద సేమ్ టైం నాకు ఆ ప్రీకాస్ట్కి వెళ్ళినప్పుడు డిజైన్ కాంప్లెక్స్ డిజైన్ ని ఎగ్జిక్యూట్ చేయడం కొద్దిగా డిఫికల్ట్. ఇప్పుడు మారుతా వచ్చింది. సో ఐ థింక్ ఎవ్రీ 10 years కి ఒక డిస్రప్షన్ అయితే వస్తుందండి. మేబీ గోయింగ్ ఫార్వర్డ్ ఇట్ మైట్ బి 7 years. సో డెఫినెట్లీ పీపుల్ ఐ థింక్ వీఆర్ ఒక బేసిక్ దాని మీద అయితే ఒక అవగాహన పెంచుకుంటున్నారు 3D ప్రింటింగ్ మీద. హోప్ఫుల్లీ వి మైట్ కాంట్రిబ్యూట్ టు ఇట్ వన్ డే. అండ్ కన్సిడరింగ్ యువర్ బ్యాక్గ్రౌండ్ ఆర్ యువర్ ఎడ్యుకేషన్ అవన్నీ ఆలోచిస్తుంటే అండ్ విత్ కైండ్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ దట్ యూ గివింగ్, నేను మీ గురించి విన్నదాన్ని బట్టి అన్ని చోట్ల విన్నప్పుడు ఐ థాట్ యూ క్యాన్ డూ ఇట్ అన్న థాట్ లోనే అడుగుతున్నా. ఒక 5 minutes కనుక మనం ఒక ఎకనామిక్స్ గురించి, ఎకానమీ ఆఫ్ ద కంట్రీ గురించి కనుక మాస్టర్ క్లాస్ ఇవ్వగలిగితే, అంటే ఏ సెన్స్ లో అంటే ఎవ్రీ యంగ్స్టర్ ఆర్ అ పర్సన్ హూస్ వాచింగ్ దిస్ పాడ్కాస్ట్ హూ డజంట్ హ్యావ్ గుడ్ నాలెడ్జ్ అబౌట్ ఎకానమీ ఆర్ ఎకనామిక్స్ యాజ్ అ హోల్, కంట్రీ గురించి అంత నాలెడ్జ్ లేని వాడు తెలుసుకోవాల్సినవి కొన్ని విషయాలు ఏమైనా చెప్పగలిగితే, బికాస్ సి ది కైండ్ ఆఫ్ పాలసీస్ దట్ యువర్ ఫ్రేమింగ్ ఇన్ యువర్ కంపెనీ ఆర్ యువర్ ఐడియాలజీ అన్ని అటు వెల్ఫేర్ ఆఫ్ ది కంట్రీ సైడ్ వస్తుందని నాకు అనిపిస్తుంది పర్సనలీ. డెఫినెట్లీ యువర్ పర్సనల్ డెవలప్మెంట్ ఉంటుంది, చుట్టుపక్కల ఉన్న వాళ్ళ డెవలప్మెంట్ ఉంటుంది, ఎవ్రీథింగ్ ఈస్ ఇంటర్లింక్డ్. సో దేర్ ఐ థాట్ లైక్ యూ కెన్ యాక్చువల్లీ అడ్వైస్ సమ్వన్ లైక్ మీ. అండ్ కొంచెం ఏమన్నా ఒక 5 minutes కనుక మనం ఒక మాస్టర్ క్లాస్ ఇద్దాం. ప్లీజ్ గో అహెడ్ ఇఫ్ యూ కెన్. ఓకే, సో ఎకనామిక్స్ అంటే మీకు మోస్ట్ బేసిక్గా చెప్పాలంటే వంశీ ఎట్లా అంటే, ఇప్పుడు లెట్సే ఒక మనిషికి అవసరాలు ఉంటాయి. ఇప్పుడు నాకు ఆకలి అయింది అనుకోండి, ఫుడ్ కావాలి, రైట్? ఇప్పుడు ఫుడ్ తయారు చేసే వాళ్ళు ఒకరు ఉంటారు, రైట్? నేను వాళ్ళకి ఏం చెప్తే వాళ్ళు నాకు ఫుడ్ ఇస్తారు, రైట్? ఐదర్ వాళ్ళకి కావాల్సింది ఏదైనా నా దగ్గర ఉండాలి, రైట్? విచ్ వి ఎసెన్షియలీ దట్స్ హౌ ఎకానమీస్ ఇవాల్వ్డ్, వాట్ వి కాల్ బార్టర్ సిస్టమ్, రైట్? ఇప్పుడు నేను ఒక టైలర్ని, నాకు ఆకలి అవుతుంది, మీరు ఒక రైతు, నేను మీకు బట్టలు ఇచ్చినా నేను మీ దగ్గర ఫుడ్ తీసుకున్నాను, ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. దట్ ఈస్ బేసిక్స్ ఆఫ్ ఎకనామిక్స్. తర్వాత ఏమైనా యాజ్ హ్యుమానిటీ స్టార్టెడ్ ఇవాల్వింగ్, I think one of the major contributors were Rothschild family. I think Europe la. They were the inventors of money and banking. Modern day money and banking is the Rothschild family. వాళ్ళు ఏం చేసిన, ఓకే ఇప్పుడు ఒక టైలర్ ఆయన బట్టలు రైతుకి తయారు చేసిన బట్టలు రైతుకి ఇచ్చి రైతు నుంచి ఫుడ్ తీసుకోవాలంటే దీని ధర ఎట్లా పెడతారు? ఇదంతా చాలా ప్రాబ్లం అయ్యి ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ డిఫికల్ట్ అవుతుంది. అందుకు ఐడెంటిఫై చేసిన కామన్ యూనిట్ ఇస్ మనీ. వాస్ ఓకే, నీకు ఫుడ్ కావాలంటే నువ్వు బట్టలు ఇచ్చే బదులు ఈ డబ్బులు ఇచ్చే, ఈ డబ్బు నువ్వు ఎట్లా సంపాదిస్తావు? నీ బట్టలు ఇంకొకరికి అమ్మి వాళ్ళకి డబ్బు సంపాదించాలి. అట్లా మనీ అనేది వచ్చింది. మనీ వచ్చినప్పటి నుంచి చాలా క్విక్గా పీపుల్ ఆర్ ఏబుల్ టు ఎక్స్చేంజ్ సర్వీసెస్, రైట్? నేను మనీ ఇస్తా, సర్వీసెస్ తీసుకుంటా, ఇంకొకరికి నా మనీ ఇస్తారు, వాళ్ళు నా దగ్గరికి సర్వీసెస్ తీసుకుంటారు. సో దట్ ఈస్ హౌ ఇట్ బిహేవ్స్. నౌ అట్ అ మ్యాక్రో స్కేల్, ఇప్పుడు ఇండియా లాంటి దేశంలో 140 crore పీపుల్ వీళ్ళ నీడ్స్ అంతా ఈ సిస్టమ్నే సాల్వ్ చేసుకుంటారు. నౌ 140 people చేస్తున్నప్పుడు ఎట్లా బిహేవ్ అవుతుంది అంటే, ఎట్లా బిహేవ్ అంటే, ఇప్పుడు అందులో 140 people మేబీ 100 crore పీపుల్కి ఒకటే కావాలనుకోండి, అప్పుడు డిమాండ్ పెరిగిపోద్ది. అట్ ద సేమ్ టైం దాని సప్లై ఉందా, అట్లా డిమాండ్ సప్లై అట్లా ఇవాల్వ్ అవుతూ వచ్చి, సో మ్యాక్రో లెవెల్లో, దేశం లెవెల్లో, స్టేట్ లెవెల్లో మాట్లాడేది మ్యాక్రో ఎకనామిక్స్ అంటారు. సో మ్యాక్రో ఎకనామిక్స్ అంటే మీకు కొన్ని థింగ్స్ ఆర్ లైక్ ఇప్పుడు గవర్నమెంట్లు ఫిస్కల్ డెఫిసిట్ అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ ఎవ్రీ సంవత్సరం ఎంత అప్పు చేస్తుంది? గవర్నమెంట్ అప్పు ఎందుకు చేస్తుంది? రోడ్లు కట్టనికే చేస్తుంది, కొన్ని సంక్షేమ పథకాల కోసం చేస్తుంది, వేరియస్ థింగ్స్ కోసం అప్పులు చేస్తుంది. సో దాన్ని ఇప్పుడు నాకు 100 రూపాయలు ఆదాయం ఉంటే నేను 110 రూపాయలు ఖర్చు పెడుతున్నా బాబు, ఆ 10 రూపాయలు ఎట్లా ఖర్చు పెడుతున్నా అంటే, నేను ఈ ల్యాండో లేకపోతే నాకు ఎవ్రీ ఇయర్ ఇంత రెవెన్యూ ఉంది, ఆ రెవెన్యూని ప్లెడ్జ్ చేసి నేను అప్పు తెచ్చి ఈ స్కూల్ కడుతున్నా, అది ఫిస్కల్ డెఫిసిట్. అండ్ ఎవ్రీథింగ్ అరౌండ్ గవర్నమెంట్ స్పెండింగ్ అండ్ ఇట్ ఈస్ కాల్డ్ మ్యాక్రో ఎకనామిక్స్. నెక్స్ట్ మైక్రో ఎకనామిక్స్. మైక్రో ఎకనామిక్స్ అంటే సేమ్ థింగ్ ఒక ఫ్యామిలీ లెవెల్ ఏమైతుంది. ఇప్పుడు నాకు ఒక 10,000 రూపాయలు వచ్చినాయి అనుకోండి, నేను 10,000 రూపాయలు ఎట్లా ఖర్చు పెట్టబోతున్నా? ఎడ్యుకేషన్, నా పిల్లల ఎడ్యుకేషన్ మీద కొద్దిగా ఖర్చు పెడుతున్నా, దాని తర్వాత నా ఎంటర్టైన్మెంట్ కోసం కొద్దిగా ఖర్చు పెడుతున్నా, దాని తర్వాత ఫుడ్ దానికోసం ఖర్చు పెడుతున్నా. ఈ డెసిషన్స్ ఎట్లా తీసుకుంటారు ఒక హౌస్ హోల్డ్? రైట్, కొన్ని హౌస్ హోల్డ్స్ ఎడ్యుకేషన్ మీద ఎక్కువ ఖర్చు పెడతారు, కొన్ని హౌస్ హోల్డ్స్ జనరల్లీ సరదాగా ఎక్కువ ఖర్చు పెడుతుంటారు. ఈచ్ టు దేర్ ఓన్, నథింగ్ రైట్, నథింగ్ రాంగ్.
సో ఆ డెసిషన్స్ ఎట్లా తీసుకున్నాం అనేది మైక్రో ఎకనామిక్స్. సో ఈ టూ బ్రాంచెస్ ఆఫ్ ఎకనామిక్స్. వాట్ వి జనరలీ హియర్ ఇస్ మ్యాక్రో ఎకనామిక్స్. పేపర్లలో ఆర్థిక ఫైనాన్స్ రిలేటెడ్ స్టఫ్ విచ్ న్యూస్ అండ్ మీడియా కీప్స్ టాకింగ్. Macroeconomics. People don't talk microeconomics. No. So microeconomics is all about individual choices and preferences. That's microeconomics. And I feel ఈ డే అండ్ ఏజ్ లో ప్రతి ఒక్కరు మ్యాక్రో ఎకనామిక్స్ అయితే తెలియాలండి. తెలియకపోతే ఎందుకంటే అల్టిమేట్లీ ఐ ఫీల్ గవర్నమెంట్స్ అండ్ సెవరల్ యాక్టివిటీస్ ఆర్ జడ్జ్డ్ ఆన్ దీస్ బేసిస్. మీకు ఐ టెల్ ది అదర్ వే అరౌండ్. వెరీ ఇంట్రెస్టింగ్. నేను ఎకనామిక్స్ చదువుకున్నప్పుడు వన్ ఆఫ్ ది థింగ్ వాట్ కేస్ స్టడీ మాకు is that మీకు 90 ఇప్పుడు 2006-07 అమెరికా కొలాప్స్ అయింది కదా ఫైనాన్షియల్ దాంట్లో. వాళ్ళు ఫైనాన్షియల్ మెల్ట్ డౌన్ అయింది కదా. సమ్ ఆఫ్ ద ఫౌండింగ్ సీడ్స్ ఆఫ్ ఇట్ వర్ సోన్ ఇన్ 1993. అలెన్ గ్రీన్స్పాన్ అనే మనిషి మనకు ఆర్బీఐ చైర్మన్ ఎట్లనో వాళ్ళకి ఫెడరల్ రిజర్వ్ అని ఉంటుంది, రిజర్వ్ బ్యాంక్ చైర్మన్ ఉండే. వాళ్ళు అప్పుడు ఏం చేసిండ్రు, దే మేడ్ మనీ ఈజీ. అంటే మీరు అప్పు తీసుకున్నారు అనుకోండి, 6% ఇంట్రెస్ట్ బదులు 3% ఇంట్రెస్ట్ వస్తే మీరు ఏం చేస్తారు, అప్పు ఎక్కువ తీసుకుంటారు. ఎక్కువ మంది అప్పు తీసుకుంటే ఎక్కువ మంది డబ్బు ఉంటుంది. ఇప్పుడు లెట్స్ పలానా ఈ మైక్ అమ్ముతున్నారు అనుకోండి, మీరు ఈ రోజు 100 రూపాయలు దీని ధర అనుకోండి, రైట్. ఇప్పుడు మార్కెట్ అప్పు 6% నుంచి 3% కోసం అందరి డబ్బులు పెరిగిపోతే మీరు 100 అని ఇంకోటి 105 అంటారు. సో సేమ్ మైక్ విల్ గెట్ రీఅడ్జస్టెడ్, దట్ ఈస్ ఇన్ఫ్లేషన్. సో మీకు ఎప్పుడైతే మనీ ఎక్కువ అయిపోతుందో ఒక ఈకో సిస్టమ్ లో, అప్పుడు ఇన్ఫ్లేషన్ ఎక్కువ అవుతుంది, ధరలు పెరిగిపోతాయి. సో ఈయన ఉన్నప్పుడు అట్లా అది మారిందా? ఆయన ఉన్నప్పుడు ఆ అప్పుని ఈజీ చేసిండు. అప్పుని ఈజీ చేయండి, ఆ జనాలు అందరూ అప్పు తీసేసుకుంటారు. ఇష్టమైనట్టు ఖర్చు పెట్టగానే ఏమైనా ఖర్చు పెడుతున్నట్టు ఏంటిది, మీరు ఎన్నో వస్తువులు సర్వీసెస్ ని కొంటున్నట్టు కదా. ఎక్కువ మంది కొనేటోళ్ళు ఉంటే ఏమైతే, ఇప్పుడు నేను లెట్స్ నా ఫ్లాట్ కి ఒక 10 మంది ఉన్నారు అనుకోండి, నేను 10,000 అంట. 100 మంది ఉంటే యాక్చువల్లీ 20,000 అంట కదా. అట్స్ కామన్ ట్రైట్, అది కామన్ లాజిక్ అది. సో అట్లా అయిపోయింది. బట్ దాని ఇంట్రెన్సిక్ వాల్యూ అనేది ఒకటి ఉంటుంది కదా. సో అట్లా అయింది. మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా, వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ఎగ్జాంపుల్. 15th century or 14th century సమ్ టైమ్లో స్పెయిన్లో అప్పట్లో మీకు కరెన్సీ వాజ్ ఈ సిల్వర్ కాయిన్. సో స్పెయిన్ యూస్ టు హ్యావ్ కాంక్విస్టెడర్స్, అంటే ఎక్స్ప్లోరర్స్. వీళ్ళంతా అటు దేశాలు తిరిగి మైన్స్ ఎత్తికేడదు అనమాట. సో వన్ ఆఫ్ ద కాంక్విస్టెడర్ ఫౌండ్ స్పెయిన్ ఆర్ హంగరీ, ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ, బట్ దట్ వాజ్ ద స్టోరీ. ఈ ఫౌండ్ అవుట్ మేజర్ మైన్. అరే దొరికింద్రా బై ఖజానా అనుకుంటూ అసలు ద కింగ్ గాట్ హ్యాపీ, ఈ రివార్డెడ్ హిమ్, ఎవ్రీథింగ్ మెరీ మేకింగ్. ఆఫ్టర్ 3 years or 5 years or something, ద ఎంపైర్ బికమ్ బ్యాంకరప్ట్. ఒక ఖజానా దొరికింది కదా, బ్యాంకరప్ట్ ఎట్లయితుంది? ఇన్ఫ్లేషన్. ఏమైపోయిందంటే ఇప్పుడు లాట్ ఆఫ్ మైన్ దొరకగానే డబ్బు బాగా దొరికిపోయింది కదా, డబ్బు యూజ్గా ఖర్చు పెట్టగానే ఏమవుతుంది, అన్ని ధరలు పెరిగిపోయిన తర్వాత కామన్ మ్యాన్కి ఆ డబ్బు న్యాచురల్లీ ఇప్పుడు బ్రెడ్ ఈ రోజు 100 రూపాయలు, రేపు 1000 రూపాయలు అయితే వాడుకోగలుగుతాడా? సంబడి పాపం టఫ్ ఉన్నప్పుడు కొనలేరు. సో దెన్ రెవల్యూషన్ వచ్చింది, దెన్ దేర్ వాజ్ అ పొలిటికల్ చేంజ్. సో ఇన్ఫ్లేషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్, సంథింగ్ ఇంపాక్టింగ్ ఆల్ అవర్ లైఫ్స్. సో దట్స్ సంథింగ్ అబౌట్ ఎకనామిక్స్. అండ్ అట్ ద సేమ్ టైమ్ బ్యాంకింగ్, టాక్సేషన్, ఇవన్నీ కూడా బికాస్ ఐ డిడ్ ఎకనామిక్స్. నాకు రియల్ ఎస్టేట్ బిజినెస్ అని నడుతుంటే ఇది బ్యాంక్ నడపడం. ఒకటి నా ఈక్విటీ ఉంటుంది, లెట్స్ సే ఒక 1000 కోట్లు అనుకోండి, అందులో నేను 250 పెడతా, బ్యాంకు 250 పెడుతుంది, మిగతా జనాలు కొంటా ఉంటారు, నేను 1000 కోట్లు మేనేజ్ చేస్తున్నా. ఓకే, ఎప్పుడు అవసరము ఎప్పుడు అవసరం లేదు, సర్ప్లస్ ఏంటి, డెఫిసిట్ ఏంటి, డెఫిసిట్ ఉన్నప్పుడు ఎవరికి వెళ్ళి డబ్బులు తీసుకోవాలి, దట్ ఈస్ ఆల్. సో బ్యాంకింగ్, వన్ రీజన్ బికాస్ ఐ స్టడీడ్ ఎకనామిక్స్, ఇట్స్ లాట్ ఆఫ్ బ్యాంకింగ్ థియరీ ఆల్సో వి రీడ్, ఇట్ హెల్ప్స్ మీ ఇన్ మై వర్క్. నాకు ఆల్మోస్ట్ అంటే ఎప్పుడెప్పుడు చదువుకున్నా గుర్తొస్తున్నాయి నాకు. ఇంటర్మీడియట్ టైంలో గిఫెన్స్ పారాడాక్స్ అని, ఇవన్నీ ఉండే, కరెక్ట్, ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ అని రిలేటివ్ అవుతుండొచ్చు. ఇట్స్ సింప్లీ డీసెంట్. బట్ ఇన్ వెరీ నట్షెల్ చెప్పాలంటే, కొద్దిగా శివాజీ సినిమా ఉందా, కొద్దిగా అట్లనే అంటే ద మోర్ ద వైట్ ఇట్ ఇస్ దట్ మచ్ బెటర్. అంటే నేను మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా, వెరీ ఐ లింక్ విత్ దిస్. మా ఆఫీస్ బయట, మాది గచ్చిబౌలి ఆఫీస్, చాలా టీ కోట్లు ఉంటాయి, మేము రెగ్యులర్గా చాయ్ తాగే పర్సన్ ఉంటాడు, ఆయన దగ్గరికి వెళ్ళి, నేను అక్కడ మా ఆఫీస్ 5 ఏళ్ళు అవుతుంది వచ్చి. సో అర్లీ డేస్లో వెళ్ళేది, చాయ్ తాగినప్పుడు డబ్బులు ఇచ్చేది, రైట్. అండ్ దెన్ న్యాచురలీ ఫ్రెండ్ అయిన, సో ఐ వాజ్ ఆస్కింగ్ ఏంద్రాబాయ్ నీ తందా ఎట్లా నడుస్తుంది అంటే, ఆయన 1,00,000 రూపాయలు వాళ్ళ ఊర్లో వాళ్ళ గల్లీలో సేట్ దగ్గరికి వెళ్ళి డబ్బు తెచ్చిండు, 3.5% నెలకి ఇంట్రెస్ట్. అంటే 1,00,000 రూపాయలకి హ్యాస్ టు పే మంత్లీ 3,500. దిస్ గై మేక్ సమ్ 10,000, ఇన్ విచ్ 3,500 goes to him, 6,500 he had to live. Right. And so lifelong he'll never be able to create, make the principal to pay him back. ఈ రోజు ఏమైంది, యూపీఐ వల్ల నేను క్యాష్ ఇస్తానంటే, సార్ నీ క్యాష్ ఇస్తే నా దగ్గర చేంజ్ లేదు, ఆ క్యాష్ నువ్వు ఉంచుకో, నేను ఈ ఖాతాలో కూడా రాసుకో, నా దగ్గర పేపర్ కూడా లేదు, నువ్వు లైట్ తీసుకో అంటుండు. నువ్వు సింప్లీ యూపీఐ చేయి, యూపీఐ లేదంటే నా డబ్బులు ఇక వదిలేసి అంటుండు. యూపీఐ అయినందుకు ఏమైతుంది, మొత్తం వైట్లు అయిపోయినాయి డబ్బులు. HDFC బ్యాంక్ ఇస్ నౌ రీడింగ్ ఇస్ అకౌంట్ స్టేట్మెంట్, ఓకే బాస్ నీ దగ్గర 10,000 రూపాయలు టర్న్ ఓవర్ ఉంది, చలో నేను నీకు 1,00,000 రూపాయలు 12 రూపాయలకి ఇస్తా. 12% పర్ యానం ఇస్తా. అంటే 3.5 రూపాయలు పర్ మంత్ మిత్తి నుంచి
1% వచ్చింది ఈరోజు. ద సేమ్ పర్సన్ ఇన్స్టెడ్ ఆఫ్ పేయింగ్ 3,500 per month to the state ఈస్ పేయింగ్ just 1,000 rupees to the bank. That extra 2,500 rupees is income with which he will go buy a plot, pay its EMI. Super. Or he will go invest in the stock market if he has the understanding. He'll do SIP, standard investment plan. So white aithe money can penetrate deeper. Super. That's why I am a big proponent believer of that. No. I'm sure definitely it is logical కదా. కనబడుతుంది ఇప్పుడు. ఎప్పుడో అవుతుందేమో అనుకుంటే వేరే విషయం, కనబడుతున్న విషయం ఇవన్నీ. అండ్ మీరు ఈ రోజు క్యాష్ ఇచ్చి చాయ్ తాగాలంటే స్టార్ బక్స్ తాగలుగుతారు, కానీ చాయ్ కొట్టు అందరు తాగలేరు. ఎందుకంటే అందరు చేంజ్ లేదు, ఇట్ డజంట్ గివ్ ఎ డామ్. బాస్ నువ్వు యూపీఐ చేయి, లేకపోతే లేకపోతే నువ్వు లైట్ తీసుకొచ్చేలో నా సిఎస్ఆర్ అనుకుంటాను. ఎందుకంటే అసలు అండ్ ట్రస్ట్ మీ, దిస్ చేంజ్ ఇస్ ఓన్లీ ఇన్ ఇండియా. నేను 2022 అప్పుడు న్యూయార్క్ వెళ్ళినా, అక్కడ అప్పుడు పాలసీ పాండమిక్ సెకండ్ వేవ్ తర్వాత డెల్టా వేవ్ తర్వాత వెళ్ళినప్పుడు రెస్టారెంట్స్ అన్నిటికీ యూ హ్యావ్ టు షో యువర్ ఏంది వ్యాక్సినేషన్ కార్డ్. ఒక రెస్టారెంట్కి వెళ్తే ఐ వాజ్ ఓన్లీ ఇండియన్. నేను మంచిగా ఫోన్ తీసి చూపెట్టిన. ఆడ ఈ తెల్లోళ్ళందరూ వాళ్ళు వెనకాల బ్యాక్ పాకెట్ నుంచి పేపర్ ఓపెన్ చేసి అది 5 సార్లు మర్చబెట్టి దాన్ని తీసి చూపెడుతుంది. నాకు అప్పుడు అర్థమైంది, అరే థర్డ్ వరల్డ్ కంట్రీ ఏది ఇప్పుడు అని. సో డిజిటైజేషన్ మన కంట్రీలో అన్ప్రెసిడెంటెడ్ అవుతుంది. I think we all should congratulate ourselves and our leaders, whoever it is, centrally, stately, ఎవరైనా మనకు అన్ప్రెసిడెంటెడ్ ఆపర్చునిటీ ఇచ్చిందండి. I don't think we should lose this opportunity. అండ్ అసలు అదే ఈరోజు ప్రపంచం మనది. కష్టపడాలి, ఈజీ కూడా రాదు, కష్టపడితే మనదే ఈరోజు. దట్స్ హౌ ఐ ఫీల్. వెరీ నైస్. అండ్ జనరల్ గా ప్రతి పాడ్కాస్ట్ లో లాస్ట్ లో ఒక 2 క్వశ్చన్స్ అడుగుతా. ఒకటి అబౌట్ ఎనీ కైండ్ ఆఫ్ ఇన్స్పిరేషన్. మీకు ఇంత ముందుకు ఏదైనా ఇన్స్పిరేషన్ ఉన్నా, బెస్ట్ అడ్వైస్ ఏమైనా వచ్చిందని. ఆల్రెడీ మీరు ఇంత ముందుకు ఒక బెస్ట్ అడ్వైస్ చెప్పారు. అలా కాకుండా ఏదైనా ఇన్స్పిరేషన్ ఉందా మీకు? ఇంకోటి నాలాంటి వాడికి ఏదైనా అడ్వైస్, జనరల్ అడ్వైస్, అండ్ ఇంకోటి ఈ కమ్యూనిటీ బేస్డ్ అడ్వైస్ కూడా ఇవ్వచ్చు మీరు. ఫస్ట్ థింగ్ ఇస్ లైక్ యువర్ ఇన్స్పిరేషన్ అంటే ఐ విల్ సే ఆల్వేస్ మై ఫాదర్ అండి. చిన్నప్పటి నుంచి ఆల్వేస్ అంటే స్టోరీస్ చెప్పేది బిజినెస్ చుట్టే, ఎందుకంటే ఆయనకు తెలిసేది అదే. సో బిజినెస్ ఇట్లాంటి ఆన్సర్ ఇస్తే డిప్లొమాటిక్ అనేది ఉన్నాయి, బట్ బికాస్ ఐ లెర్న్డ్ అబౌట్ యువర్ ఫాదర్ ఐ కెన్ యాక్సెప్ట్ ఇట్. అంటే ఐ విల్ గివ్ యూ టిడ్బిట్స్ ఆల్సో. నాకు చిన్నప్పటి నుంచి ఎప్పుడు నాన్న నువ్వు 500 కోట్లు సంపాదించి 1000 కోట్లు సంపాదించి ఎప్పుడు చెప్పలే. నువ్వు 10,000 మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలని చెప్పేది. అదే 500 1000 చెప్పిండి ఈ రోజుకి నేను ప్రాబబ్లీ రిటైర్ అయిపోతుండే. అంటే వన్స్ యర్ ప్లేట్ ఇస్ ఫిల్ ఆర్ యూ హావ్ రీచ్డ్ యువర్ ఆబ్జెక్టివ్, వై డూ యూ వాంట్ టు వర్క్ మోర్, రైట్? బట్ మీరు మీ అసెట్స్ అనుకోండి. సో అట్లా సో నువ్వు ఆల్వేస్ 10,000 మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలని చెప్పేది. సో ఆయనకు తెలిసిన దాంట్లో అది. అండ్ ఆల్వేస్ చెప్పేది, యూనో మా దగ్గర చాలా టఫ్ గా కంపెనీ నడిచినప్పుడు, మా డాడీ కంపెనీ నడిపేటప్పుడు అయినా నేను నడిపిన టఫ్ డేస్ ఉంటాయి. యూనో మోస్ట్ లైక్లీ విల్ సీ ఒక సంవత్సరం నడుపుతున్నామంటే 6 నెలలు టఫ్ ఉంటుంది, 6 నెలలు ఈజీ ఉంటుంది బిజినెస్ అనేది. సో టఫ్ డేస్ లో కూడా ఆల్వేస్ చెప్పాడు, అరే నీకు R&Dకి మాత్రం ఎప్పుడు ₹2 ఖర్చు పెట్టాలి, ₹2 నువ్వు నీకు దగ్గర డబ్బులు లేవా చెప్పు, నేను తెచ్చిస్తా, నేను ఎడికి వెళ్తా, నువ్వు వదిలే. R&D చెప్పి ఆయనకు తెలియదు ఇదంతా. ఈజ్ నాట్ దట్ ఎడ్యుకేటెడ్, బట్ చెప్పేది. బట్ హీస్ బిలీవ్ నువ్వు ఎప్పుడైనా ఏదో ఒక R&Dలో పెట్టకపోతే నువ్వు విల్ రన్ అవుట్ ఆఫ్ బిజినెస్ అని ఈ రోజు నడుస్తున్నా. సో వీ హ్యావ్ ద హైయెస్ట్ R&D ఎక్స్పెండిచర్ ఇన్ ద ఎంటైర్ ఈ ఇండస్ట్రీ ఇన్ ద కంట్రీ, రైట్? వీఆర్ రియల్ ఎస్టేట్ కంపెనీ హూ హాస్ మేడ్ టెక్నాలజికల్ సొల్యూషన్స్, సెల్లింగ్ దట్ సొల్యూషన్స్ globally to American companies and recently to one Japanese company. 3 major national government, central government projects now are being run through our software. సో ఇదంతా R&Dలోకి వెళ్ళి పుట్టిన థింగ్. రియల్ ఎస్టేట్ అయితే ఓకే, నేను అందులో పుట్టినోని, బట్ ఇదైతే నాకు తెలియని సబ్జెక్ట్. సో R&D అనేది యూస్ టు ఆల్వేస్ ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయాలనేది యూస్ టు టెల్. అండ్ న్యాచురల్లీ అనదర్ మేజర్ థింగ్ అండి, పర్సనల్లీ ఇది నాకు ఆయన బెనిఫిట్ చేసింది ఏంటంటే, నీదే రీజన్ ఉంటే నువ్వు ఎదిరించాలనేది నేర్పించండు. అది నేనైనా సరే. అంటే డోంట్ థింక్ దట్ ఐఎమ్ యువర్ ఫాదర్, సో ఐఎమ్ యువర్ ఫాదర్, రైట్? నువ్వు నన్ను ఎట్లా ఎదిరిస్తావు అనేది. బికాస్ డెఫినెట్లీ నేను మా డాడీ కంపెనీ నుంచి నేను కంపెనీ పెట్టినప్పుడు కొన్ని ఘర్షణలు ఉండే. బట్ ఈ ఆల్వేస్ ఎప్పుడు నాకు భయాన్ని, అరే నేను నీ డాడీని నువ్వు నన్ను ఎదిరించలేవు అనే భయం మాత్రం నేర్పిలే. నువ్వు నీ డాడీ అనే ఎవరైనా నీ పాయింట్ నీకుంటే నువ్వు ఫైట్ చేసుకోవాలి, నీ పాయింట్. సో డోంట్ థింక్ ద రిలేషన్షిప్ దేర్, నీ పర్పస్ ని నమ్ముకో నువ్వు అనేది. ఐ థింక్ దట్ naturally after working for 10 years now I've built upon those vision and that value systems. Nice. So that is, and I have got so much to learn from you. You know మీ ఛానల్ అయినా, like you're doing great stuff. Thank you very and much. 2 things I think ఈ డే అండ్ ఏజ్ లో this sort of content is extremely needed once. ఎందుకంటే చాలా అదే అండి, when మనము ఒక ఇష్యూస్ గురించి మాట్లాడుకోకపోతే అపోహలలో ఉండిపోతాం. అండ్ రూమర్స్ టేక్ సెంటర్ స్టేజ్ అండ్ ఫ్రింజ్ ఎలిమెంట్స్ టేక్ కంట్రోల్, రైట్? ఈ రోజు ఒక బిల్డర్ అనేది నువ్వు నీట్ గా అందరికీ బెనిఫిట్ చేస్తూ కూడా ఎదగలుగుతాం. నేను ఐ కమ్ ఇప్పుడు మనము ఇనిషియల్ గా మాట్లాడినప్పుడు ఈ పలానా కేసులో లాస్ అయిన గురించి మాట్లాడినాం కదా. అదర్వైజ్ సెవరల్ పీపుల్ మంచిగా ప్రాజెక్ట్స్ బెనిఫిట్ కూడా అయింది.
సో నువ్వు మనం మంచిగా పని చేస్తే ఈరోజు చాలా బెనిఫిట్ అయింది. సో ఈ సెక్టర్ హాస్ హెల్ప్డ్. ఇప్పుడు చాలా మంది రియల్ ఎస్టేట్ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? బికాస్ బెనిఫిట్ అయినా హోలిస్టికల్ బెనిఫిట్ అయినప్పుడు ఇప్పుడు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వై డోంట్ వి టాక్ అబౌట్ సమ్ ఐ డోంట్ నో డ్రగ్స్ ఆర్ యాంటీ సోషల్ థింగ్స్ ఆర్ ఎనీ మర్డర్స్ గురించి. ఎందుకంటే బికాస్ అవి నెగిటివ్ థింగ్స్ అవి స్కేల్ కావంత. మంచి ఎప్పుడైనా స్కేల్ అవుద్దండి. బట్ మంచికి ఉన్న ప్రాబ్లం ఏంటంటే నోరు ఉండదు, అది ఎక్కువ మాట్లాడుకోలేదు. చెడు అదర్ వే రౌండ్. చెడుకున్న ఏంటంటే స్కేల్ కాలేదు, బట్ నోరు ఉంటుంది. చెడుకి ఎప్పుడు నోరు ఉంటుంది, ఊరంతా తిరుగుతుంది. ఎందుకంటే మాట్లాడలేదు. బట్ అది holistical society is good. Had we been bad, we would have still been like the chimpanzees. There are forefathers end of the day. Right. So atla I think మీ ఛానల్ ద్వారా what I really, నేను మీ ఛానల్లో several podcast చూసి I became inspired and I thought అరే ఇది మంచి ఐడియా, నేను నా దాంట్లో కూడా వాడుకోవచ్చు అనేది. సో I took a lot of inspiration. So I thank you so much for doing this. Thank you very much and thanks for giving your time. And నాకు తెలిసి ఇంకొక మంచి గట్టి ఎపిసోడ్ హోటల్స్ వస్తుందేమో, కింద డిమాండ్ వస్తుంది నాకు తెలిసి. So very soon we might meet again. Thank you so much. Thank you so much. Thank you very much for watching the complete episode. ఇలాంటి ఎపిసోడ్స్ మీద మీ ఒపీనియన్ అంటూ కింద కమెంట్స్ లో పెడితే మాకు ఇంకా ఎట్లాంటి పాడ్కాస్ట్ దగ్గర అర్థమవుతుంది. డూ సపోర్ట్ us, ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ మీకు అర్థమైంది కదా.